కామెంట్ ఇవ్వండి. మంచి కామెంట్ అంటే జస్ట్ సూపర్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. రాహుల్స్ కూడా హాయ్ జాయిన్ అంటున్నారు. రాహుల్‌కి కూడా హాయ్. హాయ్ రాహుల్. హాయ్ జాన్. డిజిటల్ కిరణ్ సార్ వెరీ ఎక్సైటెడ్ టు లెర్న్ ఎస్‌ఈఓ కోర్స్ అంట. మీ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నాం సార్ అంటున్నాడు. బొరిల్ టెక్ ఇన్ తెలుగు. వెరీ గుడ్. ఓకే. మీరు ఒక చిన్న హెల్ప్ చేయాలి నాకు. ఓకే. నాకు అట్లీస్ట్ 100 మంది ఉంటే నేను ఇంకా ఎక్కువ చెప్తాను నేను 1 అవర్ తర్వాత. ఏంటి అంటే నేను చాలా బాగున్నాను కృష్ణవేణి గారు. నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. మీరు ఏం చేయాలంటే ఈ లైవ్ ఉందిగా కింద షేర్ బటన్ ఉందిగా మీరు వీడియో చూస్తుంటే షేర్ బటన్ ఫోన్లో షేర్ ఆప్షన్ పై క్లిక్ ఇచ్చి వాట్సాప్ స్టేటస్లో మీరు యాడ్ చేసి మీ స్టేటస్లో ఐ ఆమ్ వాచింగ్ దిస్ లైవ్ ఐఎమ్ లెర్నింగ్ దిస్ ఎస్ఈఓ నవ్ అని పెట్టేసేయండి. షేర్ కొట్టేసేయండి. మీరు ఎవ్వరికి ఏం బలవంతం చేయట్లేదు. మీ స్టేటస్లో పెట్టుకోరు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి చాలామంది నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ ఒక్క యాక్టివిటీ చేయండి. మీరు అట్లా స్టేటస్ పెట్టిన తర్వాత దాని స్క్రీన్ షాట్ కూడా తీసి నాకు పంపండి. ఎవరైతే స్క్రీన్ షాట్ తీసి నాకు పంపిస్తారో ఇప్పుడు నాకు స్క్రీన్ షాట్ పంపాలి. నా నంబర్ నేను మీకు ఇస్తాను ఇప్పుడు ఆల్రెడీ. దానికి మీరు వాట్సాప్లో పంపండి. దాంతోపాటు 23 గంటల తర్వాత రేపు 8 గంటలకు కూడా అదే స్క్రీన్ షాట్ నాకు పంపాలి. అంటే ఆ స్టోరీ ఆ స్టేటస్ అయితే పెడతారో అది అన్ని గంటలు మీ దగ్గర ఉండాలి. డిలీట్ చేయకండి మళ్ళీ తర్వాత. సో 23 గంటల అలా స్టేటస్ మీరు పెట్టినట్లు నా దగ్గర ఉంటే ఇప్పుడు మీరు ఏదైతే ఎస్ఈఓ కోర్స్ నేర్చుకుంటున్నారో వీళ్ళకి నేను ఎస్ఈఓ సర్టిఫికేట్ నేను ఇష్యూ చేస్తా. సాఫ్ట్ కాపీ ఫ్రీగా ఇస్తాను నేను. హార్డ్ కాపీ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే హార్డ్ కాపీ కూడా నేను ఇస్తాను. దానికి ఖర్చు అవుతుంది. సో ఇది నా వాట్సాప్ నంబర్. దీనికి మీరు స్టేటస్ పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, హార్డ్ కాపీ కావాలనుకుంటే మీరు 200 రూపీస్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అది ప్రింటింగ్ కాస్ట్ అండ్ మీకు ప్రింట్ అయిన తర్వాత మీకు కొరియర్ వస్తుంది అనమాట. ప్రాపర్గా మీకు అసలు సర్టిఫికేట్ మంచిగా ఒక డాక్యుమెంట్లో వస్తుంది అనమాట. మీరు ఎక్కడున్నా సరే ఇండియాలో ఎక్కడున్నా సరే నేను డెలివరీ చేస్తాను. సో హార్డ్ కాపీ కూడా వస్తుంది. నా దగ్గర ఫ్రీ ఎస్ఈఓ లెర్నింగ్ ఇలా చేశారని చెప్తా. నంబర్ 1గా ఎస్ఈఓ గురించి చెప్తున్నారు సార్. ఎస్, నంబర్ 1 ఎస్ఈఓనే. ఎందుకో మీకు అది కూడా చెప్తా ఈరోజు. ఎస్ఈఓ గురించి మీకున్న ఏ డౌట్లు ఉన్నా ఇక్కడ పెట్టేసేయండి, నేను క్లియర్ చేస్తా. ఎన్ని అపోహలు ఉన్నా సరే పెట్టండి, నేను క్లియర్ చేస్తా. చాట్ జీపీటీ వచ్చింది. చాట్ జీపీటీ ఏం చేయలేదు ఎస్ఈఓని. ఓకే. చాట్ జీపీటీ ఎక్కడి నుంచి తీసుకొని ఇస్తుంది కంటెంట్? మళ్ళీ వెబ్సైట్స్ నుంచే. ఎస్ఈఓ కూడా ఎక్కడి నుంచి ఇస్తుంది? వెబ్సైట్స్ నుంచే. కాబట్టి స్టిల్ వెబ్సైట్ గూగుల్ సెర్చ్ ఇంజనే బెటర్ అనుకోవచ్చు. రాహుల్ నేను చాలా బాగున్నాను. యాక్చువల్గా నేను లైవ్ తీసుకోలేని అనుకున్నా. సో అలా ఉండే సిచ్యువేషన్. బట్ ఓకే, నేను కోలుకున్నా ఈ టైంకి. యువర్ వీడియోస్ ఆర్ సూపర్ ఫర్ కెన్ లెర్న్ ఎనీ ఫ్రమ్ స్క్రాచ్. ఓకే, స్క్రాచ్ నుంచి ఎవరైనా నేర్చుకోవచ్చు అంటున్నారు. సో చూసినారా నాగలక్ష్మి గారు, థ్యాంక్ యూ. 24 మెంబర్స్ ఉన్నారు. నాకు మినిమం 50 మంది వస్తే నేను స్టార్ట్ చేస్తాను లైవ్. రైట్, స్టేటస్లో పెట్టారా అందరూ? 24 మెంబర్స్ పెడితే అట్లీస్ట్ మీ నుంచి ఒక్కరైనా రారా? చేయాలి సార్. బ్లాగింగ్కి లైఫ్ ఉంటుందా? ఉంటుంది. బ్లాగింగ్కి లైఫ్ ఉంటుంది. దేనికైనా లైఫ్ ఉంటుంది. మీ దగ్గర సరిగ్గా వాల్యూ యాడ్ చేయడం ఉంటే దేనికైనా లైఫ్ ఉంటుంది అనమాట. అది బ్లాగింగ్ అయినా ఉంటుంది, యూట్యూబింగ్ అయినా ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ కైనా ఉంటుంది, దేనికైనా ఉంటుంది. ఓకే రైట్. కొంచెం సేపు మనం కాన్సెప్ట్లో నేను స్టార్ట్ చేస్తాను. 1 minute నేను సెషన్ స్టార్ట్ చేస్తాను. మీరు పెన్ను నోట్స్ దగ్గర పెట్టుకోండి. మీ దగ్గర పెట్టుకోండి. పెన్ను నోట్బుక్ మీ దగ్గర పెట్టుకోవాలి. నేను ఏదైతే పాయింట్స్ చెప్తున్నానో ఒక్కసారి క్లాస్ స్టార్ట్ అయిందంటే అది రావల్పిండి ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోతుంది అంతే. ఇక వందే భారత్ లాగా స్పీడ్ వెళ్తూనే ఉంటుంది. ఎందుకంటే మనకు చాలా తక్కువ టైం ఉంది. మనం చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. చాలా చేయాల్సి ఉంటుంది. యూట్యూబ్ ఎస్ఈఓ ఎలా నేర్చుకోవాలి సార్ అంటున్నారు. యూట్యూబ్ ఎస్ఈఓది కూడా నేను వీలైతే కవర్ చేస్తాను ఇందులో. యూట్యూబ్ ఎస్ఈఓది అందులో పెద్దగా ఏమి ఉండదు. ఓకే, యూట్యూబ్ ఎస్ఈఓ అంత డిఫికల్ట్ ఏమి ఉండదు, నేను చెప్తాను. ఓకే, దాని తర్వాత కొంతమంది క్వశ్చన్ అడుగుతున్నారు. 30కి వచ్చారంట. ఎస్, 30కి వచ్చారా? 24 మెంబర్స్ ఉన్నారు. ఓకే, నేను చెప్తాను కదా వెళ్ళే కొద్దీ. ఇప్పుడే లైవ్ స్టార్ట్ అయింది కదా. లైవ్ స్టార్ట్ అయ్యి జస్ట్ 5-6 minutes అవుతుంది. ఇది నేను లైవ్ చేస్తూనే ఉంటాను కాబట్టి 2-3 hours. ఎంతో మందికి ఇది యూట్యూబ్ ఇంకా పూజ చేసే ఛాన్స్ ఉంది. చాలా మంది వచ్చే ఛాన్స్ ఉంది. ఎండ్ గోల్ మనం 100 మందికి 100 మంది అయినా వస్తారని నేను అనుకుంటున్నా. చూద్దాం. ఈ లైవ్ మళ్ళీ రికార్డింగ్ ఉండదు, మీకు నేర్పిస్తే. అందుకని రికార్డింగ్ ఉంది అంటే రికార్డింగ్ ఉంది కదా తర్వాత చూసుకోవచ్చు కదా అని మళ్ళీ తర్వాత రారు మీరు. అందుకే నేను లైవ్ పెట్టినా. రికార్డింగ్ ఉండదు, ఇక్కడే నేర్చుకోవాలి, ఇక్కడే కంప్లీట్ అయిపోవాలి మొత్తం. అందుకనమాట. ఓకే రైట్. సురేష్ వచ్చాడు. హాయ్ సురేష్. హాయ్ సాయినాథ్. యూట్యూబ్ ఎస్సీ ఎలా నేర్చుకోవచ్చు చెప్తాను. నేను యూట్యూబ్ ఎస్సీ కూడా నేర్చుకోవచ్చు చెప్తాను. ఓకేనా? నేను సెషన్ స్టార్ట్ చేస్తా. ఇంకో 2 minutes నేను సెషన్ స్టార్ట్ చేస్తా. ఇంకొక 2 minutes
ఇంకో 2 మినిట్స్‌లో సెషన్ స్టార్ట్ చేస్తా. యాహ్! 35 మెంబర్స్ వావ్! పెరుగుతున్నారు. ఎస్‌సీఓ సర్టిఫికేట్ ఎవరికైతే కావాలో నా దగ్గర నుంచి ఎస్‌సీఓ సర్టిఫికేట్ మీకు వస్తుందంటే వావ్! వెరీ గుడ్. వెరీ గుడ్. మీరు చిన్న యాక్టివిటీని నా కోసం మంచిగా చేస్తున్నారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ రాహుల్. థాంక్ యూ. 35కి వచ్చారు. ఇంకా ఇంక్రీజ్ అవుతది ఆ నంబర్. కొంచెం సేపట్లో 1, 2 మినిట్స్‌లో. యూట్యూబ్ ఇంకా చాలా మందికి పూజ చేసే ఛాన్స్ ఉంది. చాలా మంది వచ్చే ఛాన్స్ ఉంది. హెచ్‌సీఓ ఫుల్ ఎస్‌సీఓ కోర్స్. ఫుల్ ఎస్‌సీఓ కోర్స్ మీరు నేర్చుకోబోతున్నారు. సార్ హౌ టు వర్క్ ఆన్ హ్యాష్ ట్యాగ్స్. హ్యాష్ ట్యాగ్స్‌కి ఎస్‌సీఓకి అసలు సంబంధమే లేదు. మనం దాని గురించి మనం మనము అంటే అది అప్రస్తుతం. ఓకేనా? అది అప్రస్తుతం. సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి ఏదైనా వచ్చినప్పుడు ఆ రోజు చూద్దాం గానీ. హ్యాష్ ట్యాగ్స్ గురించి చూద్దాం గానీ. ఓకే. సోషల్ మీడియా మార్కెటింగ్ వచ్చినప్పుడు దాని గురించి నేర్చుకుందాం. హ్యాష్ ట్యాగ్స్ గురించి. ఇప్పుడైతే దాని గురించి అప్రస్తుతం అని చెప్పుకోవచ్చు. నోట్స్, పెన్ మీ దగ్గర రెడీగా ఉందా? నోట్‌బుక్, పెన్. నమస్తే సార్. నమస్తే కవిత పాల్వాయ్ గారు. యెస్. నమస్తే. నమస్తే కవిత మేడం. నా వాట్సాప్ నంబర్ అక్కడుంది. ఓకే. నేను ఒక చిన్న యాక్టివిటీ ఇచ్చాను. ఒకవేళ మీరు చేయగలిగితే బెటరే. ఇన్ఫర్మేషన్ జాన్ వచ్చాడు. 36 అన్నాడు. వావ్! మీరు ఏ కీవర్డ్ రిసర్చ్ టూల్ సజెస్ట్ చేస్తారు? ఓకే. నేను ఏ కీవర్డ్ రిసర్చ్ టూల్ సజెస్ట్ చేశానంటే ఆహ్, ఎస్‌సీఓకి ఏహెచ్ఆర్‌ఈఎఫ్ఎస్ ఉంది. దాన్ని నేను రికమెండ్ చేస్తాను అందరికి. నేను కూడా దాన్నే వాడతా. ఒకవేళ యూట్యూబ్‌కి అనుకుంటే యూట్యూబే ఉంది. ఓకే. రెడీగా ఉంది సార్ అంటుండు. మురళి రెడీగా ఉన్నాడంట. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఎస్‌సీఓ ఫుల్ కోర్స్ మీ దగ్గర ఈరోజు చాలా ఇవ్వబోతున్నా నేను. దీని యొక్క వర్త్ ఎంతనో చెప్తా మీకు. ఎస్‌సీఓ కోర్స్ నేను ఇప్పుడు ఏదైతే ఇవ్వబోతున్నానో దీని వర్త్ రూ. 12,000. ఒకవేళ మీరు డిజిటల్ బడిలో మీరు ఇదే కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే మీకు ఎంత ఖర్చు అవుతుంది తెలుసా? రూ. 12,000 అవుతది. 12,000 రూపీస్ అవుతది. సో, మళ్ళా టైం కూడా ఎక్కువ అవుతది. అంటే అది 1 మంత్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అనుకోండి ఇంకా చాలా అడ్వాన్స్ వెళ్తది. సో, అదే కోర్స్‌ని నేను ఈ షార్ట్‌గా ఓకే. క్విక్‌గా మీకు ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నానన్నమాట. ఒక్క నిమిషం నాకు ఒక్క ఫోన్ కాల్ వస్తుంది. చూసి నేను స్టేటస్‌లో పెట్టిన వాళ్ళు నాకు స్క్రీన్‌షాట్ పంపాలి. నా నంబర్ నేను వాట్సాప్ నంబర్ నేను ఆల్రెడీ మీకు డిస్‌ప్లే చేస్తున్నాను. దానికి మీరు ఫోటో పంపాల్సి ఉంటుంది. డన్. ఎవరెవరైతే స్టేటస్‌లో పెట్టారో వాళ్ళకి స్పెషల్ థాంక్స్. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నుంచి. మీరు కోర్సు చేయాలనుకున్నా సరే డిజిటల్ మార్కెటింగ్ కోర్సు నేను వాట్సాప్ నంబర్ ఆల్రెడీ నేను పెట్టాను కాబట్టి దాని నుంచి మీరు చేయొచ్చు. నేను ఈ కామెంట్ నేను హైడ్ చేస్తున్న ప్రస్తుతానికి. నా కామెంట్ ఎక్కడైతే ఉందో హైడ్ కరెంట్ కామెంట్. ఓకే. నేను సెషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఆహ్, నోట్స్‌ని మీరు జాగ్రత్తగా తీసుకోండి. నా సెషన్స్ ఎట్లుంటాయి లైవ్ సెషన్స్‌లో డిజిటల్ జాన్ ఎట్లా ట్రైనింగ్ ఇస్తాడనేది మీరు నేర్చుకోబోతున్నారు. మీకు ఒక శాంపుల్‌గా మీకు తెలిసినట్టు ఉంటది. ఓకేనా? అర్థమవుతుందా? ఖచ్చితంగా మీ అన్ని ప్రశ్నలకు నేను జవాబులిస్తాను. ఎస్‌సీఓలో నేను ఒక దశల వారీగా మధ్యలో ఆగుతా నేను.
ఆ టాపిక్ చెప్పి కొంచెం సేపు వెయిట్ చేస్తా 5 to 10 minutes. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నట్టయితే ఆ కామెంట్స్ ఇస్తే క్వశ్చన్లు ఉంటే మీరు కామెంట్ రూపంలో అందించండి, నేను దానికి ఆన్సర్ ఇస్తాను. ఓన్లీ ఎస్సీఓ క్వశ్చన్స్కే నేను ఆన్సర్ ఇస్తాను ఈరోజు. ఎందుకంటే మనం నేర్చుకుంటున్నది ఎస్సీఓ కాబట్టి టాపిక్ని డీవియేట్ అవ్వకుండా చూసుకుందాం. ప్రతిది బ్లాగింగ్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, హ్యాష్ ట్యాగ్స్ కావచ్చు, మరలా నేను సపరేట్గా వస్తూనే ఉంటాను. ఒకవేళ వాటిపైన కూడా నేను సపరేట్గా లైవ్ నేను చేస్తూనే ఉంటాను. అర్థమవుతుందా? ఈ రోజు ఎస్సీఓకి స్టిక్ అవ్వడానికి ట్రై చేద్దాం. నేను ఎస్సీఓ సెషన్ స్టార్ట్ చేస్తున్నా. ప్రజెంట్ టైం వచ్చేసి 9:13 అవుతుంది. నేను ఎస్సీఓ సెషన్ అయితే స్టార్ట్ చేస్తున్నా. రైట్, నేను ప్రజెంట్ చేస్తున్నాను. స్క్రీన్ చూడండి. ఓకే, ఎస్సీఓ అంటే ఏంటి అంటే ఎస్సీఓ ఎట్లా ఫంక్షన్ అవుతుంది అనేది మీకు ఇక్కడ ఇమేజ్ కనపడుతుంది కదా, ఈ ఇమేజ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు అసలు ఎస్సీఓ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, అసలు ఎస్సీఓ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కదా. సర్చ్ ఇంజిన్ అంటే ఏంటి? ఇక్కడ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ రెండింటిగా మనం ఇక్కడ విభజించుకుందాం. సర్చ్ ఇంజిన్ అంటే ఏదైనా కావాలి అన్నప్పుడు వెళ్ళి వెతుకుతాం మనం, దాన్ని మనం సర్చ్ ఇంజిన్ అంటాం. సర్చ్ ఇంజిన్ అన్నా కూడా ఏంటి? అదొక వెబ్సైట్ అంతే. వెబ్సైట్ సర్చ్ ఇంజిన్స్ చాలా ఉన్నాయి. ఓన్లీ సర్చ్ ఇంజిన్స్ గురించి చెప్పాలంటే దాని గురించి నేను గంట చెప్పగలుగుతా, కానీ అవసరం లేదు. సర్చ్ ఇంజిన్స్ చాలా ఉన్నాయి, కానీ మన భారతదేశంలో చూసుకున్నట్లయితే 99% స్టాటిస్టా గణాంకాల ప్రకారం 99% గూగుల్ సర్చ్ ఇంజిన్ వాడతారు. కాబట్టి మనం గూగుల్ సర్చ్ ఇంజిన్ గురించే మనం నేర్చుకోబోతున్నాం. దాని తర్వాత టాప్ లో చూసుకున్నట్లయితే బింగ్ సర్చ్ ఇంజిన్ ఉంది, దాని తర్వాత బైదు ఉంది చైనాకి, దాని తర్వాత యాహూ కూడా ఒక సర్చ్ ఇంజిన్ ఉంది, డక్ డక్ గో సర్చ్ ఇంజిన్ ఉంది. ఇంకొకటి నంబర్ 2 వరల్డ్ బిగ్గెస్ట్ సర్చ్ ఇంజిన్ కూడా గూగుల్ దగ్గరే ఉంది. అదేంటో తెలుసా? మీరు ఇప్పుడు లైవ్ ఎక్కడ చూస్తారో అదే. యూట్యూబ్ కూడా బిగ్గెస్ట్ సర్చ్ ఇంజిన్ అనమాట. ఇది వీడియో సర్చ్ ఇంజిన్ అనుకోవచ్చు. సో గూగుల్, యూట్యూబ్ ఇవి టాప్ 2 సర్చ్ ఇంజిన్స్. ఇవి చాలా కీలకం అనమాట ఇప్పుడు వరల్డ్ బిజినెసెస్ కి. ఏ బిజినెస్ కైనా, చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా. అయితే ఇప్పుడు సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటున్నాం. సర్చ్ ఇంజిన్ అంటే మనకు అర్థమైపోయింది అదేంటి, అదొక గూగుల్ సర్చ్ ఇంజిన్, గూగుల్ ఒక వెబ్సైట్. ఇప్పుడు ఆప్టిమైజేషన్ అంటే ఏంటంటే వెబ్సైట్ ని మనము మన బిజినెస్ కోసం కానీ, మన పర్సనల్ బ్రాండింగ్ కోసం కానీ మనం ఏదైతే వెబ్సైట్ ని తయారు చేసుకుంటామో ఆ వెబ్సైట్ ని మనం సర్చ్ ఇంజిన్ కి ఆప్టిమైజ్ చేయాలి. సర్చ్ ఇంజిన్ కి తగ్గట్టు మనం ఆప్టిమైజ్ చేయగలిగితే మనం సర్చ్ ఇంజిన్ లో టాప్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. టాప్ లో వస్తే మనకేంటి బెనిఫిట్ అంటే మనకే బిజినెస్ వస్తుంది అనమాట. టాప్ లో వస్తేనే బిజినెస్ వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడ ఎవరు కనబడితే వాళ్ళపైన ఏ లింక్స్ కనబడితే అక్కడే జనాలు క్లిక్ ఇస్తారు, అక్కడే కొనుక్కునే అవకాశాలు 100% ఉంటుంది అనమాట. కాబట్టి ఎవరు అక్కడ కనబడితే అక్కడ వాళ్ళకి బిజినెస్ ఉంటుంది. హిందీలో ఒక సెయింగ్ ఉంది ఏంటంటే, జో దిక్తా హే వహీ బిక్తా హే. అంటే ఏంటి అంటే ఏదైతే కనబడుతుందో కనబడ్డేదే సేల్ అవుతుంది అనేది అర్థం అనమాట. దాని మీనింగ్ అంటే ఇక్కడ కూడా ఏంటి, గూగుల్ సర్చ్ ఇంజిన్ లో ఏదైతే టైప్ చేస్తారో ఏవైతే రిజల్ట్స్ వస్తాయో వాళ్ళపైన క్లిక్ ఇస్తారనమాట. నెక్స్ట్ పేజెస్ కి వెళ్ళరు. అది ఎవరైతే అంటే రీసెర్చ్ చేసేటోళ్ళు అవసరం కాబట్టి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కానీ నార్మల్ జనాలు ఖచ్చితంగా ఎక్కడ దాకా అవుతారంటే ఫస్ట్ పేజ్ లో టాప్ ఎవరు ఉంటే వాళ్ళు అక్కడ క్లిక్ ఇచ్చేస్తారనమాట. కాబట్టి అక్కడ టాప్ లో ర్యాంక్ అవ్వడం చాలా చాలా కీలకం ప్రతి బిజినెస్ కంటే. ఉదాహరణకు మీ బిజినెస్ ఒకవేళ ఫోటోగ్రఫీ అనుకోండి, మీరు బేబీ ఫోటోగ్రఫీ సర్వీసెస్ ఇస్తున్నారు అనుకోండి, బేబీ ఫోటోగ్రఫీ సర్వీసెస్ గురించి ఎవరైనా వెతుకుతున్నారు అనుకోండి గూగుల్లో, మీ వెబ్సైట్ కస్టమర్ కాడ కనబడాలి. టాప్ లో కనబడితేనే మీకు బిజినెస్ వస్తుంది అనమాట. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు మర్చిపోవద్దు. ఇదేంటి అంటే కనబడడం 2 రకాలుగా కనబడవచ్చు గూగుల్ సర్చ్ ఇంజిన్ లో. ఎలా? ఒకటి యాడ్స్. నేను ఇప్పుడు టైప్ చేస్తున్నా బేబీ ఫోటోగ్రఫీ సర్వీస్, బేబీ ఫోటోగ్రాఫర్ అని టైప్ చేస్తా, బేబీ ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఎవరు టాప్ లో వస్తే వాళ్ళ దగ్గరకే నాకు ఫోన్ కాల్ వెళ్తుంది, నేను వాళ్ళకు ఫోన్ కాల్ వెళ్తుంది, వాళ్ళకి ఆర్డర్ వెళ్తుంది అంతే. ఇక్కడ ఎవరైతే లేరో వాళ్ళకి నేను ఫోన్ చేయను. అర్థమవుతుందా? ఇక్కడ ఎవరు కనబడితే వాళ్ళు ఇంపార్టెంట్. ఎవరు ఇక్కడ కనబడేటట్టు చేయడమే మనం ఎస్సీఓ అనమాట. ఇప్పుడు ఒకవేళ ఒక బేబీ ఫోటోగ్రఫీలో ఎక్స్పర్ట్ ఉన్న ఫోటోగ్రాఫర్ వచ్చారనుకోండి, వాళ్ళకి మీరు వెబ్సైట్ చేయాలి. వెబ్సైట్ చేయాలంటే మీరు చేసే పనే ఇదనమాట. మనం బేబీ ఫోటోగ్రఫీ చుట్టే తిరుగుతాం. ఇదంతా కీవర్డ్స్ అంతా కూడా ఇదే ఎగ్జాంపుల్గా తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్స్ ఉంటుంది. అర్థమవుతుందా? టాప్లో ఏం ర్యాంక్ అవుతున్నాయి? ఇవి లోకల్ ప్యాక్ రిజల్ట్స్ అంటారు. ఇది లోకల్ ఎస్సీఓకి సంబంధించింది ఇది. దాని తర్వాత ఇవి ఇన్స్టాగ్రామ్కు సంబంధించినవి. సో దాని తర్వాత మీకు వెబ్సైట్ ఒకటి ర్యాంక్ అవుతుంది, జస్ట్ డయల్ ర్యాంక్ అవుతుంది. ఇంకొకటి ఏదో ఫోటోగ్రఫీ వెబ్సైట్ ఉంది. దాని తర్వాత ఫోటోగ్రఫీ వెబ్సైట్ ర్యాంక్ అవుతుంది. ఇక్కడ ఇది యాడ్స్ వస్తున్నాయి, చూస్తున్నారా మీరు? ఇక్కడ ఇది ఏంటి, స్పాన్సర్డ్ అని ఉంది అంటే ఇది యాడ్ అనమాట. యాడ్ ద్వారా ర్యాంక్ అయ్యేది ఎస్సీఓ కాదు. యాడ్ ద్వారా అంటే డబ్బులు ఇస్తే ఎవరైనా ర్యాంక్ అవుతారు అనమాట.
దాన్ని సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అని అంటారు. దాని గురించి మనం టచ్ చేయట్లేదు. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటారు, గూగుల్ యాడ్స్ అని అంటారు, పేపర్ క్లిక్ అని కూడా అంటారు. వాటి గురించి కాదు. స్పాన్సర్డ్ కాకపోయినా మనం ర్యాంక్ అవ్వాలి అనమాట. అంటే స్పాన్సర్ అంటే గూగుల్కి డబ్బులు ఇస్తారు. ఎస్ఈఓ రిజల్ట్స్కి గూగుల్కి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. గూగుల్కి మనీ ఇవ్వకపోయినా సరే మనం టాప్లో ఎలా రావాలి అనేదే, టాప్లో ఎలా రావాలి, ఎట్లా రావాలంటే ఏం చేయాలి? ఎస్ఈఓ చేయాలి. అదే మనం ఇప్పుడు ఈరోజు నేర్చుకోబోతున్నాం. రైట్. ఒక్కోసారి సెర్చ్ ఇంజిన్ ఎట్లా ఫంక్షన్ అవుతుందో మనం చూద్దాం. ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సెర్చ్ ఇంజిన్ ఎట్లా ఫంక్షన్ అవుతుందో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ ఫస్ట్ ఇమేజ్ చూడండి. ఇక్కడ యూ పబ్లిష్ యువర్ కాంటెంట్. ఫస్ట్ మనం కుక్కల సౌండ్ డిస్టర్బెన్స్ ఉందా మీకు? కుక్కల సౌండ్ డిస్టర్బెన్స్ ఉందా మీకు ఎవరికైనా? నా నుంచి చాలా డిస్టర్బ్ చేసే కుక్కలు నన్ను. ఈరోజు చాలా డిస్టర్బ్ చేశాను నన్ను కుక్కలు. ఎక్కడైనా సరే గైస్, ఆ బెంగళూరు కుక్కలైనా, హైదరాబాద్ కుక్కలైనా, ఎనీ కుక్కలు, ఓకే, స్ట్రీట్ డాగ్స్ అంతా. రైట్. సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఏదో టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం వస్తే మీరు వేస్ట్, మీరు పట్టుకోలేరు నన్ను, సబ్జెక్ట్ కూడా పట్టుకోలేరు. అది కాదు మీకు మెయిన్ ఇంపార్టెంట్. కోర్ ఎస్సీఓ ఏంటి అనేది మీరు మెయిన్గా అది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. రైట్. పర్లేదు చెప్పండి అంటున్నారు. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ. ఓకే, సర్చ్ ఇంజిన్ ఎట్లా ఫంక్షన్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఇమేజ్ చూడండి. ఇక్కడ యూ పబ్లిష్, ఫస్ట్ ఇక్కడ నుంచి లెఫ్ట్ నుంచి మనం రైట్ వస్తున్నాం. ఇక్కడ యూ పబ్లిష్ కాంటెంట్ ఆన్ యువర్ వెబ్సైట్ అని ఉంటుంది. అంటే ఏంటి అంటే వెబ్సైట్లో మనం కంటెంట్ పబ్లిష్ చేయాలి. ఫస్ట్ థింగ్. ఎస్ఈఓ అని మీరు 2 ముక్కల్లో చెప్పండి సార్ అంటే 2 ముక్కలు చెప్తున్నా, మీరు రాసుకునే వాళ్ళు రాసుకోవాలి. ఆ 2 ముక్కలు ఏంటంటే, ఒక ముక్క కంటెంట్, ఇంకొక ముక్క, ఒక ముక్క కంటెంట్ అయితే ఇంకొక ముక్క లింక్స్. నేను గూగుల్ డాక్ ఒకటి రాసుకుంటుంటా నోట్స్, మీరు మీకు లాగానే ఇక్కడ నుంచి చూసి మీరు కూడా రాసుకునే ఛాన్స్ ఉంటుంది. నాకు ఎవరైతే స్క్రీన్ షాట్ పెట్టినరో, ఇప్పుడు స్టేటస్లో పెట్టిన స్క్రీన్ షాట్ ఎవరైతే పెట్టారో, అండ్ రేపు కూడా ఈవినింగ్ స్క్రీన్ షాట్ ఎవరైతే పెడతారో వాళ్ళకి నేను ఈ నోట్స్ ఇస్తా. ఇవ్వని వాళ్ళకి నేను, పెట్టిన వాళ్ళకి నేను ఇవ్వను. ఎస్ఈఓ అంటే ఏంటి? మనకి ఇక్కడ కాంటెంట్ ఒకటి అండ్ లింక్స్, 2 ముక్కల్లో మీరు చెప్పాల్సి వస్తే ఆ 2 ముక్కలు ఇవి, కంటెంట్ అండ్ లింక్స్ అనమాట. సో కంటెంట్ని మనం ఫస్ట్ మనం వెబ్సైట్లో పబ్లిష్ చేయాలి. ఆ ఎట్లా పబ్లిష్ అంటే ఇప్పుడు బేబీ ఫోటోగ్రఫీ, ఇప్పుడు నువ్వు బేబీ ఫోటోగ్రాఫర్కే ఎస్ఈఓ చేస్తుంటావు. వెబ్సైట్ డిజైన్ చేసినప్పుడు బేబీ ఫోటోగ్రాఫర్కి సంబంధించిన కంటెంట్ని నువ్వు వెబ్సైట్లో పెడతావు. అది ఎస్ఈఓ కంటెంట్ అయి ఉండాలి. ఎస్ఈఓ కంటే ఆ కీవర్డ్ ఉండాలి. బేబీ ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్ ఆ కంటెంట్లో అక్కడక్కడ వస్తూ ఉండాలి. మీరు ఉద్దేశపూర్వకంగా అంటే బలవంతంగా పెట్టొద్దు అనమాట ఆ కీవర్డ్ని. అట్లా పెడితే కీవర్డ్ స్టఫింగ్ అని అంటారు. అది అవుతుంది. అది అయినప్పుడు గూగుల్ మీకు ర్యాంకింగ్ ఇవ్వదు. న్యాచురల్గానే కాంటెక్స్చువల్గా బేబీ ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్ అక్కడక్కడ వస్తూ ఆ బేబీ ఫోటోగ్రఫీ చేసిన ఫొటోస్ కానీ అతని పోర్ట్ఫోలియో అదంతా పేజ్ కనుక పెట్టుకుంటే అతని ర్యాంక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఫస్ట్ కంటెంట్ మనం వెబ్సైట్లో పబ్లిష్ చేయాలి. పబ్లిష్ చేసిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ చూడండి, జీ అనే ఒక లెటర్తో ఒక పురుగులాగా ఉంది చూడండి. అదేంటంటే ఒక స్పైడర్, సాలెపురుగు అంటాం కదా మనం, ఆ స్పైడర్ అంటారు దాన్ని. గూగుల్ బోట్ అని కూడా అంటారు, గూగుల్ రోబోట్స్ అని కూడా అంటారు. ఈ రోబోట్స్ ఏం చేస్తాయంటే, బోట్స్ ఏం చేస్తాయంటే నీ వెబ్సైట్ని మొత్తం క్రాల్ చేస్తుంది. సెకండ్ పాయింట్ అదే చూడండి. గూగుల్ బోట్స్ ఆర్ స్పైడర్స్ క్రాల్ యువర్ సైట్ అండ్ రివ్యూ యువర్ పేజెస్. అంటే క్రాల్ అంటే మీనింగ్ ఏంటి అంటే పాకడం. అంటే వెబ్ పేజ్ ఏదైతే ఉందో, మీరు బేబీ ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్ అనే పేజ్, ఒక వెబ్సైట్లో పేజ్ తయారు చేస్తారు కదా ఫోటోగ్రాఫర్కి, ఆ పేజ్ని పైనుంచి కింది వరకు ఏం చేస్తుందంటే అది పాకుతుంది. ఆ బోట్ అంతా పాకుతుంది. ఆ పాకి ఏం చేస్తుంది అంటే అది అర్థం చేసుకుంటుంది ఈ కంటెంట్ దేనికి సంబంధించింది అయిందని అర్థం చేసుకుంటుంది. 2వ పాయింట్ అది. ఇది అర్థం చేసుకొని ఏం చేస్తుందంటే 3వ పాయింట్లో గూగుల్ ఇండెక్సెస్ యువర్ పేజ్ అని అర్థమవుతుందా? ఆ 3వ పాయింట్ ఏంటంటే గూగుల్ ఏం చేస్తుందంటే ఈ బోర్డ్ తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్తో ఇండెక్స్ చేసుకుంటుంది. ఇండెక్స్ అంటే ఓకే, ఈ పేజ్, ఈ వెబ్సైట్లో ఉన్న ఈ పేజ్ బేబీ ఫోటోగ్రఫీకి సంబంధించిందని దాని డేటాబేస్లో పెట్టుకుంటుంది. అయితే ఇప్పుడు ఏంటి, దాని డేటాబేస్లో ఆ ఒక్క పేజే ఉండదు కదా. హైదరాబాద్లో 100,000 ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. ఆ 100,000 ఫోటోగ్రాఫర్స్కి ఖచ్చితంగా కొన్ని 100-200 వెబ్సైట్లను ఉంటాయి కదా, తక్కువ. వాళ్ళ దగ్గర గూగుల్ దగ్గర ఇప్పుడు 200 పేజీలు ఉన్నాయి అనుకుందాం. 200 వెబ్సైట్లకు సంబంధించిన బేబీ ఫోటోగ్రఫీకి సంబంధించిన పేజీలే 200 ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు 200 ఉన్నాయి గూగుల్ దగ్గర, కానీ 200లో ఏది చూపించాలి గూగుల్లో టైప్ చేసినప్పుడు? ఓకే, ఏది ఫస్ట్ చూపించాలి, ఏ వెబ్సైట్ని సెకండ్ చూపించాలి, ఏ వెబ్సైట్ని థర్డ్ చూపించాలి అంటే
దానికి ఒక మెకానిజం ఉంది గూగుల్ సెర్చ్ ఇంజిన్‌కి. అదేంటి అంటే ర్యాంకింగ్ క్రైటీరియా. లాస్ట్‌లో చూడండి మీరు లాస్ట్‌ది 4ది చూస్తున్నారా? మీకు కనబడుతున్న ఇమేజ్‌లో ఇఫ్ యువర్ పేజ్ మీట్స్ ద ర్యాంకింగ్ క్రైటీరియా. ర్యాంకింగ్ క్రైటీరియాని దృష్టిలో పెట్టుకొని ర్యాంకింగ్ క్రైటీరియాని బట్టి అంటే ఒక ఎలిజిబిలిటీ లాగా ఉంటుందన్నమాట ఒక్కొక్క పేజ్‌కి. అది ఎవరైతే బెస్ట్‌గా ర్యాంకింగ్ క్రైటీరియాని మీట్ అవుతారో వాళ్ళు నంబర్ 1లో వస్తారు. దానికంటే కొంచెం తక్కువ ఉన్నోళ్ళు సెకండ్‌లో వస్తారు. సెకండ్ పొజిషన్‌లో వస్తారు. థర్డ్ పొజిషన్‌లో వస్తారు. ఫోర్త్ పొజిషన్‌లో వస్తారు. అలా ఉంటుందన్నమాట. దాన్ని బట్టి అవుతది. మీకు ఇదే కథ మీకు ఒక చిన్న స్టోరీతో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఇది మీరు అర్థం చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ మీకిది. ఏంటంటే చూడండి ఇప్పుడు నేనున్నా. ఇప్పుడు మీరు ఏ లొకేషన్ నుండి జాయిన్ అవుతున్నారో ఒకసారి మీరు కామెంట్ చేయండి. మీరు ఏ లొకేషన్ నుండి జాయిన్ అవుతున్నారో కామెంట్ చేయాలి మీరు. ఇటువంటి నేను అడుగుతూనే ఉంటా. ఎవరైతే ఎక్కువ యాక్టివ్‌గా కామెంట్ చేస్తారో వాళ్ళు యాక్టివ్‌గా నేర్చుకుంటున్నట్టు అనమాట. వాళ్ళకి నేను ఓకే మంచి యాక్టివ్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా ఇస్తాను నేను. కామెంట్ చేయాలి మీరు. ఎంత కామెంట్ చేస్తే అంత ఎక్కువ వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది వీడియో. రైట్. ఓకే ఖమ్మం అంటున్నారు. ఓకేనా. ఇప్పుడు నేను ఖమ్మంకి నేను వస్తున్నా. ఓకేనా. ఏపీ అంటే ఏలూరు అని ఉంది. ఒక ఏలూరుకి వస్తున్నా. ఒక తాడేపల్లిగూడెం. వెరీ గుడ్ తాడేపల్లిగూడెం. నేను ఇప్పుడు తాడేపల్లిగూడెం వస్తున్నా. సురేష్‌కి నేను చెప్పిన. సురేష్ నేను తాడేపల్లిగూడెంకి వస్తున్నా. నాకు అక్కడ 5 రోజులు నాకు వర్క్ ఉంది. ఓకేనా. తాడేపల్లిగూడెంకి నేను వస్తున్నా. నాకు 5 రోజులు వర్క్ ఉంది. కాకపోతే నీకు తెలిసిన ఎవరైనా ఒక డ్రైవర్ ఉంటే ఓకే ఒక 4 వీలర్ డ్రైవర్ ఉంటే నాకు కార్ ఇవ్వండి. నేను ఆయనకు కావాల్సిన రెంట్ ఏదైతే ఉందో నేను ఆయనకు పే చేసుకుంటా అని చెప్పిన. అర్థమవుతుందా? ఇప్పుడు సురేష్ ప్రాబ్లం ఏంటంటే సురేష్‌కి తాడేపల్లిగూడెంలో ఉన్న సురేష్‌కి 50 మంది డ్రైవర్లు తెలుసు కార్లు ఉన్నోళ్ళు. కానీ నేను ఎంతమందిని అడిగినా ఒకరినే అడిగినా కదా. నాకు ఒక్కరు చాలు కాబట్టి ఒక్కరిని అడిగిన. అయితే ఇప్పుడు సురేష్ ఏం చేస్తాడు తెలుసా? ఆ ఒక్కరిని సజెస్ట్ చేసేటప్పుడు ఏం చేస్తాడంటే వాడికి డ్రైవింగ్‌లో ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆ డ్రైవర్‌ని సజెస్ట్ చేసేటప్పుడు ఇవన్నీ క్రైటీరియా పెట్టుకుంటాడు. ఎవరు? సురేష్ పెట్టుకుంటాడు. ఏమని? ఎక్స్‌పీరియన్స్ ఎంతుంది? వాడి బండి బాగుందా లేదా? వాడి డ్రైవింగ్ మంచిగా చేస్తాడా లేదా? వాడి డ్రైవింగ్‌ని సురేష్ చూసాడా లేదా వ్యక్తిగతంగా? అనుభవపూర్వకంగా ఎప్పుడైనా చూసాడా లేదా? వాడి బండి బాగుందా లేదా? వానికి అన్ని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తాడా లేదా? మళ్ళా డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి నడుపుతాడా లేకపోతే తాగకుండా ఉంటాడా? ముందు నాకు తాడేపల్లిగూడెంలో వర్క్ కాబట్టి వానికి ముందు తాడేపల్లిగూడెం రూట్లన్నీ తెలుసా లేదా? అట్లా గూగుల్ మ్యాప్స్ వాడడం వచ్చారా రాదా? ఇట్లా ఎన్నో ర్యాంకింగ్ క్రైటీరియాలని పట్టుకొని నాకు ఒక డ్రైవర్‌ని సజెస్ట్ చేస్తాడు. అర్థమవుతుందా? అంతమంది 50 మంది నుంచి ఒక్కరిని సురేష్ ఎట్లయితే నాకు సజెస్ట్ చేస్తుండో, ఇప్పుడు నేను డ్రైవర్ కోసం సురేష్‌ని ఎట్లయితే అడిగానో అట్లా ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది గూగుల్ మీద వాడి అడుగుతుంటారు. ఊకే అడుగుతుంటారు అనమాట. నాకు అది కావాలి, ఇది కావాలి అన్నట్టు అడుగుతుంటారు. క్వెషన్ల మీద క్వెషన్లు అడుగుతుంటారు అనమాట. అప్పుడు గూగుల్ దగ్గర చాలా డేటా ఉంది. ఇండెక్స్ అయిన పేజెస్ చాలా ఉంది. ప్రతి దానికి ర్యాంకింగ్ క్రైటీరియాని దృష్టిలో పెట్టుకొని ఏది ఫస్ట్ ఇవ్వాలి, ఏది సెకండ్ ఇవ్వాలి అనేది దాన్ని బట్టి ఇస్తారనమాట. అయితే ఈ ర్యాంకింగ్ క్రైటీరియా విషయంలో ఇంకొకటి ఏముందంటే ర్యాంకింగ్ క్రైటీరియా విషయంలో ఇది చాలా కాన్ఫిడెన్షియల్. దేన్ని బట్టి గూగుల్ ర్యాంకింగ్ ఇస్తుంది అనేది కాన్ఫిడెన్షియల్. గూగుల్ అది ఎవరికి చెప్పదు. అయితే కొన్ని ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ని రివీల్ చేసింది. 200 ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ని రివీల్ చేసిందని అంటారు. ఈవెన్ మీరు గూగుల్లో 200 ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ అని కొడితే మీరు బ్లాగ్స్ ఉంటాయి. ఆ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ మీరు నేర్చుకోవచ్చు. నేను అందులో మీకు మెయిన్ ఇంపార్టెంట్ నేను ఇందులో కవర్ కూడా చేస్తాను మీకు. ఆ ర్యాంకింగ్ క్రైటీరియా ఉంది కదా, ర్యాంకింగ్ క్రైటీరియాని బట్టి గూగుల్ అది ఇస్తుంది. కొంతమంది అభిప్రాయం ఏంటంటే 1000కి పైగా ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, కాకపోతే అది చాలా కాన్ఫిడెన్షియల్ అని కూడా చెప్తారు. అయితే రీసెంట్గా ఒకటి లీక్ అయింది. లీక్ అంటే ఏంటంటే గూగుల్కి సంబంధించిన అఫీషియల్ డాక్యుమెంట్, అందులో చాలా అంటే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా లీక్ అయింది అని చెప్తున్నారు అనమాట. ఆ లీక్ అయిన డాక్యుమెంట్ను నేను ఇంకా చదవలేదు. కొన్ని పైన చూసినట్టే నేను కొంత అర్థమైంది నాకు. ఒకవేళ మీకు అది దాని గురించి కనుక కావాలి అంటే నేను దానికి సంబంధించిన లింక్స్ నేను పంపిస్తాను. ఎక్కడ పంపిస్తానంటే మనకంటూ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్లో ఇస్తాను, మీరు చదవండి. అర్థం కాకపోతే నేను దాన్ని మీకు తెలుగులో ఒక వీడియోగా చేసి నా ఛానల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా మందితో సబ్స్క్రైబ్ చేయించండి. మన గోల్ ఏంటంటే 10,000 సబ్స్క్రైబర్స్ మనకు అవ్వాలన్నమాట సెప్టెంబర్ 2 వరకు. ఇంకొక 1500 మంది కావాలి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైవ్ కాకుండా అంటే మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయడానికి. అర్థమవుతుందా? సో ర్యాంకింగ్ క్రైటీరియా అర్థమైంది కదా. గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఎట్లా పనిచేస్తుందో మీకు ఇప్పుడు అర్థమైంది. రైట్. ఎస్ఈఓ అంటే ఏంటి? 2 ముక్కల్లో ఏంటి చెప్పాను మీకు. కంటెంట్ ఒకటి, లింక్స్ ఒకటి అని చెప్పాను. ఇప్పుడు ఫోటోగ్రాఫర్. ఇప్పుడు ఎస్ఈఓలో మనం విభజించుకుంటే పనులలో మనము ఒక వెబ్సైట్ తయారు చేసిన తర్వాత గూగుల్ సెర్చ్ కన్సోల్ అని ఒకటి ఉంటుంది.
దానికి మీరు ఏం చేయాలి? మీరు సబ్మిట్ చేయాలి మీ వెబ్‌సైట్‌ని. దానికి మీరు సబ్మిట్ చేయాలి. గూగుల్ సెర్చ్ కన్సోల్. ఇండెక్సింగ్ అంటే ఎట్లా? ఇండెక్సింగ్ అని ఉంది కదా ఈడ. ఇండెక్స్ అనే పదం మీరు విన్నారు కదా ఈడ. ఈ ఇండెక్స్ అంటే ఏంటనుకుంటున్నారు? ఇదే గూగుల్ సెర్చ్ కన్సోల్‌కి రావాలి. దీనికి పాత పేరు ఏం పేరంటే గూగుల్ వెబ్ మాస్టర్స్ అని అంటారు దీన్ని పాత పేరు. కానీ గూగుల్ వాళ్ళు రీబ్రాండింగ్ చేశారు. దీన్ని గూగుల్ సెర్చ్ కన్సోల్ అన్నట్టుగా చేంజ్ చేశారు. ఈ సెర్చ్ కన్సోల్‌కి వచ్చి మీరు సబ్మిట్ చేయాలి. ఆఫ్‌కోర్స్ నేను ఆల్రెడీ చాలా సబ్మిట్ చేశాను. మీది ఒకవేళ ఉంటే యాడ్ ప్రాపర్టీ అని వస్తది. యాడ్ ప్రాపర్టీ అనే ఆప్షన్ పై మీరు క్లిక్ ఇచ్చిన తర్వాత మీరు ఏదైతే ఫస్ట్ టైం సైట్ ఏదైతే ఉందో ఆ సైట్‌కి మీకు ఇక్కడ మీ వెబ్‌సైట్ డొమైన్ నేమ్ ఇవ్వాలి. లెట్స్ సే క్రాఫ్ట్ నేను ఏదైనా టైప్ చేస్తా. .com అని టైప్ చేస్తున్నా. కంటిన్యూ అని కొట్టాల్సి ఉంటుందన్నమాట. కంటిన్యూ అని కొట్టిన తర్వాత గూగుల్ ఏం చేస్తుందంటే మీకు ఒక కోడ్ ఇస్తది. టెక్స్ట్ రికార్డ్ ఇది, డీఎన్ఎస్ రికార్డ్ ఇది. ఈ రికార్డ్‌ని మీరు కాపీ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు మీ డీఎన్ఎస్ రికార్డులు ఇస్తే వెరిఫై చేస్తే అది వెరిఫై అవుతది. లేకుండా ఇప్పుడు వెరిఫై కొట్టారనుకోండి వెరిఫై కాదది. ఇప్పుడు చూడండి నేను ఇవ్వలేదు. ఓనర్‌షిప్ ఫెయిల్డ్ అని వస్తది. ఓనర్‌షిప్ మనకు గ్రీన్ సింబల్‌లో రావాలి. ఓనర్‌షిప్ వెరిఫైడ్ అని రావాలి. వెరిఫై అయినప్పుడు ఏమవుతుందంటే మీకు చాలా డేటా మీకు ఇక్కడనే దొరుకుతుందన్నమాట. ఎక్కడ దొరుకుతది? ఇక్కడే ఉంటుందన్నమాట. మనకు గూగుల్ నుంచి ఆర్గానిక్‌గా ఎంత ట్రాఫిక్ వస్తుంది. లాస్ట్ 3 మంత్స్‌లో మాకు చూడొచ్చు మీరు 3,24,000 ఇంప్రెషన్స్ వచ్చినాయి. మాకు 2063 అంటే 2600 క్లిక్స్ వచ్చినాయి గాని క్లిక్ త్రూ రేట్ గాని ఇదంతా మీకు డేటా ఉంటుంది. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఎస్‌ఈఓ చేసేటప్పుడు. ఏదేదో పెయిడ్ టూల్స్ వాడాల్సిన అవసరం లేదు. మనం గూగుల్ సెర్చ్ కన్సోల్‌నే బుర్ర పెట్టి వాడితే ఇందులోనే మనకు గుప్త నిధులు దొరుకుతాయన్నమాట. అర్థమవుతుందా? ఇందులో అంతుంటది. కానీ ఏదైనా ఫ్రీగా వస్తే మనం దాన్ని విలువ దాన్ని మనం వాల్యూ మనం చూడం కదా! అట్లనే ఉంటుందన్నమాట. కానీ మీరు చూడాలి. అర్థమవుతుందా? ఏదర్ మీ దగ్గర బాగా డబ్బులైనా ఉండాలి. వేరే పెయిడ్ టూల్స్ వాడడానికి. లేదా మీ దగ్గర బాగా బ్రెయిన్‌ని మీరు షార్ప్‌గా వాడేటట్టయినా ఉండాలి. వాడగలిగితే మనకు పెయిడ్ టూల్స్ అవసరం లేకుండానే మనం ఎస్‌ఈఓ చేయొచ్చు. మీకు మాక్సిమం నేను మీకు ఫ్రీ టూల్స్‌నే నేను సజెస్ట్ చేయబోతున్నా. ఈ ఎస్‌ఈఓ కోర్స్‌లో మీకు మొత్తం మీకు ఫ్రీ టూల్స్‌నే సజెస్ట్ చేయబోతున్నా. ఇండెక్సింగ్ మీరు చేయాల్సి ఉంటది. ఇదొకటి. ఇది అయిపోయింది కదా! రెండోది. తర్వాత ఏంటి? కీవర్డ్ రీసెర్చ్ చేయాలి. మనం ఇప్పుడు బేబీ ఫోటోగ్రాఫర్‌కి అనుకున్నప్పుడు ఏహెచ్ఆర్ఈఎఫ్ఎస్ అనే ఒక టూల్ ఉంది. ఈ టూల్‌కి AHREFS.comకి వస్తే మీకు ఇందులో చాలా ఫ్రీ టూల్స్ ఉంటాయి. మీరు చూడండి. ఫ్రీ ఎస్‌ఈఓ టూల్స్ అని ఉందా? వెబ్ మాస్టర్ టూల్స్ ఇవన్నీ చాలా టూల్స్ ఉన్నాయి. ఇందులో నేను మీకు ఒక షార్ట్ కూడా చేశాను. కీవర్డ్ ర్యాంక్ చెకర్ పైన. ఒకవేళ మిస్ అయిన వాళ్ళు ఉంటే మన ఛానల్‌కెళ్ళి ఇది ఏంటి అనేది మీరు చూడొచ్చు. ఈ కోర్స్‌లో కూడా చెప్తానులెండి. సో అయితే ఇందులో మనకి ఏంటి అంటే ఫ్రీ కీవర్డ్ జనరేటర్ అని ఉందా? ఇది మనం కీవర్డ్ రీసెర్చ్‌కి వాడతాం అనమాట. కీవర్డ్ రీసెర్చ్. మనం ఇప్పుడు బేబీ ఫోటోగ్రాఫర్‌కి మనం చేద్దాం. కీవర్డ్ అసలు ఆ సెర్చ్ వాల్యూమ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. గుడ్డిగా మనం తీసుకొని అదేదో ఎస్‌ఈఓ చేయడం కాదు. నేను జస్ట్ బేబీ ఫోటోగ్రాఫర్ అని టైప్ చేశాను. ఇక్కడ గూగుల్ సెర్చ్ ఇంజినే మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. బింగ్ ఉంది, యూట్యూబ్ ఉంది, అమెజాన్ ఉంది. గూగులే సెలెక్ట్ చేసుకోండి. మీరు బేబీ ఫోటోగ్రాఫర్ అని ఇవ్వండి. మీకు తెలిసింది ఏదో వెతికేటప్పుడు అది డిఫరెంట్ వేరియేషన్స్‌తో మనం సెర్చ్ చేయొచ్చు. నేను బేబీ ఫోటోగ్రాఫర్ అని ఇచ్చాను. కంట్రీలో నేను ఇండియా సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఇండియా నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైండ్ కీవర్డ్స్ అనే ఆప్షన్ పై నేను క్లిక్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి బేబీ ఫోటోగ్రాఫర్‌కి సంబంధించింది ఏదైనా కీవర్డ్స్ వెతుకుతున్నారా లేదా మనకు తెలుస్తది ఇక్కడ. ఓకే. అది సెర్చ్ చేసుకుంటుంది. దాని యొక్క డేటాబేస్ నుంచి. చూద్దాం ఒకసారి. వావ్! 50 మెంబర్స్ వస్తున్నారు. థాంక్ యూ సో మచ్. మీరు చాలా నేర్చుకోబోతున్నారు ఇక్కడ. సో అదే కోర్స్ ఒకసారి చూద్దాం ఇది. బేబీ కీవర్డ్ రీసెర్చ్ అని ఉంది కదా! ఒకసారి బేబీ ఫోటోగ్రాఫర్‌ది మనం ఒకసారి చూద్దాం. ఎంతమంది చూస్తున్నారు అనేది. మనం వెయిట్ చేస్తున్నాం అది మనకు ఇయ్యాలి ఐడియాస్. సరే మళ్ళీ సెర్చ్ చేస్తాం ఒకసారి చూద్దాం. ఇవ్వాలి చూస్తున్నారు కదా! ఇప్పుడు చూడండి మీరు ఏమొచ్చింది మనకి ఇక్కడ బేబీ ఫోటోగ్రాఫర్. ఇది కీవర్డ్ అన్నమాట. కీవర్డ్ కింద ఉన్నది బేబీ ఫోటోగ్రాఫర్. దాని తర్వాత కేడీ అని ఉంది కదా! కేడీ అంటే ఏంటంటే కీవర్డ్ డిఫికల్టీ అని అర్థం. కీవర్డ్ డిఫికల్టీ అని అర్థం అంటే కీవర్డ్ డిఫికల్టీ అంటే ఏంటి అంటే ఎంత అది ఈజీయా, మీడియమా, హార్డా మనం ర్యాంకింగ్ చేయనికే. ఎస్‌ఈఓ చేసి ర్యాంకింగ్ చేయడం ఆ పర్టిక్యులర్ కీవర్డ్‌కి ఈజీగా ఉందా అంటే కాంపిటీషన్ బట్టి చెప్తుందన్నమాట గూగుల్‌కి. అంటే గూగుల్‌లో ఉన్న కాంపిటీషన్ బట్టి చెప్తుంది. నేను మీకు ఒకటి చెప్తున్నా కదా! అసలు ఫోటోగ్రఫీ స్టూడియోస్ గాని వీళ్ళు అసలు ఒక్క వెబ్‌సైట్ కూడా ఇప్పటివరకు ప్రాపర్‌గా ఎస్‌ఈఓ చేసుకోలేదు. నేను మొత్తం వెతికిన. ఇండియా మొత్తం వెతికిన. చాలా స్టేట్స్ కూడా వెతికిన. వాళ్ళ సిటీస్ కూడా వెతికిన. ఒక్కరు కూడా చేసుకోలేదన్నమాట ఇప్పటివరకు. ఒకవేళ అటువంటి మంచి క్లయింట్స్ గనుక రాగలిగితే నేను ఈజీగా ర్యాంక్ చేయొచ్చు. ఫోటోగ్రాఫర్స్ ఎవరైనా ఉన్నట్లయితే
మీరు ఫోటోగ్రఫీ క్లయింట్స్ని పట్టుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళకి ఎస్సీఓ ఈ వెబ్సైట్ చేసి ఈజీగా ఎస్సీఓ చేయొచ్చు. అలా చూడండి. సో ఈజీ ఉంది అంటుండే, అంటే బేబీ ఫోటోగ్రాఫర్కే ఈజీ ఉంది అనమాట. ఇంకా బేబీ ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్కి ఇంకా ఈజీ, వెరీ ఈజీగా అనుకోవచ్చు. కీవర్డ్ మీరు ఒకవేళ ర్యాంక్ చేయాలనుకుంటే సో ఇలా ఈజీగా ఉంది. దాని తర్వాత వాల్యూమ్ చూడండి. వాల్యూమ్ అంటే ఏంటంటే ఇది సౌండ్ కాదు. వాల్యూమ్ అంటే మళ్ళీ టీవీలో పెట్టే సౌండ్ అనుకున్నారు, అది కాదు. ఇక్కడ వాల్యూమ్ అంటే ఏంటంటే ఇక్కడ ఎంతమంది వెతుకుతున్నారు నెలకు యావరేజ్గా. సో ఇది గ్రేటర్ దెన్ సింబల్ ఉంది 100కు ముందు. చూడండి, చూస్తున్నారు ఇక్కడ గ్రేటర్ దెన్ సింబల్ ఉంది, అంటే 100 కంటే ఎక్కువ. ఇంతకుముందు యాక్యురేట్ నెంబర్ కూడా చూపించేది, బట్ ఇప్పుడు అట్లా గ్రేటర్ దెన్ లెస్ దెన్ చూపిస్తున్నారు. సో గ్రేటర్ దెన్ ఉందంటే మనకు మంచి సెర్చ్, వాళ్ళ డీసెంట్ సెర్చ్ వాళ్ళేమి ఉంది. అండ్ వాళ్ళు రీసెంట్గా డేట్ అంటే 1 డే ఏగో వీళ్ళు అప్డేట్ చేశారంట డేటా. వీ హ్యావ్ దిస్ డేటా. ఇది మనకు చాలా అనమాట, ఈజీగా ఉంది. అయితే మీరు కొంతమంది అడగచ్చు, సార్ ఈజీ కీవర్డ్స్ తీసుకోవాలా, డిఫికల్ట్ కీవర్డ్స్ తీసుకోవాలా, మీడియం కీవర్డ్స్ తీసుకోవాలా? ఒక్కొక్కసారి మీరు వెతికినప్పుడు మీడియం, హార్డ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అటువంటిప్పుడు ఏం చేయాలంటే, అది కొత్త సైట్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈజీ మీడియంని మనం ఫస్ట్ ర్యాంక్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే అక్కడ పెట్టే ఎఫర్ట్స్ మనకు త్వరగా రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం కూడా క్లయింట్స్ కానీ రిపోర్టింగ్ మేనేజర్ కానీ చెప్పడానికి ఉంటుంది, ఎస్ మనం చేస్తున్నాం, మనం బెటర్గా ప్రోగ్రెస్ అవుతుంది అన్నట్టు. అదే హార్డ్ తీసుకుంటే ర్యాంకింగ్ చేయడానికి టైం పడుతుంది. మళ్ళీ మీకు ఈ లోపు ఏమవుతుందంటే మీకు ఎస్సీఓ రాదేమో, మీరు ఎస్సీఓ సరిగ్గా చేయట్లేదు అని మీ పైన నిందలు వేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈజీగా తీసుకోండి. వీటిని మనం లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అని కూడా అంటాం. వీటిని పట్టుకోవాలి అంటే మీరు ముందు బిజినెస్ని అర్థం చేసుకోవాలి. ఫోటోగ్రఫీ బిజినెస్ని అర్థం చేసుకోవాలి. ఫోటోగ్రఫీ ఎన్ని టైప్స్ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయి, బేబీ ఫోటోగ్రఫీ ఉంది, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఉంది, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఉంది, ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంది, పోస్ట్ వెడ్డింగ్ షూట్ ఉంది, ఇంకా పెట్టుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయో కదా. అర్థమవుతుందా లేదా? సో సపరేట్ పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ ఉంది, ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ ఉంది, ప్రోడక్ట్ వీడియోగ్రఫీ ఉంది. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అన్నింటిని మీరు అర్థం చేసుకోవాలి. అన్నింటిపైన మీరు కీవర్డ్ రీసెర్చ్ చేయాలి. కీవర్డ్ రీసెర్చ్ చేసి దేనికి ఎంత సర్చ్ వాల్యూమ్ ఉంది, దేనికి ఎక్కువ డిమాండ్ ఉంది, దేనికి ఈజీగా ఉంది, దేనికి డిఫరెంట్ ఉంది, దేనికి మీడియం ఉంది, అదంతా మీరు బిజినెస్ని అర్థం చేసుకోవాలి. అది మీకు అర్థం అవ్వదు. మీరు ప్రొఫెషనల్స్ ఎవరు, మీరు ఎస్ఈఓ ప్రొఫెషనల్స్, మీరు ఏదో డిజిటల్ మార్కెటర్స్, మీకు సోషల్ మీడియా ఇది కొంచెం తెలిసి ఉండొచ్చు, మీకు దాని గురించి బిజినెస్ గురించి తెలిసే అవకాశం ఉండదు. కాబట్టి ఒకవేళ తెలిసినా కొంచెం తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ ఫోటోగ్రాఫర్ని, ఆ క్లయింట్ని మీరు అడిగితే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు. మీరు వెళ్ళి కొంత రీసెర్చ్ చేయండి, కొంత మీరు ఆయనను కూడా అడగగలిగితే వాళ్ళు ఆల్రెడీ అదే ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. మీ రీసెర్చ్ టైం అంతా సేవ్ అవుతుంది. బిజినెస్ని అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఇందులో గుర్తుపెట్టుకోండి, బిజినెస్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బిజినెస్ కనుక అర్థం అవ్వకపోతే రాంగ్ కీవర్డ్స్ని మీరు పిక్ చేసుకుంటారు. ఇంకా రాంగ్ కీవర్డ్స్ మీరు పిక్ చేసుకున్నాక మీరు ఏదైనా ఇంకా రాంగ్ డైరెక్షన్లో మీరు వెళ్తున్నట్టే. మొత్తం మీరు ఎంత కష్టపడి వెళ్తే ఏం లాభం? రాంగ్ డైరెక్షన్లో మీరు వెళ్తున్నప్పుడు దాని ఎఫర్ట్స్ మొత్తం వేస్ట్ అయిపోతాయి అనమాట. కాబట్టి కొంచెం స్లోగా వెళ్తున్నా సరే బిజినెస్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అది ఈ బిజినెస్ కావచ్చు, కొన్ని కొత్త బిజినెసెస్ వస్తాయి. ఇప్పుడు రీసెంట్గా నాకు ఒక క్లయింట్ వచ్చారు. వాళ్ళు ఏంటంటే సోలార్ ప్యానల్స్ బిజినెస్. సోలార్ గురించి నాకు అంత నాలెడ్జ్ లేదు, కానీ నేను ఇప్పుడు దాని గురించి కొంత తెలుసుకోవాలి. యాజ్ ఏ మార్కెటర్గా నేను మార్కెటింగ్ చేస్తున్నప్పుడు, ఎస్సీఓ చేస్తున్నప్పుడు, సోషల్ మీడియా మార్కెటింగ్ చేస్తున్నప్పుడు అది ఏంటి, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఆ బిజినెస్ ఏంటి, దాని యొక్క స్కేల్ ఏంటి, ఎవ్రీథింగ్ నేను ఇండస్ట్రీ రీసెర్చ్ చేసుకున్న తర్వాతనే, దాని గురించి అర్థమైన తర్వాత నేను బిజినెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. యాజ్ ఏ బిజినెస్ స్కూల్ స్టూడెంట్ నేను ఎంబీఏ చేసిన పర్సన్గా ఎనీ ఇండస్ట్రీ, ఎనీ కంపెనీని నేను అర్థం చేసుకోవడం నాకు పెద్ద ఈజీ టైం పట్టదు అనమాట. అయితే మీకు కొంత ఎక్కువ టైం పట్టవచ్చు, బట్ ఏం కాదు. మీరు కొంత రీసెర్చ్ చేసుకోగలిగితే మీరు కూడా చేసుకోగలుగుతారు. అది ఎట్లా చేస్తారంటే అదంతా సపరేట్గా నేను ఆల్రెడీ డిస్టమాటిక్ కోర్సులో నేర్పిస్తుంటా అటువంటి విషయాలు. ఒకవేళ ప్రజెంట్ మీరు ఎస్సీఓ పైన ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. కీవర్డ్ రీసెర్చ్ మనం పిక్ చేసుకున్నాం, మనం బేబీ ఫోటోగ్రాఫరే తీసుకుందాం, ఈ కీవర్డ్ తీసుకుందాం. ఓకేనా? కీవర్డ్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి? కీవర్డ్ రీసెర్చ్కి చాలా టూల్స్ ఉంటాయి. ఈ ఒక్క టూల్ సరిపోతుంది. మీరు ఆ టూల్స్లో కూడా వెతుకొచ్చి కావాలనుకుంటే ఈ టూల్ నేను తీసుకున్నాను. కీవర్డ్ని నేను పిక్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కీవర్డ్ని పిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? మనం 2 ముక్కల్లో చెప్పాలంటే ఏంటి ఎస్సీఓ అంటే? కంటెంట్, లింక్స్ కదా. ఇప్పుడు ఎస్సీఓ కంటెంట్ మనం ప్రిపేర్ చేయాలి. కంటెంట్ ప్రిపేర్ చేయాలంటే మీరు ఏం చేయండి అంటే, ఏదర్ చాట్ జీపీటీకైనా మీరు వెళ్ళండి, లేదా జెమినీకైనా మీరు వెళ్ళండి. జెమినీ కదా, జెమినీ ఇంతకుముందు గూగుల్ బార్డ్ అని ఉంది. దీన్ని ఇప్పుడు ఏం చేశారంటే మొత్తం కంప్లీట్గా జెమినీగా వాళ్ళు రీబ్రాండింగ్ చేశారు. ఇక్కడికి నేను వస్తున్నా. కంటెంట్ ఇప్పుడు రాయాలి. నా దగ్గర కంటెంట్ రైటర్ లేరు అనుకోండి, నేను ఇప్పుడు చాట్ జీపీటీతోనే రాపిస్తున్నా, అంటే జెమినీతోనే రాపిస్తున్నా. కానీ ఎస్సీఓ కంటెంట్ మీరు బెటర్గా రాయాలి అనుకుంటే పూర్తిగా ఏఐ కంటెంట్ని మీరు యూజ్ చేయకండి. నేను ట్రైనింగ్ కోసం నేను ఈ కంటెంట్ నేను తీసుకుంటున్నాను అంతే తప్ప మీ క్లాస్ కోసం. వాస్తవానికి ఇంకా ఏ కంటెంట్కైనా మీరు ఏఐ కంటెంట్ని మీరు తీసుకోండి, కానీ
ఎస్ఈఓకి మాత్రం హ్యూమన్ కంటెంట్ రైటర్తోనే మీరు రాయించడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఏఐ కంటెంట్ జనాలకి హెల్ప్ఫుల్గా లేదు, అది జనాలకి రిజోనేట్ అవ్వట్లేదు కాబట్టి అది ర్యాంకింగ్ ఇవ్వనని గూగుల్ చెప్తుంది. గూగుల్ చాలా స్మార్ట్. మీరు ఎంత తెలివైనోళ్ళో మీకంటే ఒక 1000 రెట్లు గూగుల్ తెలివైంది. కాబట్టి మీరు ఏమేమో చేస్తే మీరు అనుకోవచ్చు, సార్ నేను దీంతో రాపిచ్చి నేను మనిషితో ఎడిట్ చేపిస్తా, లేకపోతే దీంట్లో నేను రాసి నేను ఏఐ కంటెంట్ డిటెక్టర్‌లో నేను చెక్ చేసి ఆ డిటెక్ట్ అయిన కంటెంట్ మళ్ళీ నేను చేంజ్ చేస్తా అని అనుకున్నారు కదా! అదంతా వేస్ట్, అదంతా సోది. మీరు మనిషిని పెట్టి రాయించడానికే ట్రై చేయండి. అర్థమవుతుందా నేను చెప్పేది? రైట్. ఇక్కడికొచ్చి నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు కంటెంట్ రాయడం ఇంపార్టెంట్ కాబట్టి, కంటెంట్ రాసే ముందు అవుట్‌లైన్ ప్రిపేర్ చేసుకోవడానికి అవుట్‌లైన్ ప్రిపేర్ చేద్దాం మనం. ఐ యామ్ ఏ రైట్ గివ్ మీ ఎస్‌సిఓ కాంటెంట్ అవుట్‌లైన్ ఫర్ కీవర్డ్ అని ఇచ్చి నేను ఇక్కడ కీవర్డ్ ఇస్తున్నా. ఓకే. ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ ఇచ్చి అందులో నేను కీవర్డ్ ఇస్తున్నా, బేబీ ఫోటోగ్రాఫర్ అని నేను ఎంటర్ కొడుతున్నా. ఇది నాకు అవుట్‌లైనే ఇస్తుంది ఎస్‌సిఓ. ఓకే. కొంత టైటిల్ కూడా ఇస్తుంది. బెస్ట్ ప్రొఫెషనల్ బేబీ ఫోటోగ్రాఫర్ ఇన్ కడప అని ఇస్తుంది. నేనేం చేంజ్ చేసుకోవచ్చు అనుకోండి. అక్కడ చూడండి మొత్తం ఇదంతా అవుట్‌లైన్. అవుట్‌లైన్ అంటే ఏంటి? సైడ్ హెడ్డింగ్స్ అనమాట. సైడ్ హెడ్డింగ్స్ ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే. గైస్ నేను ఒక చిన్న బ్రేక్ తీసుకుంటున్నా. మళ్ళీ నేను కంటిన్యూ చేస్తా. ఈలోపు ఒకవేళ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే మీరు నన్ను అడగొచ్చు. మీరేమైనా ఈలోపు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే అడగొచ్చు. నేను ఇంటరాక్ట్ అవుతా. కొంచెం సేపు ఒక 2-3 మినిట్స్ అంతే. ఐఎమ్ హ్యావింగ్ టీ. నేను టీ తాగి నేను మళ్ళీ కంటిన్యూ చేస్తా. ఇప్పటివరకు చెప్పింది అర్థమైందా? ఇప్పటివరకు చెప్పింది మీకు అర్థమైందా? ఏదైనా కొత్త పాయింట్ నేర్చుకున్నారా ఇప్పటివరకు చెప్పిన దాంట్లో? మీరు అట్లీస్ట్ 1 పాయింట్ అయినా కొత్త పాయింట్ ఏమైనా నేర్చుకున్నారా? ఏమైంది? ఎవరు కామెంట్ ఇవ్వట్లేదు? ఏ పాయింట్ నేర్చుకున్నారో టైప్ చేయండి. ఏ కొత్త పాయింట్ నేర్చుకున్నారో టైప్ చేయండి మీరు. సార్ ఇది నేను కొత్త పాయింట్ నేర్చుకున్నాను చెప్పండి. ఒక ప్రాజెక్ట్ ఎలా చేయాలో చెప్పు బ్రో అంటున్నాడు. బ్రో నువ్వు నా ఛానల్ని ఫాలో అవ్వట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకో, వీడియోలోకి వెళ్ళు, లైవ్ నాకు ట్యాబ్స్ ఉంటాయి కదా, ప్లేలిస్ట్, వీడియోస్, లైవ్ అని ఉంటుంది. లైవ్లోకి వెళ్ళు, ఎస్సీఓ ప్రాజెక్ట్ ఎలా చేయాలో ఒక వీడియో నేను అదే చేశాను, అది చూస్తే నీకు అర్థమైపోతుంది. ఓకే. ప్రదీప్ కుమార్ మల్లూరి ఎస్సీఓ ఈజ్ ఈక్వల్ టు కంటెంట్ ప్లస్ అవుట్లైన్ అంట. ఓకే, వెరీ గుడ్. అబౌట్ ఏఐ కంటెంట్ వాడొద్దని నేర్చుకున్నట్టున్నారు. నేను చెప్తా. ఏలూరి లాస్ట్లో నీ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తా. చూద్దాం ఇది. చూడండి, ఈ క్వశ్చన్ అర్థమైంది ఎవరికైనా? పర్ఫార్మెన్స్ మార్కెటింగ్కి, డిజిటల్ మార్కెటింగ్కి, గ్రోత్ మార్కెటింగ్ డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. వెంకటరెడ్డి జెమిని నేర్చుకున్నట్ట, కీవర్డ్ రీసెర్చ్ నేర్చుకున్నట్ట వెంకట్ నరేష్. ఇంకా ఎస్ఈఓ ఈజ్ ఈక్వల్ టు కంటెంట్ ప్లస్ లింక్స్ అని నేర్చుకున్నట్ట రాజశేఖర్. వెరీ గుడ్. క్రాల్ న్యూ పాయింట్ నేర్చుకున్నానంట. కీవర్డ్ కేడి న్యూమరికల్స్ లో ఉంటే ఎంత తీసుకోవచ్చు సార్ అంటే, ఎంతున్నా తీసుకోండి, ఏం కాదు. ఓకే, స్పైడర్ క్రాలింగ్ కొత్త పాయింట్ అంట భరత్కి. ఇంకా కొత్త పాయింట్ ఏం నేర్చుకోలేదా? ఏఐ కంటెంట్ పనికిరాదని అర్థమైందంట. వెరీ గుడ్. వంశీ లోగల్వాయ ఆల్రెడీ నోన్ వెయిటింగ్ ఫర్ సమ్ న్యూ సంథింగ్ అంట. ఓకే ఓకే, కొంతమంది మంచి కామెంట్స్ ఇస్తున్నారు. ఉపయోగపడుతుంది బ్లాగింగ్ డబ్బులు సంపాదించాలంటే. ఓకే.
తెలుగు సామెత ఎస్సీఓ వెతకబోయి తీగ కాలికి తగలడం అంట. వెతకబోయి తీగ కాలికి తగలడం. లోకల్ సెర్చ్ ఎలా చేయాలి? కీవర్డ్ స్టఫింగ్. వావ్! చాలా నేర్చుకున్నారు. వెరీ గుడ్. ఇంకా మీరు చాలా నేర్చుకోబోతున్నారు. చెప్తాను ఏలూరి లాస్ట్‌లో నేను చెప్తా. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్‌కి, డిజిటల్ మార్కెటింగ్‌కి, గ్రోత్ మార్కెటింగ్ డిఫరెన్స్ ఉంది. నేను చెప్తాను. లాస్ట్‌లో చెప్తాను మీ కామెంట్స్ అన్నిటికి. ఓకే. రైట్. మనం వెళ్ళిపోదాం. త్వరగా వెళ్ళిపోదాం. మనం ఇప్పటికి డిలేలో ఉన్నాం కొంచెం. రైట్. కంటెంట్ అవుట్‌లైన్ నేను అడిగాను కదా! ఇది కంటెంట్ అవుట్‌లైన్ ఇచ్చేసింది అనమాట గూగుల్. అయితే ఇప్పుడు దీన్ని మనం ఒక రైటర్‌కి ఇవ్వాలి. కంటెంట్ రైటర్‌కి పంపించి దీన్ని ఎక్స్‌పాన్షన్ చేయమని చెప్పాలి. వాళ్ళు అవుట్‌లైన్ కోసం మీరు ఏఐని వాడుకోవచ్చు. తప్పులేదు. అవుట్‌లైన్ కోసం వాడుకోవచ్చు. తప్పులేదు కానీ రైటింగ్ కోసం మొత్తం కోసం వాడకండి. నా సజెషన్ అది. చూస్తున్నారా ఇక్కడ? ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ అండ్ వై చూజర్స్ అని ఉందా? ఇక్కడ 4 పాయింట్స్ అని ఉంది కదా! ఈ 4 పాయింట్స్ వాళ్ళు ఇంకా రాయాలి డీటెయిల్‌గా. డీటెయిల్‌గా అంటే ఏంటి? ఎక్స్‌పీరియన్స్ అండ్ ఎక్స్‌పర్టైజ్ అంటే ఏం రాయాలి అక్కడ? ఆ ఫోటోగ్రాఫర్‌కి 8 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆయన చానా చేసిండు, ఎన్నో ప్రాజెక్ట్ చేసిండు అన్నట్టుగా రాయాలి అది. ఆ కంటెంట్ ఎక్కువ రాయాలి. అది రాయాలంటే రైటర్ కూడా ఏం తెలవాలి? ఫోటోగ్రాఫర్‌తో మాట్లాడి ఆయన ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉందో అవన్నీ కనుక్కొని రాయాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. హై క్వాలిటీ ఇమేజెస్ ఉంది. హై క్వాలిటీ ఇమేజెస్ ఆబ్వియస్లీ పెట్టాలి. ఫోటోగ్రాఫర్ అన్నప్పుడు ఫోటో లేకుండా మార్కెటింగ్ చేయడం ఏంది కదా! అర్థమవుతుందా? సో, అది కామన్ సెన్స్ కాబట్టి అది పెట్టుకోవాలన్నమాట. ఆ ఇమేజెస్ పెట్టాలి. ఇదంతా సైడ్ హెడ్డింగ్స్ బాగానే ఉన్నాయి. ఇదంతా మీరు అవుట్‌లైన్ చేయాలి. ఇప్పుడు నేనేం చేస్తా అంటే, ఇప్పుడు పైన అవుట్‌లైన్ ఇచ్చింది కదా! దాన్నే కంటెంట్ రాయమని చెప్తా చూడండి. రైట్ కంటెంట్ ఫర్ ఎస్‌ఈఓ కంటెంట్ ఫర్ అబోవ్ అవుట్‌లైన్. నువ్వు అవుట్‌లైన్ ఇచ్చినావు కదా! ఆ అవుట్‌లైన్‌కి రాయమని చెప్తున్నా కంటెంట్. ఇదంతా రాస్తది. కంటెంట్ అంతా రాస్తది చూడండి. ఇంకా కూడా డిస్క్రిప్షన్ ఇస్తున్నది చూస్తున్నారా మీరు? ఎక్స్‌పీరియన్స్ అండ్ ఎక్స్‌పర్టైజ్‌లో అవర్ ఫోటోగ్రాఫర్ స్పెషలైజేషన్ క్యాప్చరింగ్ డెలికేట్ న్యూ బార్న్స్ అన్నట్టుగా రాస్తుంది. అంతా సైడ్ హెడ్డింగ్స్‌తో పాటు అంత ఇచ్చింది. ఇదంతా ఇప్పుడు కంటెంట్‌ని నువ్వేం చేయాలి? కంటెంట్ రాసిన తర్వాత ఏంది? ఒక్కొక్క స్టెప్ చూడండి. స్టెప్ బై స్టెప్ మనం వస్తున్నాం. ఎస్‌ఈఓ ఏ ప్రాజెక్ట్ వచ్చినా, జాబ్ వచ్చినా మీరు ఇదే ప్రాసెస్ అన్నమాట. ప్రతి కీవర్డ్‌కి ఇదే ప్రాసెస్ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో, నేను ఇది కాపీ చేసుకుంటున్నా. చాలా పేజెస్ ఇచ్చినట్టు ఉండరు వీళ్ళంతా. ఓకే. నేను కాపీ చేసుకున్నాను. ఈ కాపీ చేసుకున్న కంటెంట్‌ని మీరు ఏం చేయాలి? వర్డ్ ప్రెస్‌లో వెబ్‌సైట్‌కి వెళ్ళాలి. నేను మీకు ప్రెజెంట్ అయితే నా బ్లాగ్‌లో చూపిస్తున్నా. వర్డ్ ప్రెస్ బ్లాగ్‌లో. డిజిటల్ జాన్ బ్లాగ్‌లోనే నేను చూపిస్తున్నా. ప్రాక్టీస్ కోసం. ఇది నేను ఇక్కడికి వచ్చాను నేను. నా కంటెంట్ అంతా నేను పేస్ట్ చేస్తున్నా ఇక్కడ. కంటెంట్ నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. నేను కొంత డిలీట్ చేస్తున్నాను అనుకోండి. చాలా కంటెంట్ ఉంది అన్నెసెసరీగా. ఇప్పుడు ఏంటి అంటే నేను ఎస్‌ఈఓ వెబ్‌సైట్‌లో పెట్టినా. ఓకే. రైట్. ఇక్కడ మనం ఇప్పుడు ఎస్‌ఈఓ చేయాలి. ఎస్‌ఈఓ చేయాలి అంటే వర్డ్ ప్రెస్‌లో మనం ఉంటున్నాం కాబట్టి మోస్ట్‌లీ వర్డ్ ప్రెస్ వాడతాం కాబట్టి నేను ఎంత అడ్జస్ట్ చేస్తాను అనుకోండి కంటెంట్ ఇప్పుడంతా. ఇప్పుడు ర్యాంక్ మ్యాథ్ అని ఒక ప్లగిన్ ఉంటుంది ఎస్‌ఈఓకి. నేను ర్యాంక్ మ్యాథ్ ప్లగిన్ వాడుతున్నా. మీరు కూడా ఆ ప్లగిన్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. ప్లగిన్స్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని యాక్టివేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను టైటిల్‌లో ఏమి ఇస్తానంటే నా కీవర్డ్ ఏంటి? బేబీ ఫోటోగ్రాఫర్ కదా! బేబీ ఫోటోగ్రాఫర్‌కి సంబంధించింది ఇక్కడ ఇక్కడ లేదు. టైటిల్‌లో అలా లేదు. కానీ నేను అలాగే ఇస్తాను నేను. నేను అది గూగుల్ ఇచ్చింది తీసుకోవట్లేదు. బేబీ ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్ అనే ఇస్తున్నాను నేను. హైదరాబాద్‌లోనే కాబట్టి. ఇవి నేను చేంజ్ చేసుకుంటున్నా. క్యాప్చర్ ప్రీషియస్ మూమెంట్. నేను క్యాప్చర్ అని పెట్టి న్యూ బార్న్ మూమెంట్స్ అని రాస్తాను నేను. రాస్తుందా? సరిపోతుంది. ఇదంతా నేను రిమూవ్ చేసేస్తున్నాను అనుకోండి. ఇది నేను కట్ చేసుకుంటున్నా. మెటా డిస్క్రిప్షన్ అంటే మీకు తెలిసే ఉంటుంది. మెటా డిస్క్రిప్షన్ అంటే మీకు ఇక్కడ కింద ఉంటుందన్నమాట. ఎడిట్ స్నిప్పెట్ అని ఉంటుంది కదా! ఎడిట్ స్నిప్పెట్ పై క్లిక్ ఇవ్వాలి. ర్యాంక్ మ్యాథ్ ప్లగిన్‌లో డిస్క్రిప్షన్‌లో మీరు ఇవ్వాలి. ఇక్కడ కూడా మనకు కీవర్డ్ రావాలి. బేబీ ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్ అని. సో, ఇక్కడ న్యూ బేబీ అని రాస్తున్నా. న్యూ బార్న్ ఉంటే బేబీ అని రాస్తున్నా. బేబీ ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్ అని నేను టైప్ చేస్తున్నా ఇక్కడ. హైదరాబాద్ అని టైప్ చేస్తున్నా. ఓకే. న్యూ ఫోటోగ్రాఫర్ అని టైప్ చేస్తున్నా. రైట్. సో, మనది ఏదైతే మెయిన్ కీవర్డ్ ఉందో ఆ కీవర్డ్‌ని మనం ఇక్కడ ఫోకస్ కీవర్డ్‌లో ఇవ్వాలి. ఫోకస్ కీవర్డ్‌లో ఇస్తే ర్యాంక్ మ్యాథ్ మనల్ని గైడ్ చేస్తుంటుందన్నమాట. నేను ఇక్కడ టైప్ చేస్తున్నా. బేబీ ఫోటోగ్రాఫర్
బేబీ ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ అని ఇస్తున్నా, నేను ఫిక్స్ చేస్తున్నా ఈ కీవర్డ్. అయితే ఇక్కడ మనకి 52 స్కోర్ ఇచ్చింది 5200లో. మనం 80ని దాటించగలిగినామంటే ఆన్ పే చేసి ప్రాపర్గా చేసినట్టే. అయితే కీవర్డ్ రీసెర్చ్ తర్వాత ఏం చేస్తుంటాం మనం, ఇక్కడ కాంటెంట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, కాంటెంట్ ప్రిపేర్ చేసుకున్నాం ఆ కీవర్డ్కి తగ్గట్టు ఎస్ఈఓ అవుట్లైన్ ప్రిపేర్ చేసుకొని మనం కంటెంట్ ప్రిపేర్ చేసినాం, కంటెంట్ని ఇక్కడ తీసుకొచ్చినాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం వెబ్సైట్లో అంటే ఆన్ పేజ్ ఎస్ఈఓ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం, దీన్ని ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటారు. పేజ్ లోపల చేసేదాన్ని ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటారు, పేజ్ బయట చేసేదాన్ని ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అని అంటారు అనమాట. ఇప్పుడు మనం ఆన్ పేజ్ ఎస్ఈఓ చేయబోతున్నాం. ఓకే, ఆన్ పేజ్ ఎస్ఈఓకి కొన్ని ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నా బ్లాగ్లోనే ఒకటి నేను రాశాను, ఒక బ్లాగ్ చాలా రోజుల క్రితం. అండ్ మన యూట్యూబ్లో కూడా నా లైవ్ నేను చెప్పాను చాలా రోజుల క్రితం, వీడియో ఉంది 3 years బ్యాక్ది ఉంది, దాన్ని కూడా మీరు చూడొచ్చు కావాలనుకుంటే ఎక్స్ట్రాగా. నేను ఇక్కడ మీకు షార్ట్ కట్లు నేను చెప్తాను ఇందులో, నా బ్లాగ్లో చూపిస్తాను నేను మీకు. ఆర్ యూ లెర్నింగ్ సంథింగ్ న్యూ? ఆర్ యూ లెర్నింగ్ సంథింగ్ న్యూ? ఒక్కొక్క ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఆ కీవర్డ్ మనం ఏమేమి చేస్తామో అంతా స్టెప్ బై స్టెప్ నేను తీసుకొస్తున్నాను. నేను స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటున్నా, మీరు కూడా స్టెప్ బై స్టెప్ రాసుకోండి. స్టెప్ బై స్టెప్ మీరు కూడా చేయాల్సి ఉంటుంది జాబ్లోకి వెళ్ళాక. చూడండి నా బ్లాగ్లో నేను ఆన్ పేజ్ ఎస్ఈఓ, నేను ఇప్పుడు మీకు ఆన్ పేజ్ ఎస్ఈఓ గురించి నేను చెప్తున్నా. ఓకే రైట్, ఆన్ పేజ్ ఎస్ఈఓ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ ఇవంతా కూడా మెయిన్గా మనకి ఏంటంటే టైటిల్ ఇంపార్టెంట్. ఒకసారి మీకు గూగుల్లో ఏదైనా టైప్ చేసి చూపిస్తా. నేను బెస్ట్ కెమెరా అండర్ 2 lakhs అని టైప్ చేస్తున్నా. మీకు ఏదైనా గూగుల్ నుంచి రిజల్ట్ వచ్చిందంటే మీరు చూడండి, ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ఉందా, ఫస్ట్ మనకి ఏం కనబడుతుంది, పైన బ్రాండ్ కనబడుతుంది, బజాజ్ ఫిన్ సర్వన్ కనబడుతుంది. దాన్ని వదిలేసేయండి. దాని కింద ఏముంది, యూఆర్ఎల్ ఉంది, దాని కింద లింక్ ఉంది, https://www.bajajfinserv.in. అది ఏదైతే ఉందో అదంతా యూఆర్ఎల్ అంటారు, యూఆర్ఎల్ అని అంటారు. యూఆర్ఎల్ అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. షార్ట్ కట్లో మనం దాన్ని లింక్ అని కూడా అంటాం అనమాట, లింక్ అని కూడా అంటాం. ఆ లింక్ వస్తుంది ఫస్ట్ కదా, దాని కింద బ్లూ కలర్లో ఉంది చూడండి, ఎక్స్ప్లోర్ సోనీ కెమెరాస్ అండర్ ₹2 lakhs ఇన్ ఇండియా అని ఉందా. ఆ బ్లూ కలర్లో ఉన్నది ఏదైతే ఉందో దాన్ని టైటిల్ అని అంటారు, దాన్ని టైటిల్ అని అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఆన్ పేజెస్. ఓకే, అది కూడా మనం నేర్చుకోబోతున్నాం, అది ఎట్లా రాయాలి టైటిల్ అనేది. ఆ బ్లూ కలర్ టైటిల్ కింద బ్లాక్ కలర్లో అంటే గ్రే కలర్లో ఆర్ బ్లాక్ కలర్లో మనకు కొంత చిన్న 2 lines ఉన్నాయి కదా, దాన్ని మెటా డిస్క్రిప్షన్ అని అంటారు అనమాట. ఆ మెటా డిస్క్రిప్షన్ని అంటే ఇక్కడ ఎస్ఈఓ చేసేటప్పుడు ఇప్పుడు ఇదే కీవర్డ్కి వాళ్ళు ర్యాంక్ అవ్వాలనుకున్నారు బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు ఏం చేశారు, బజాజ్ అంటే వాళ్ళు కూడా ఏం చేశారంటే బెస్ట్ కెమెరా అండర్ 2 lakhs అని వెతుకుతారనే ఉద్దేశంతోనే కెమెరాస్ అండర్ 2 lakhs అని వాళ్ళ ఆ పేజ్లో పెట్టారు. ఎక్కడెక్కడ పెట్టారు, బ్లూ కలర్లో ఉన్న దాంట్లో టైటిల్లో పెట్టారు, దాని తర్వాత కింద డిస్క్రిప్షన్లో కూడా పెట్టారు, యూఆర్ఎల్లో కూడా పెట్టారు. ఇది మెయిన్ అనమాట. మనకు టైటిల్, మెటా డిస్క్రిప్షన్, యూఆర్ఎల్లో పెట్టడం అనేది బేసిక్. ఓకే, ఆ టైటిల్ గురించి నేర్చుకుందాం. టైటిల్ ఖచ్చితంగా మీకు H1 అనే సైజులో ఉండాలి. H1 అంటే అదొక సైజు కోడింగ్లో. మీరు వర్డ్ ప్రెస్లో మీరు పెద్దగా ఏం చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ఏది పెట్టినా సరే ఈ టైటిల్లో ఇక్కడ యాడ్ టైటిల్ అని కనబడుతుంది, ఇక్కడ నేను రిమూవ్ చేసిన టైటిల్ను, యాడ్ టైటిల్ ఏదైతే ఉందో అక్కడ మీరు టైటిల్ ఇస్తే అది బై డిఫాల్ట్ అది H1 సైజులోనే ఉంటుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు వర్డ్ ప్రెస్కి. ఓకే రైట్, అది H1 సైజులోనే ఉంటుంది. రెండోది ఏంటి, H1 సైజులో ఉంటుంది. దాని తర్వాత టైటిల్ లెంత్ 100 characters కంటే ఎక్కువగా ఉండొద్దు. ఇది జాన్ ముల్లర్ చెప్పాడు. ఈ జాన్ ముల్లర్ ఎవరో తెలుసా? ఈ జాన్ ముల్లర్ ఎవరంటే చూపిస్తారు నేను మీకు కూడా. ఆ పర్సన్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ ఎస్ఈఓ మొత్తానికి, ఎస్ఈఓ ఇండస్ట్రీకి ఆ జాన్ ముల్లర్ అనే పర్సన్ మనకు చాలా ఇంపార్టెంట్. ఇగో జాన్ ముల్లర్ ఎవరంటే ఇగో ఈయన తాత, జాన్ తాత అందాం మనం ఫస్ట్ ప్రజెంట్. ఓకే, నన్నైతే జాన్ అని అంటారు మీరు. ఓకే, జాన్ ముల్లర్. ఓకే, జాన్ ముల్లర్ ఎవరంటే గూగుల్కి సంబంధించి అఫీషియల్ రిప్రజెంటేటివ్ అనమాట దిస్ గాయ్. ఎస్ఈఓకి సంబంధించిన ఏదన్నా మనకు తెలియని డౌట్, ఎవరిని తెలియని మన ఎవరైనా డౌట్ అడగాలి, తెలుసుకోవాలనుకుంటే ఈయననే అడగాలి. ఈయన చెప్తాడు. కాబట్టి ఈయన అడిగితే ఈయన చెప్పే ఛాన్సెస్ ఉంటాయి. ఈయన ఎప్పుడు ట్విట్టర్లో, లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉంటాడు. ఎవరైనా డౌట్ అడిగితే ఈయన చెప్తుంటాడు కూడా అనమాట. ఈయన జాన్ ముల్లర్. ఈ జాన్ ముల్లర్ చెప్పిన పాయింట్ ఏంటంటే, జాన్ ముల్లర్ వేరే ఎక్కడెక్కడో లింక్ ఇస్తే నేను ఈ లింక్ను పట్టుకున్నాను. నేను
ఆ పాయింట్ నేను చెప్తున్నా. టైటిల్ లెంత్ అరౌండ్ 60 క్యారెక్టర్స్ ఉంటేనే చూపిస్తుంది గూగుల్లో. గూగుల్ సెర్చ్ ఇంజన్లో మీరు చూస్తున్నారా, ఎక్స్ప్లోర్ సోనీ కెమెరాస్ 2 lakhs ఇన్ ఇండియా ఉందా? అది ఎలా ఉంది మీకు? అది కనబడుతుంది మొత్తం. నేను ఇంకా కొంచెం పైకి వెళ్తున్నా. ఎక్కడైనా కనబడని పెద్ద టైటిల్ ఉందా చూస్తా. ఇక్కడ చూడండి, అమెజాన్ లింక్ చూడండి, 90,000 to 2 lakhs అని ఉందా? డిజిటల్ కెమెరాస్ అని ఉందా? డిజిటల్ కెమెరాస్ తర్వాత 3 చుక్కలు ఉంది. ఆ 3 చుక్కలు ఏందో తెలుసా? దాని తర్వాత కూడా ఇంకా మ్యాటర్ ఉంది. మ్యాటర్ ఎంత నువ్వు ఎంతైనా ఇవ్వచ్చు, కానీ అంతా కనబడదు అక్కడ. గూగుల్లో కనబడేది ఓన్లీ 60 క్యారెక్టర్స్ వరకు మాత్రమే కనబడుతుంది అనమాట గూగుల్లో. అది గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి నువ్వు టైటిల్ రాసేటప్పుడు 60 క్యారెక్టర్స్ అరౌండ్ 60 క్యారెక్టర్స్ రాయడానికి ట్రై చేయాలి. మ్యాక్సిమం రాయాలంటే 100 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ రాయొద్దు. అదే పాయింట్ జాన్ మోలర్ చెప్తాడు అనమాట. ఈ 100 క్యారెక్టర్స్ మీరు చూసుకోండి. యూట్యూబ్లో ఏదైనా వీడియో అప్లోడ్ చేసి చూడండి. యూట్యూబ్లో వీడియో టైటిల్ అని ఉంటుంది. ఆ టైటిల్ లెంత్ మీకు 100 క్యారెక్టర్స్ లిమిటే ఉంటుంది అనమాట. 100 క్యారెక్టర్స్ కంటే మీరు ఎక్కువ ఇవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఓకేనా? 100 క్యారెక్టర్స్ లోపే పెట్టండి. బట్ అరౌండ్ 60 క్యారెక్టర్స్ లోపే గూగుల్ చూపించే ఛాన్స్ ఉంటుంది. మీకు ఇప్పుడు ఇంకో క్వశ్చన్ కామెంట్స్ రూపంలో నేను చూస్తా. క్వశ్చన్ అడుగుతాను నేను మీకు. స్మాల్ ఐ లెటర్ రాయడానికి స్పేస్ ఎక్కువ కావాలా? ఐ లెటర్ రాయడానికి స్పేస్ ఎక్కువ కావాలా? వై లెటర్ రాయడానికి స్పేస్ ఎక్కువ కావాలా? చెప్పండి. మీకు చూపిస్తున్నాను నేను మీకు అక్కడ స్క్రీన్లో కూడా. ఐ లెటర్ రాయడానికి నాకు ఎక్కువ టైం స్పేస్ కావాల్సి ఉంటుందా, లేకపోతే వై లెటర్ రాయడానికి నాకు స్పేస్ ఎక్కువ కావాలా? చెప్పాలి. కామన్ సెన్స్ ఇవ్వాలి, కామెంట్స్ ఇవ్వాలి. ఎవరు కామెంట్స్ ఇస్తారో వాళ్ళకి నేను సర్టిఫికేట్ ఇస్తాను చెప్పిన కదా మీకు. ఎవరు యాక్టివ్గా ఉంటారో యాక్టివ్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా నేను రాసి పంపిస్తాను. దిస్ పర్టికులర్ స్టూడెంట్ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ అని కూడా నేను చెప్తాను. ఓకే. వై, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ డివైజెస్ ఏవైతే ఉంటాయి మన స్క్రీన్స్, ఇవి పిక్సెల్స్ బేస్డ్గా ఉంటాయి. చాలు. ఓకే కామెంట్స్ ఇస్తున్నారు. ఇవి బోత్ ఆర్ సేమ్ అంటున్నారు. బోత్ ఆర్ నాట్ సేమ్ గాయస్. మళ్ళీ ఇప్పుడు బాలకృష్ణ తీసుకురావాలా బోత్ ఆర్ నాట్ సేమ్ అని? ఓకే. వై లెటర్ చాలా మంది ఇచ్చారు. ఐ అని ఇచ్చారు కొంతమంది, వాళ్ళకి తెలియకపోవచ్చు. ఐ లెటర్ కాదు, వై లెటర్ రాయడానికి ఎక్కువ స్పేస్ కావాలి. సో వైకే 99% మనలు చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు మన దగ్గర. సో చాలా మంచిగా పట్టుకుంటున్నారు అనమాట. మీరు సబ్జెక్ట్ మంచిగా పట్టుకుంటారని నాకు అర్థమవుతుంది ఇక్కడ. రైట్, ఇది కూడా ఇంపార్టెంట్. ఈ పాయింట్ మీకు ఎక్కడ దొరకకపోవచ్చు ఇంటర్నెట్ మొత్తంలో వెతికినా కూడా. 60 క్యారెక్టర్స్ అని చెప్తారు, కానీ 60 క్యారెక్టర్స్తో పాటు ఈ పిక్సెల్స్ స్పేస్ కూడా ఇంపార్టెంట్ అనమాట. అంటే 60 క్యారెక్టర్స్ అని మాత్రం గుడ్డిగా అదొక్కటే పట్టుకోకండి. ఇంకొకటి నేను ఇప్పుడు చూపించబోతున్నా. ఇప్పుడు ఎడిట్ స్నిప్పెట్కి వెళ్తున్నాను. ఇక్కడ మనకు ర్యాంక్ మ్యాథ్ ఎస్సీఓలో డమ్మీగా మనకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఏంటి, ఎట్లా మనకు గూగుల్లో ప్రివ్యూ, గూగుల్ ఎలా కనబడబోతుందని చూపిస్తుంది. నేను ఎడిట్ స్నిప్పెట్ ఆప్షన్ పై నేను క్లిక్ ఇస్తున్నా. ఇక్కడ టైటిల్ చూడండి. ఈ టైటిల్ మనకి 60 క్యారెక్టర్స్ వరకు లిమిట్ ఉంది మనకి. అయితే 79 క్యారెక్టర్స్ మనం వాడిన అంటుంది. 79 క్యారెక్టర్స్. ఓకే, జస్ట్ బేబీ ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్ అనేది ఇస్తాను నేను. ఒకసారి మీరు ఇక్కడ కూడా ఇవ్వచ్చు. బేబీ ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్ అని నేను టైప్ చేస్తున్నా. ఓకే, బేబీ ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేస్తున్నా. ఓకే, నేను కావాలంటే నేను బెస్ట్ అని కూడా ఇవ్వగలుగుతా. కావాలంటే బెస్ట్ అని కూడా ఇచ్చాను. సిన్స్ 2012 అని ఇస్తా. ఏదో సంథింగ్ ఏదో నేను టైటిల్ ఇచ్చాను నేను. ఇక్కడ చూడండి, 60 క్యారెక్టర్స్ వరకు లిమిట్ ఉంది కదా. నేను 49 క్యారెక్టర్స్ వాడినని చెప్తుంది. అయితే ఓన్లీ క్యారెక్టర్స్ని చూడకండి. ఇప్పుడు మనం సేమ్ లాజిక్, ఐ లెటర్కి ఎక్కువ స్పేస్ అవుతుందా, వై లెటర్కి ఎక్కువ స్పేస్ అవుతుందా అంటే స్మాల్ వై అంటే వై అని చెప్పారు. సో ఆ పిక్సెల్స్ స్పేస్ కూడా ఎక్కువ అవుతుంది అనమాట. అంటే మనం ఆ టైటిల్లో వాడే లెటర్స్ని బట్టి క్యారెక్టర్స్ నంబర్ అటు ఇటు అయినా సరే పిక్సెల్స్ స్పేస్ కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. గూగుల్ చూపించగలుగుతుంది కొన్నిసార్లు స్పేస్ ఎక్కువ ఉన్నా. ఎప్పుడు అది పిక్సెల్స్ లోపల అది కనుక తక్కువ ఉంటే, ఎన్ని పిక్సెల్స్ సార్ అంటే పిక్సెల్స్ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. ర్యాంక్ మ్యాథ్ ఎస్సీఓ ప్లగిన్ అప్ టు మనకి 580 పిక్సెల్స్ వరకు చూపిస్తుంటుంది. కానీ మనం ఇప్పుడు ఎంత వాడినాం, 464 పిక్సెల్స్ వాడినాం. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ అవార్డు విన్నింగ్ అని రాస్తున్నా. చూడండి, నేను ఇప్పుడు 62 క్యారెక్టర్స్ వాడినా. అంటే రెండు క్యారెక్టర్స్ ఎక్కువనే వాడినా, కానీ అయినా గూగుల్లో చూపిస్తుంది నాది. ఎందుకు చూపిస్తుంది చెప్పండి? 580 పిక్సెల్స్ లోపు ఉంది కాబట్టి.
576 పిక్సెల్ నేను వాడినా కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇది కూడా పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో హోప్ మీరు నేర్చుకుంటున్నారని అనుకుంటున్నా. సో టైటిల్ ఇంపార్టెంట్ ఏంటి 100 క్యారెక్టర్స్ లోపే ఉండాలి. బట్ గూగుల్ చూపించగలిగేది అయితే 60 క్యారెక్టర్స్ అని గుర్తుపెట్టుకోండి. 100 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ కూడా ఇవ్వచ్చు మీరు టైటిల్లో. కానీ 100 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉంటే గూగుల్ మిమ్మల్ని క్రాల్ చేయదు. అది గుర్తుపెట్టుకోండి. టైటిల్ ఎట్లుండాలి? టైటిల్లో కొన్ని టిప్స్ చెప్తున్నా. టైటిల్లో మనం మెయిన్ ఫోకస్ కీవర్డ్ ఉండాలి. నేను బేబీ ఫోటోగ్రఫీ ఇన్ హైదరాబాద్ అని ఉంది, అందులో బెస్ట్ బేబీ ఫోటోగ్రఫీ ఇన్ హైదరాబాద్ ఉంది. కానీ మనం ఫోకస్ కీవర్డ్ కూడా ఉండాలి ఆ టైటిల్ స్టార్టింగ్లో. దాని తర్వాత ఏంటంటే అది క్లిక్ ఇచ్చేటట్టు ఉండాలి. జనాలు గూగుల్లో టైప్ చేసి వెతుకుతారు కదా, చాలా వస్తాయి. ఒకటేసారి 2, 3, 4 చూడగలుగుతాడు. దేనిపైన క్లిక్ ఇవ్వాలంటే నీ టైటిల్ ఎంత బాగుంటే వాళ్ళంతా క్లిక్ ఇస్తారు. టైటిల్ బాగుండాలంటే ఏంటి అంటే వాళ్ళు క్లిక్ ఇచ్చేటట్టుగా రాయగలగాలి. అంటే బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి కానీ కావచ్చు, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్నాయని కావచ్చు, ఎనీథింగ్ అది రాయగలిగితే బాగుంటుంది. అది మీరు కంటెంట్ రైటింగ్లో మీరు వెళ్ళే కొద్ది నేర్చుకుంటారులేండి. ఇప్పుడు టైటిల్ అయిపోయింది కదా, దాని తర్వాత ఏంటి డిస్క్రిప్షన్ అంటే మెటా డిస్క్రిప్షన్ ఎంత ఉంటుంది? 160 క్యారెక్టర్స్ ఉంటుంది. 160 క్యారెక్టర్స్ అంటే మళ్ళీ ఎగ్జాక్ట్ 160 క్యారెక్టర్స్ అన్నట్టు కాదు. ఇక్కడ మీరు చూడొచ్చు 920 పిక్సెల్స్ ఉంది. ఇది మీకు అర్థమైపోయింది లాజిక్ ఇదంతా. సో అలా ఉండేటట్టు చూసుకోండి. మెటా డిస్క్రిప్షన్లో కూడా మన ఫోకస్ కీవర్డ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకా యూఆర్ఎల్ లింక్ అని చెప్పాను కదా, యూఆర్ఎల్లో కూడా మన మెయిన్ ఫోకస్ కీవర్డ్ ఉండేటట్టు చూసుకోవాలి. యూఆర్ఎల్ లెంత్ ఎక్కువ ఉండొద్దు, లెంత్ చాలా తక్కువ ఉండొద్దు అనమాట. ఎంత అవసరమో అంత పెట్టుకోవాలి. నేను నా ఎస్ఈఓకి ఏం పెట్టుకుంటా అంటే నా మెయిన్ కీవర్డ్ వచ్చేటట్టు పెట్టుకుంటాను అనమాట. మనం ఇప్పుడు దీనికి ఏ కీవర్డ్? బేబీ ఫోటోగ్రఫీ ఇన్ హైదరాబాద్ కాబట్టి నా యూఆర్ఎల్ ఏముంది? జస్ట్ బేబీ ఫోటోగ్రఫీ ఇన్ హైదరాబాదే ఉంది. దాని తర్వాత న్యూ బార్న్ క్యాప్చర్ మూమెంట్స్ అంతా ఎక్స్ట్రా. అది నా యూఆర్ఎల్ లేదు, బేబీ ఫోటోగ్రఫీ ఇన్ హైదరాబాద్ అని పెట్టుకున్నాను. యూఆర్ఎల్లో కొంతమంది మిస్టేక్ ఏం చేస్తారంటే నంబర్స్ పెడతారు. నంబర్స్ పెట్టకండి మీరు. నంబర్స్ పెట్టొద్దు. నంబర్స్ ఏ సంవత్సరం? కొంతమంది ఏం పెడతారు? బెస్ట్ ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్ 2024 అని పెడతారు. వచ్చే సంవత్సరం 2025 వస్తుంది. అప్పుడు మళ్ళీ పోయి చేంజ్ చేస్తారా? చేంజ్ చేయడం అంతా అప్పుడు అట్లా కనుక చేంజ్ చేస్తారనుకోండి, ఈ పాత లింక్ మీరు ఎక్కడెక్కడో షేర్ చేసి ఉంటారు, వాళ్ళందరికీ డిస్టర్బ్ అవుతారు అనమాట. మళ్ళీ ఆ లింక్ పైన క్లిక్ చేస్తారు, ఆ పేజ్ కనబడదు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో అందుకు నంబర్లు ఇవ్వకండి. బెటర్ మీరు ఇవ్వాలనుకుంటే యూఆర్ఎల్ ఇవ్వకండి, కానీ టైటిల్ ఇవ్వండి. టైటిల్లో మీరు ఈజీగా మార్చుకోగలుగుతారు, ఇబ్బంది ఉండదు. సో అట్లా యూఆర్ఎల్లో మాత్రం ఇవ్వకండి. టైటిల్ ఇచ్చుకోండి, తర్వాత మీరు చేంజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. ఓకే, రైట్. మనం త్రీ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ అయిపోయినాయి. ఒకసారి చూద్దాం. ఇక్కడ ర్యాంక్ మ్యాథ్ కూడా మనకు అవే ఉంటాయి. ఇక్కడ హరే యు ఆర్ యూజింగ్ ఫోకస్ కీవర్డ్ ఇన్ ద ఎస్ఈఓ టైటిల్ మనం ఫోకస్ కీవర్డ్ వాడుతున్నాం అంటుంది. ఫోకస్ కీవర్డ్ నాట్ ఫౌండ్ ఇన్ యువర్ ఎస్ఈఓ మెటా డిస్క్రిప్షన్. బేబీ ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్ మెటా డిస్క్రిప్షన్లో లేదా? చూద్దాం ఒకసారి. బేబీ ఫోటోగ్రఫీ అని ఉంది, అందుకు ఇవ్వట్లేదు. బేబీ ఫోటోగ్రాఫర్ అని టైప్ చేసిన, బేబీ ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేసిన. ఓకే, మనకి ఇక్కడ ఫోకస్ కీవర్డ్ ఫౌండ్ ఇన్ ద మెటా డిస్క్రిప్షన్లో కూడా ఉందని చెప్తుంది. ఓకే, రైట్. ఒక నిమిషం ఇది హైడ్ చేద్దాం కామెంట్ని. బేబీ ఫోటోగ్రాఫర్ ఇన్ మెటా డిస్క్రిప్షన్లో ఉన్నది. మన ఫోకస్ కీవర్డ్ యూఆర్ఎల్లో కూడా ఉంది కదా. ఇది బేసిక్ ఎస్ఈఓలో బేసిక్ పాయింట్ అనమాట. దాని తర్వాత ఏముంది? ఫోకస్ కీవర్డ్ డజంట్ అపియర్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ కాంటెంట్. స్టార్టింగ్లో మన ఎస్ఈఓ కంటెంట్లో లేదని చెప్తుంది అనమాట. ఎక్కడ ఉండాలి అది? ఇక్కడ కంటెంట్లో అనమాట. నేను ఇక్కడ రాస్తున్నా చూడండి. వి ప్రొవైడ్ బెస్ట్ బేబీ ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేసిన. వీ హ్యావ్ ద పెడతా, ఎందుకంటే సర్వీసెస్ వీ హ్యావ్ ద బెస్ట్ ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేస్తున్నాను. సో అర్థమవుతుందా? అంటే నా కంటెంట్ రాస్తున్న ఫ్లోలోనే స్టార్టింగ్లోనే ఆ కీవర్డ్ వచ్చినట్టు పెట్టుకున్నాను నేను. బేబీ ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్ ఇది నా ఫోకస్ కీవర్డ్. సో ఇప్పుడు ఒకసారి వచ్చి చూద్దాం అది ర్యాంకింగ్ ఫ్యాక్టర్లో. ఎస్, చూడండి. ఫోకస్ కీవర్డ్ అపియర్స్ ఇన్ ద ఫస్ట్ 10% ఆఫ్ యువర్ కంటెంట్ అంటున్నారు. ఫస్ట్ 10% అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీకు ఎన్ని వర్డ్స్ ఉన్నాయో ఇక్కడ ఉంటుంది వర్డ్ కౌంట్ ఎంత ఉంది? ఇక్కడ 644 ఉంది. 600 అనుకుందాం. ఇక్కడ వర్డ్ కౌంట్లో ఇక్కడ చూస్తున్నా, మీకు కనబడుతుందా? ఇక్కడ వర్డ్ కౌంట్లో ఇక్కడ ఉంది 643 ఉంది. సో అయితే 643లో ఫస్ట్ 10% అంటే ఎంత? 64 వర్డ్స్లో 64 వర్డ్స్ ఫస్ట్ 64 వర్డ్స్ ఫస్ట్ 10% అవుతుంది. ఆ ఫస్ట్ 10% లోపల మన ఫోకస్ కీవర్డ్ ఉండాలని చెప్తుంది. అది నేను ఆల్రెడీ స్టార్టింగ్లో పెట్టాను కాబట్టి అది ఉంది. దాని తర్వాత ఏంది? ఫస్ట్ 10%లో ఉంది అంటే ఓవరాల్ 100%లో కూడా ఉన్నట్టే కదా, సింపుల్ లాజిక్. దాని తర్వాత ఉన్న పాయింట్ అదే అనమాట. ఫోకస్ కీవర్డ్ ఫౌండ్ ఇన్ ద కంటెంట్ అంటున్నారు. దాని తర్వాత పాయింట్ ఏంటి? కంటెంట్ వీళ్ళు ఏం చేస్తారంటే ర్యాంక్ మ్యాథ్ మినిమం 600 వర్డ్స్ ఉండాలని చెప్తుంది. ఆ మినిమం 600 వర్డ్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఆల్రెడీ మీరు చూడొచ్చు, గ్రీన్ టిక్ కాకపోయినా రైట్ టిక్ అయితే ఉంది. బేసిక్ ఎస్ఈఓకి సంబంధించిన ఆల్ గుడ్ అని వచ్చేసింది అనమాట. ఇది ఆన్ పేజ్ ఎస్ఈఓకి సంబంధించిన బేసిక్ థింగ్స్ అనమాట. దాని తర్వాత ఆన్ పేజ్ ఎస్ఈఓనే ఇంకా కొన్ని అడిషనల్ ఉన్నాయి కదా, వాటి గురించి కూడా చూడడానికి ట్రై చేద్దాం. నేర్చుకుంటున్నారా మీరు? నేర్చుకుంటున్నారా చెప్పాలి, కామెంట్ చేయొచ్చు మీరు.
నేర్చుకుంటున్నారా? యెస్. నంబర్ 1 బెస్ట్ బేబీ ఫోటోగ్రాఫర్ అని కూడా రాయొచ్చు. ఏం కాదు టైటిల్‌లో. ఆర్ యూ లెర్నింగ్? ఉన్నారా? ఏమో నేను చెప్పుకుంటూ వెళ్తుంటే మీరు మళ్ళీ ఏమైనా ఇంటరప్షన్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటదిగా అందుకోసమని ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకుంటున్నా అంతే. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. నోట్స్ రాసుకుంటున్నారా? మీ నోట్స్ రాసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా చాలా మంచోళ్ళు. ఆ నోట్స్ కూడా నాకు సెషన్ అయిపోయాక ఫోటో తీసి పంపండి. నా వాట్సాప్ నంబర్ ఇచ్చాను కదా! ఆ నంబర్‌కి మీరు పంపడానికి ట్రై చేయండి. నేను నా నేమ్‌లోనే నా నంబర్ ఇస్తా ఉండండి. మీకు ఇబ్బంది కాదు. మళ్ళా ఊకుకే. హ్మ్. ఇది బెటర్ కదా! ఓకే. నా వాట్సాప్ నంబర్ ఉంది. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. చాలా మంది నేర్చుకుంటున్నట్టున్నారు. సూపర్. 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 అవును. నాతో పాటు మీరు వెయిట్ చేస్తారా ఇంకో 1 ½ అవర్? కంటెంట్ అంతా ఇస్తున్నా నేను. నేనైతే. నిద్ర రావట్లేదా మీకు? నేను కంటిన్యూగా 5 గంటల సెషన్స్‌లో కూడా చాలా సార్లు తీసుకున్నా. కంటిన్యూగా 5 గంటలు వితౌట్ బ్రేక్. నేను చాలా సార్లు తీసుకున్నా. జస్ట్ అడుగుతున్నా నేను. ఆన్ పే చేసి చెప్పిన తర్వాత నేను 5 మినిట్స్ బ్రేక్ ఇస్తా కావాలంటే. సో, ఆ బ్రేక్‌ల ఎవరైనా బ్రేక్ తీసుకోకుండా ఎవరైనా క్వెషన్‌లు అడిగితే నేను అప్పుడు ఆన్సర్ ఇస్తాగా. ఉంది సార్ నా దగ్గర మీ నంబర్ అంటావు. ఓకే. 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 రైట్. ఓకే. కంటిన్యూ చేద్దాం. ఆన్ పే చేసేకి సంబంధించిన ఇంకా మిగతా ఫ్యాక్టర్స్ చూద్దాం. యూఆర్ఎల్ అయిపోయింది కదా! దాని తర్వాత కీవర్డ్ డెన్సిటీ. కీవర్డ్ డెన్సిటీ అంటే ఏంటంటే ఓవరాల్ కంటెంట్‌లో కీవర్డ్ ఎన్ని సార్లు ఉందనేది అన్నమాట. ఆహ్, కొన్ని సార్లు ఉంటే సరిపోతుంది. మొత్తం ఎన్ని సార్లు ఉండాలనే దానికి దీనికి ఒక సెపరేట్ లెక్కనే ఉంది. దానంతా మీరు మర్చిపోండి. అంత అవసరం లేదనుకోండి. అడిషనల్ ఎస్‌సిఓలో మీకు ఇది చెప్తది ఈడ. కీవర్డ్ డెన్సిటీకి సంబంధించి ఒక పాయింట్ ఉంది. మూడో పాయింట్. ఈ మూడో పాయింట్‌లో కీవర్డ్ ఒకటే సారి వచ్చిందని చెప్తుంది. కీవర్డ్ డెన్సిటీ 0.15 విచ్ ఈస్ లో అంటుంది. మీరు అక్కడక్కడ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇది గ్రీన్ టిక్ వచ్చేదాకా ఇయ్యండి అంతే. నేనేం చేస్తానో చూడండి ఇప్పుడు బేబీ ఫోటోగ్రఫీ ఇన్ హైదరాబాద్ ఉందా? నేను అక్కడక్కడ ఇస్తున్నా నేను. అవర్ సర్వీసెస్ ఫర్ ఏదేదో ఇట్లా పెడుతున్నా. బట్ ఇట్లా పెట్టొద్దు. అది కాంటెక్చువల్ పరంగా మీరు రావాల్సి ఉంటుంది. బేబీ ఫోటోగ్రఫీ ఇన్ హైదరాబాద్ అని అక్కడక్కడ రాస్తున్నా నేను. హ్మ్. హ్మ్. రాస్తున్నా. ఓకే. జస్ట్ ఎందుకు రాస్తున్నానంటే జస్ట్ పెట్టనీకే. బట్ ఇట్లా రాయొద్దు యాక్చువల్‌గా అయితే అని చెప్తున్నా కదా! ఓకే. ఇప్పుడు చూడండి కీవర్డ్ డెన్సిటీ 0.90 6 టైమ్స్ ఉందని చెప్తుంది. అది గ్రీన్ టిక్ అయిందంటే మీరు ఆపొచ్చు అక్కడ దాని తర్వాత చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి ఫోకస్ కీవర్డ్ ఫౌండ్ ఇన్ ద సబ్ హెడ్డింగ్స్ అని అంటున్నారు. సబ్ హెడ్డింగ్స్ అంటే సైడ్ హెడ్డింగ్స్ అన్నమాట. సైడ్ హెడ్డింగ్స్ అంటే ఏంటి? ఇది ఉంది కదా! ఇది హెచ్1లో ఉంది. సైడ్ హెడ్డింగ్స్ ఎప్పుడు హెచ్2లో ఉండాలి. అది టాప్‌లో హెచ్1 ఉంది కాబట్టి ఇవి ఎట్లా ఉండాలి? హైరార్కీ ప్రకారం ఇవన్నీ హెచ్2లో ఉండాలి. ఓకేనా? రైట్. ఇది చూడండి ఫ్యాక్టర్స్ టు కన్సిడర్ అని ఉందా? ఇది హెచ్2లో ఉండాలి యాక్చువల్‌గా. ఒక్క నిమిషం. ఇది నేను సెలెక్ట్ చేసి ఈ పారాగ్రాఫ్ అని ఉంది కదా! ఇక్కడికెళ్తే హెడ్డింగ్ 2 అని ఉంటుందన్నమాట. ఇది హెడ్డింగ్ 2 చేయాలి. హెడ్డింగ్ 2 చేసి హెడ్డింగ్ 2లో కూడా నీ ఫోకస్ కీవర్డ్ ఇయ్యాలంటుంది. సబ్ హెడ్డింగ్‌లో కూడా నీ కీవర్డ్ ఉండాలని చెప్తుంది. మేబీ అదర్ అక్కడ వేరే దగ్గర అది సబ్ హెడ్డింగ్‌లో వచ్చినట్టుంది. అది కానీ ఇలా మనం హెచ్2 చేసుకోవాలి. ఒక హైరార్కీ ప్రకారం ఉండాలి అది. అడ్డదిడ్డంగా మీరు ఎక్కడ పడితే అక్కడ చేయనీకి ఉండదన్నమాట. ఒకటి మెయిన్ టైటిల్ ఉంది కదా! అది హెచ్1లో ఉండాలి. అది హెచ్1లోనే ఉంటది. మీరేం చేయాల్సిన అవసరం లేదు. లోపల ఉన్న ప్రతి సైడ్ హెడ్డింగ్ హెచ్2లోనే ఉండాలి. ఒక సైడ్ హెడ్డింగ్‌ని దానికి కూడా మళ్ళా సబ్ హెడ్డింగ్స్ వచ్చాయనుకోండి. అప్పుడు అవి హెచ్3లో వెళ్ళాలి. ఇప్పుడు హెచ్3కి కూడా సైడ్ హెడ్డింగ్స్ వస్తే ఏం రావాలి? అవి హెచ్4లోకి రావాలన్నమాట. అట్లా మీకు హెచ్5 దాకా ఉంటదనుకుంటా. హెచ్5, హెచ్6 దాకా ఉంటది. అది అంత నీడ్ వస్తే తప్ప, అంత డీప్ వెళ్తే తప్ప మీరు పెట్టుకోకండి. బేసిక్‌గా మనం హెచ్2, హెచ్3లోనే అయిపోతుంటాయి మాక్సిమం. అలా చేసుకోండి. ఓకే. రైట్. సో, ఫోకస్ కీవర్డ్ ఫౌండ్ ఇన్ ద సబ్ హెడ్డింగ్. సబ్ హెడ్డింగ్‌లో మనం యాడ్ చేసినాం. దాని తర్వాత ఏంటి? యాడ్ ఎన్ ఇమేజ్ విత్ యువర్ ఫోకస్ కీవర్డ్ యాస్ ఎన్ ఆల్ట్ టెక్స్ట్. అంటే ఏంటంటే ఒక ఇమేజ్ యాడ్ చేయమంటుందన్నమాట. ఫోకస్ కీవర్డ్ ఆల్టర్‌నేటివ్ టెక్స్ట్‌గా యాడ్ చేయమంటుంది. ఒకసారి మనం బేబీ ఫోటోగ్రఫీది ఏదైనా ఇమేజ్ డౌన్‌లోడ్ చేద్దాం. మీకు పిక్సెల్స్‌లోకి వెళ్దాం. ఇక్కడ నేను బేబీ ఫోటోగ్రఫీ అని టైప్ చేస్తున్నాను. బేబీ ఫోటోగ్రఫీ అని టైప్ చేస్తున్నా. బేబీ ఫోటోగ్రఫీ అని టైప్ చేస్తున్నాను నేను. గూగుల్‌లో కాదు, ఇది పిక్సెల్స్‌లో. ఈ బేబీ బాగున్నాడు కదా! ఈ బేబీ డౌన్‌లోడ్ చేసేద్దాం మనం. చిన్న సైజ్‌లోనే డౌన్‌లోడ్ చేస్తున్నాం. మనకి ఇప్పుడు ఎస్సీఓకి కాబట్టి చిన్న సైజ్‌లోనే డౌన్‌లోడ్ చేస్తున్నాను నేను. డౌన్‌లోడ్ చేద్దాం. ఎస్సీఓకి ఎంత సైజ్ ఉండాలి తెలుసా ఇమేజ్? చాలా తక్కువ సైజ్‌లో ఉండాలి. ఇది ఆల్రెడీ 17 కేబీలో నుండి
రికమెండెడ్ అయితే 200 కేబీ లోపు ఉండాలి. ఇది ఆల్రెడీ 200 కేబీ కూడా లేదు. 20 కేబీ కూడా లేదు కాబట్టి అది బెస్ట్. ఇప్పుడు నేను దీని దగ్గరికి వెళ్తున్నా నేను. ఇక్కడ నేను ఏమని రాయాలంటే బేబీ ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్ అని రాయండి. బేబీ ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్ అని రాయండి. రీనేమ్ చేయండి మన కీవర్డ్తో. దీన్ని రైట్ క్లిక్ ఇవ్వండి, ప్రాపర్టీస్కి వెళ్ళండి, డీటెయిల్స్లోకి వెళ్ళండి. ఈ టైటిల్ కూడా అదే ఇవ్వండి, సబ్ టైటిల్ సబ్జెక్ట్ కూడా అదే ఇవ్వండి, ట్యాగ్స్ కూడా అదే ఇవ్వండి, ఇంకా ట్యాగ్స్ ఎక్స్ట్రా కూడా ఇవ్వచ్చు. ఓకే చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ వస్తున్నా, నేను ఆ ఇమేజ్ని నేను ఇక్కడ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎక్కడైనా ఆ ఇమేజ్ని యాడ్ చేసేటప్పుడు అప్లోడ్ ఫైల్స్లోకి వెళ్తున్నా, అప్లోడ్ చేస్తున్నా. అప్లోడ్ చేసేటప్పుడు మీకు ఇక్కడ ఆల్ట్ టెక్స్ట్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారా, ఆల్ట్ టెక్స్ట్ అనేది ఉంది. ఈ డబ్బా ఆల్ట్ టెక్స్ట్ అంటే ఆల్టర్నేటివ్ టెక్స్ట్. ఈ ఆల్టర్నేటివ్ టెక్స్ట్లో మన కీవర్డ్ పెట్టాలన్నమాట. ఏంది? బేబీ ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్ అనమాట. ఇది ఎందుకు పెట్టాలంటే అట్లీస్ట్ ఒక ఇమేజ్, గూగుల్ ఇమేజ్ని రీడ్ చేయలేదు. ఇమేజ్కి ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఏదైతే ఉందో అది చూసి డిసైడ్ చేసుకుంటుంది అనమాట గూగుల్కి. కాబట్టి మీరు అక్కడ కీవర్డ్ పెట్టడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో ఇంకా రాయొచ్చు మీరు. ఇంకా వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ బేబీ ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్ అని ఏదైనా ఇక్కడ డిస్క్రిప్షన్ రాయొచ్చు. ఇక్కడ మీరు ఇన్సర్ట్ చేయండి. నేను ఒక ఇమేజ్ ఇన్సర్ట్ చేశాను ఇప్పుడు, బేబీ ఫోటోగ్రఫీ. చూడండి, ఇన్సర్ట్ అయింది కదా. నేను దీని సైజ్ కూడా పెంచుతున్నా, ఇంకా బాగుంటుంది మనకు కంటెంట్ పరంగా చూడాలనుకున్నా. ఇది పెద్ద ఉంది. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫోకస్ కీవర్డ్ ఫౌండ్ ఇన్ ఇమేజ్ ఆల్ట్ అట్రిబ్యూట్స్ అని వచ్చింది. ఇది గ్రీన్ టిక్ అయిపోయింది. ఒక్కొక్కటి చదువుకుంటూ దాన్ని మనం గ్రీన్ టిక్ చేసుకుంటూ పోతే అదే ఆన్ పేజ్ ఎస్ఈఓ అయిపోతుంది. అది చాలా ఈజీ. అదే మనల్ని గైడ్ చేస్తుంటుంది ర్యాంక్ మ్యాథ్ ఎస్ఈఓ ప్లగిన్. దాని తర్వాత కీవర్డ్ డెన్సిటీ మనం ఆల్రెడీ కొంచెం పెంచుకున్నాం, 8 టైమ్స్ ఉంది, అది గ్రీన్ టిక్ అయిపోయింది. యూఆర్ఎల్ ఈస్ 59 క్యారెక్టర్స్ లాంగ్, కుడోస్ అంటున్నారు. యూఆర్ఎల్ విషయానికి వచ్చేసరికి కొన్ని పాయింట్స్ ఏంటంటే, రీసెర్చ్ ఏం చెప్తుందంటే, ఎస్ఈఓ టూల్స్ రీసెర్చ్ చేసినది చెప్తున్నా నేను. షార్ట్ యూఆర్ఎల్స్ పర్ఫార్మ్ బెటర్ అని చెప్తున్నారు. కాబట్టి షార్ట్గా పెట్టుకోండి. షార్ట్ అంటే మరీ షార్ట్గా పెట్టుకోవద్దు, మన కీవర్డ్ వచ్చేటట్టు పెట్టుకోండి. ఎంత అవసరమో అంత. మరీ షార్ట్ చేయొద్దు, మరీ లాంగ్ చేయొద్దు. నేనైతే ఫోకస్ కీవర్డ్ వచ్చే అంత మాత్రమే పెట్టుకుంటా యూఆర్ఎల్లో. మీరు కూడా అట్లనే ఫాలో అయితే బెటరు. సో అప్పుడు ఇది తక్కువ క్యారెక్టర్స్లో కూడా ఉంటుంది, గ్రీన్ టిక్ కూడా వస్తుంది. అది దాని తర్వాత ఏంటి, మన స్కోర్ పెరుగుతుంది చూడండి, 74 అయింది. ఓకే, చూద్దాం. దాని తర్వాత ఏంటంటే లింక్ అవుట్ టు ఎక్స్టర్నల్ రిసోర్సెస్. అంటే ఎక్స్టర్నల్ రిసోర్సెస్కి లింక్ అవుట్ చేయమంటుంది. ఎందుకంటే మనం చెప్తున్న పాయింట్కి ఇంకా వ్యాలిడేషన్ ఎక్స్టర్నల్ సైట్స్ నుంచి కూడా ఉంటే బాగుంటుంది అనమాట. గూగుల్ చెక్ చేస్తుంది అది. కొంతమంది ఏమంటారంటే 5 ఎక్స్టర్నల్ లింక్స్ కంటే ఎక్కువ ఇవ్వద్దని చెప్తారు. నేనైతే ఒకటే ఇస్తుంటా కూడా ఒక్కోసారి. నేను బేబీ ఫోటోగ్రాఫర్ అని నేను టైప్ చేస్తున్నా గూగుల్లో. మీరు ఏదైనా లింక్ తీసుకోండి, ఏదన్నా వికీపీడియా అని కానీ, వికీపీడియా నుంచి కానీ, వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి తీసుకున్నా సరే ఏం కాదు. ఓకే, ఫోటోషూట్ అని తీసుకున్నా సరే, ఏదో ఎనీథింగ్. మన కాంపిటీటర్స్కి లింక్ ఇచ్చారు, మళ్ళీ మళ్ళీ వాళ్ళు అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి జస్ట్ ఫోటోషూట్ అని ఉండే ఛాన్స్ ఉంటుంది. ఫోటోషూట్ అని ఉందా, ఈ ఫోటోషూట్ అనే దాన్ని సెలెక్ట్ చేసి మనం లింక్ ఇచ్చేద్దాం. ఇన్సర్ట్ లింక్లోకి వెళ్ళి వికీపీడియా లింక్ ఇవ్వండి, అప్లై అని కొట్టండి, అయిపోయింది. ఇట్లనే లింక్ ఇస్తాం అనమాట. ఏ టెక్స్ట్ని అయితే మీరు సెలెక్ట్ చేసి లింక్ ఇస్తున్నారో ఆ టెక్స్ట్ని యాంకర్ టెక్స్ట్ అని అంటారు. ఎస్ఈఓలో గుర్తుపెట్టుకోవాలి, యాంకర్ టెక్స్ట్ అని అంటారు. ఈ యాంకర్ టెక్స్టులు కూడా కీవర్డ్లు అయితే ఇంకా బెటర్ ఉంటుంది అనమాట. కీవర్డ్లు అయితే ఏంటి, ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్ అని ఉంటే మనం ఎక్స్టర్నల్ లింక్లో మన ఫోటోగ్రాఫర్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్కి కూడా లింక్ ఇవ్వచ్చు అలా. ఓకే, బేబీ ఫోటోగ్రాఫర్ ఇది ఉందా, దీన్ని మాత్రమే సెలెక్ట్ చేసి లింక్ చేసి మన ఫోటోగ్రాఫర్ యొక్క ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇవ్వచ్చు. అది ఎక్స్టర్నల్ లింక్ కూడా అయితే మనోడికి మళ్ళీ లింక్ కూడా అవుతుంది అనమాట, మన పర్సన్కే అవుతుంది. కాబట్టి అలా ఇచ్చుకున్నా కూడా తప్పులేదనమాట. ఎక్స్టర్నల్ రిసోర్స్ అంటారు. ఎక్స్టర్నల్ లింక్ ఒకటని ఇవ్వాలి. చూడండి, ఎక్స్టర్నల్ లింక్ అయిందా, గ్రేట్, యు ఆర్ లింకింగ్ టు ఎక్స్టర్నల్ రిసోర్సెస్ అని అయింది. దాని తర్వాత అట్లీస్ట్ 1 ఎక్స్టర్నల్ లింక్ విత్ డూ ఫాలో ఫౌండ్ ఇన్ యువర్ కాంటెంట్ అంటున్నారు. అంటే ఎక్స్టర్నల్ లింక్లో డూ ఫాలో లింక్స్, నో ఫాలో లింక్స్ అని ఉంటాయి. మీరు లింక్ ఇచ్చారంటే అది డూ ఫాలోనే లింక్ అవుతుంది. మీరేం దాని గురించి సపరేట్గా మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. దాని తర్వాత ఏముందంటే వీ కుడెంట్ ఫైండ్ ఎనీ ఇంటర్నల్ లింక్స్ ఇన్ యువర్ కాంటెంట్ అంటున్నారు. అంటే ఏంటంటే ఇంటర్నల్ లింక్ కూడా ఇంపార్టెంట్. ఎక్స్టర్నల్ లింక్ అంటే ఏంటి, వేరే ఇతర సైట్కు లింక్ ఇస్తే ఎక్స్టర్నల్ లింక్,
ఇంటర్నల్ లింక్ అంటే నా సైట్‌లో నా పేజ్ నుండి నా ఇంకొక పేజ్‌కి లింక్ ఇవ్వాలి అనమాట. సో, అదే ఇంటర్నల్ లింక్. ఇంటర్నల్ లింక్ ఎట్లా ఇస్తాం కాంటెక్స్ట్ పరంగా చూస్తే నేనైతే ఇక్కడ చూడండి. కాంటాక్ట్ అస్ ఫర్ బేబీ ఫోటోగ్రఫీ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అని నేను పెడుతున్నాను. నేను కీవర్డ్ పెడుతూ అంటే ఇట్లా రాస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా చూడండి ఇక్కడ. ఓకే. బేబీ ఫోటోగ్రఫీ ఒక నిమిషం. ఫోటోగ్రఫీ సర్వీస్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు నేను కాంటాక్ట్ వస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ లింక్లో వెళ్ళి మా కాంటాక్ట్ పేజ్ ఉంటుంది కదా వెబ్సైట్ది. ఒక నిమిషం. కాంటాక్ట్ పేజ్ ఉంది కదా, ఈ పేజ్కి నేను లింక్ ఇచ్చుకుంటున్నాను. అట్లా మీరు కూడా ఇవ్వచ్చు అని చెప్తున్నా. కాంటాక్ట్ ఉంది కదా, కాంటాక్ట్ లింక్కి వెళ్ళి నేను లింక్ ఇస్తున్నా. అంటే నీ సైట్లో నుంచే నీ ఇంకొక పేజ్కి నువ్వు ఈ లింక్ ఇవ్వాలి. మీరు అనొచ్చు, సార్ నాది ఏ పేజ్లో ఒకటే పేజ్ ఉంది అనుకుంటే ఏదో ఒక పేజ్ హోమ్ పేజ్ కానీ ఇవ్వండి. ఓకే రైట్. అలా నేను ఇంటర్నల్ లింక్ ఇచ్చిన. ఇంటర్నల్ లింక్ ఇచ్చిన తర్వాత ఏమైపోయింది చూడండి, చూస్తున్నారా? యు ఆర్ లింకింగ్ టు అదర్ రిసోర్సెస్ ఆన్ యువర్ వెబ్సైట్ విచ్ ఇస్ గ్రేటర్. అంటే మన సైట్ నుంచి మన సైట్కే ఇంకో దానికి ఇవ్వాలన్నమాట. దాని తర్వాత ఏముంది, యూ హ్యావెంట్ యూజ్డ్ దిస్ ఫోకస్ కీవర్డ్ బిఫోర్. అంటే ఒకటే ఫోకస్ కీవర్డ్ని మరలా వాడొద్దు. ఒక ఫోకస్ కీవర్డ్కి ఒక్క పేజే చేసుకోవాలి. అట్లా మనం అన్ పేజెస్ చేసుకోవాలన్నమాట. యూ హ్యావ్ టు యూజ్ దిస్ ఫోకస్ కీవర్డ్ బిఫోర్ అంటున్నారు. అయిపోయింది. ఇంకా దాని తర్వాత ఉన్న పాయింట్ని మీరు ఇగ్నోర్ చేసేయండి. దాన్ని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది దానికి సపరేట్ ఒక ప్లగిన్ తీసుకొచ్చింది, అది కూడా కొనమని చెప్తుంది. దాన్ని మీరు ఇగ్నోర్ చేసేయండి. దాని తర్వాత టైటిల్కి సంబంధించిన చూడండి. ఫోకస్ కీవర్డ్ యూజ్డ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఎస్ఈఓ టైటిల్. మన ఎస్ఈఓ టైటిల్లో ఫోకస్ కీవర్డ్ ఉందా? బోల్డ్ లెటర్స్లో ఉంది చూడండి, బ్లూ కలర్లో, బేబీ ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్. అదే బోల్డ్ లెటర్స్ అనమాట అది. దాని తర్వాత యువర్ టైటిల్ హ్యాజ్ ఎ పాజిటివ్ ఆర్ నెగిటివ్ సెంటిమెంట్. పాజిటివ్ సెంటిమెంట్ ఉందన్నమాట ఇందులో. ఏది బెస్ట్ అని ఉంది, అది పాజిటివ్ సెంటిమెంట్ అనమాట. సో కాబట్టి పాజిటివ్ సెంటిమెంట్ ఉంది, అదే అనమాట టైటిల్. దాని తర్వాత ఏంది, యువర్ టైటిల్ కంటెన్స్ వన్ పవర్ వర్డ్. పవర్ వర్డ్ అంటే ఏంది, అది బెస్ట్ కూడా బెస్టే పవర్ వర్డ్ అనమాట. అలా దాని తర్వాత యు ఆర్ యూజింగ్ ఏ నంబర్ ఇన్ యువర్ ఎస్ఈఓ టైటిల్. నంబర్ నేను వాడానా 2012 అన్న అని ఉంది చూడు, అది నంబర్ అనమాట. నంబర్ కూడా వాడితే ఏమవుతుందంటే ఎక్కువ శాతం క్లిక్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి అనమాట. అందుకని నేను నంబర్ వాడాను. సో అందుకు టైటిల్ అయిపోయింది. దాని తర్వాత కంటెంట్ రీడబిలిటీ. కంటెంట్ రీడబిలిటీ ఏంటి అంటే, నేను కిందికి వెళ్ళి వస్తాయి. ఇది యువర్ కంటెంట్ కంటెన్స్ ఇమేజెస్ ఆర్ వీడియోస్. ఇమేజ్ మనం ఒకటి ఎట్లాగో అప్లోడ్ చేస్తుంటాం కదా, ఆ ఇమేజ్ ఉంది కాబట్టి అది ఎట్లాగో గ్రీన్ టెక్ అవుతుంది. అది పెడితే ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఇస్తే. దాని తర్వాత యు ఆర్ యూజింగ్ షార్ట్ పారాగ్రాఫ్స్. షార్ట్ పారాగ్రాఫ్స్ వాడాలి వెబ్కి. ఒకవేళ లాంగ్ ఉందనుకోండి, లాంగ్ ఉంటే ఏం చేయాలి, పారాగ్రాఫ్ని ఏదైనా సెంటెన్స్ ఎండ్ అయితే అక్కడ మీరు కర్సర్ పెట్టి ఎంటర్ కొడితే చిన్న పారాగ్రాఫ్స్గా అయిపోతుంది. అట్లనే అండి, చిన్న చిన్న పారాగ్రాఫ్స్గానే ఉండేటట్టు చూసుకోండి. దాని తర్వాత మీరు సీమ్స్ టు బి యూజింగ్ ఏ టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ ప్లగిన్ అని ఉంది. ఈ టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ ప్లగిన్ కూడా మీరు వాడాలి. ఆ ప్లగిన్ ఎట్లా వాడాలి అంటే ఒకసారి చూపిస్తాను నేను మీకు. టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ ప్లగిన్ వర్డ్ ప్రెస్ ఉంటుంది. ఈజీ టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ ప్లగిన్ ఉంటాయి. ఇదే ఆ ప్లగిన్, దాని యొక్క ఐకాన్ మార్చారు, ఈజీ టేబుల్ ఆఫ్ కాంటెంట్ ఇది. ఒకవేళ మీరు ఈజీ టేబుల్ ఆఫ్ కాంటెంట్కి సంబంధించిన ఆ ప్లగిన్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఇదే గుర్తుపెట్టుకోండి. ఈ ఐకాన్ ఇట్లుంటుంది. ఇప్పుడు ఐకాన్ మార్చిర్రు, ఇగో ఇట్లా ఉందా, ఇప్పుడు నేను చూపిస్తున్న ఏదైతే ఉందో ఇట్లనే వస్తుంది. గూగుల్లో మీరు వర్డ్ ప్రెస్ ప్లగిన్స్లో సెర్చ్ చేస్తే దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఆ ప్లగిన్కు సంబంధించింది ఎట్లా చేయాలి అని నేను నేను ఒక ఆల్రెడీ నా ఛానల్కి వచ్చి మీరు సెర్చ్ చేయండి, ఈజీ టేబుల్ అని సెర్చ్ చేస్తే హౌ టు ఆటో ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ అని ఒక బ్లాగ్ పోస్ట్లోకి ఎట్లా చేయాలని నేను ఒక ఆల్రెడీ వీడియో చేశాను, 10 నిమిషాల వీడియో చేశాను. ఆ వీడియో చూసారంటే మీకు మీ అంతకు మీరు చేసుకోగలుగుతారు. అర్థమైందా? ఇది ఒక ఎక్స్ట్రా లింక్ లాగా అనుకోవచ్చు మీరు. ఇట్లా నేను చాలా చేశాను, నేను వీడియోస్ మీరు చూడగలిగితే మీకు హెల్ప్ అవుతుంది. ఇది ఆన్ పేజ్ ఎస్సీఓ. ఇంతకు మించి అక్కడ ఏముండదు. కీవర్డ్ డెన్సిటీ గురించి అక్కడ కవర్ అయిపోయింది. ఇమేజ్ ఆల్ టెక్స్ట్ నేను ఆల్రెడీ చెప్పాను, అక్కడనే చూస్తూ కంటెంట్ లెంత్ ఎంత ఉండాలంటే మినిమం 600+ ఉండేటట్టు చూసుకోండి. ఇంటర్నల్ లింక్స్ ఇవ్వాలని చెప్పాలి. సోషల్ షేరింగ్ ఐకాన్స్ అంటే సోషల్ షేరింగ్ ప్లగిన్స్ ఇవ్వడానికి ప్లగిన్ ఉంటుంది, ప్లగిన్ ఇస్తే అయిపోతుంది, మీకు ఇబ్బంది ఉండదు. మల్టీమీడియా అంటే ఇమేజ్ ఆర్ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. అవుట్ బౌండ్ లింక్స్ అంటే ఎక్స్టర్నల్ లింక్ ఇవ్వడమే అనమాట. H2 H3 అవసరం అయితే వాడండి అని చెప్పాను ఆల్రెడీ. పేజ్ స్పీడ్ అవసరం లేదనుకోండి, మీరు అవసరం లేదు. ఆన్ పేజ్ ఎస్సీఓ ఎట్లా పర్ఫామ్ చేయాలి అంటే మీకు ఆల్రెడీ నేను చేస్తూనే చూపించాను కాబట్టి ఇది అయిపోయింది. ఆన్ పేజ్ ఎస్సీఓ అర్థమైందా? ఆన్ పేజ్ ఎస్సీఓ అర్థమైందా? ఓకే, కొంచెం చిన్న బ్రేక్ తీసుకుందాం. ఒక్కొక్క టాపిక్.
ఇప్పటి వరకు ఎస్సీఓలో నేను ఏమైతే చెప్పానో సర్చ్ ఇంజిన్ గురించి కానీ, కీవర్డ్ రీసెర్చ్ గురించి కానీ, ఎస్సీఓ కాంటెంట్ అవుట్‌లైన్ గురించి కానీ, ఆన్ పేజ్ ఎస్సీఓ గురించి కానీ ఏవైతే చెప్పానో, ఇందులో నుంచి ఏమైనా క్వెషన్స్ ఉన్నట్లయితే డౌట్లు ఉన్న వాళ్ళు అడగండి. నేను వాటిని క్లియర్ చేస్తా. షార్ట్ బ్రేక్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. నేను మరలా 5 మినిట్స్ తర్వాత నేను ఆఫ్ పేజ్ ఎస్సీఓ గురించి స్టార్ట్ చేస్తా. ఆఫ్ పేజ్ ఎస్సీఓ గురించి చెప్తా. ఓకే. నలభై 45 మంది ఉన్నారు స్టిల్. గుడ్. ఎక్స్టర్నల్ లింక్ పేజ్ మాత్రమే ఇవ్వాలా లేదా ఇంకో ఆర్టికల్ లింక్ ఇవ్వచ్చా? ఎక్స్టర్నల్ లింక్ పేజా? నాకు క్లారిటీగా లేదండి మీ క్వశ్చన్. ఒకసారి మళ్ళీ అడగరా? సి, మనము ఎక్స్టర్నల్ లింక్ అన్నప్పుడు వేరే సైట్కి మనం లింక్ ఇవ్వాలి మన దగ్గర నుంచి. ఎక్స్టర్నల్ లింక్ అన్నప్పుడు ఇంటర్నల్ లింక్ అంటే మన సైట్లోనే ఇంకొక పేజ్కి మనం లింక్ ఇచ్చుకోవాలి. అది సార్ సింగిల్ పేజ్ స్టాటిక్ వెబ్సైట్కి ఎస్సీఓ ఎలా చేయాలి సార్? చేయొచ్చు. సేమ్ చేయొచ్చు. అప్పుడు ఏం చేయాలి? మన పేజ్లోనే ఇంకా అదే పేజ్ నుంచి అదే పేజ్కి లింక్ ఇచ్చుకోవాలి. ఏం కాదు ఇంకా. ఓకే, చేయొచ్చు. అట్లా చేయొచ్చు. సింగిల్ పేజ్కి చేయొచ్చు. ప్రదీప్ కుమార్ వాళ్ళు చేస్తారంటారు. వీడియో ఇన్సర్ట్ చేయటం కూడా చెప్పండి సార్. వీడియో కూడా ఆల్ట్ టెక్స్ట్ ఇవ్వాలా? వీడియో ఇన్సర్ట్ చెప్తా, నేను చూపిస్తా. కానీ వీడియోకి ఆల్ట్ టెక్స్ట్ ఏమి ఉండదు మేడం, ఇమేజ్కి ఉంటుంది. వీడియో ఇన్సర్ట్ అదంతా వర్డ్‌ప్రెస్ వెబ్సైట్ డిజైనింగ్ ఏముండదు మేడం. యూఆర్ఎల్ యూట్యూబ్ వీడియో లింక్ ఉంటుందిగా, అది తీసుకొని డైరెక్ట్ మీరు అక్కడ వర్డ్‌ప్రెస్‌లో కాపీ పేస్ట్ చేయండి. ఆడ మీకు వీడియో వస్తుంది. పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఓకేనా? రైట్, మీరు చేయొచ్చు. కాంటాక్ట్ పేజ్ కాకుండా ఆర్టికల్ లింక్స్ ఇవ్వాలా అని మీరు ఏదైనా ఇవ్వచ్చు. అక్కడ నేను ఎగ్జాంపుల్గా ఒక పేజీకి నేను చూపించిన, అంతేగాని మీరు అదే ఇవ్వాలని కాదు. మీరు దేనికైనా ఇవ్వచ్చు. విల్ చాట్ జీపీటీ గివ్ గుడ్ కీవర్డ్? నో 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 చాట్ జీపీటీకి అంత తెలియదు అట్లా. సార్ ఏఐ కంటెంట్తో ఎస్సీఓ అవ్వకపోతే మరి బయట మార్కెట్లో ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ అని అంటున్నారు, ఎందుకు సార్? అదంతా సోది గాయస్. మీ ఎత్తు మీద టోపీ పెట్టడం అంతే. ఏం లేదాడ. ఏఐతో పెద్ద అయ్యేది ఏం లేదాడ. కొంతవరకు హెల్ప్ అవుతుంది అంతే గైస్, అంతే. అది దాంతో ఏదో జరిగిపోతుంది అనుకుంటే కష్టం మీరు అనుకుంటే. ఓకే, కాంటెంట్ క్రియేషన్లో అది చాలా హెల్ప్ అవుతుంది కొంతవరకు. కానీ ఈ ఏఐ ఏదైనా వచ్చింది అంటే కొంత ఈజీగా అవుతుంది అనమాట టెక్నాలజీ వచ్చినప్పుడు. ఏఐ కూడా అటువంటి టెక్నాలజీ అంతే తప్ప డిజిటల్ మార్కెటర్ని రీప్లేస్ చేసేంత అయితే కాదు. అది గుర్తుపెట్టుకోండి. కీవర్డ్స్ స్ట్రాంగ్ వీక్ తీసుకోవాలి. ఎస్, 2 రకంగా తీసుకోవచ్చు. మీరు ఏమైనా తీసుకోవచ్చు. అంటే సార్ ఎస్సీఓ ఎందుకని అన్ని డేస్ చేస్తారు ఒక పేజెస్ ఉన్న సైట్కి? ఓకే, ఒక్క పేజ్ ఉన్నా సరే అన్ని డేస్ చేయడం అంటే చేసిన వెంటనే మనకు రిజల్ట్ రాదనమాట. అది ఇండెక్స్ అవ్వాలి, అదంతా మనం లింక్ బిల్డింగ్ చేస్తుండాలి. ఇదంతా కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. సో కాబట్టి టైం పడుతుంది. ఆన్ పేజ్ ఎస్సీఓ ఒకసారిలో అయిపోతుంది. నువ్వు ఒక్క కీవర్డ్కి చేస్తున్నావు కాబట్టి వెంటనే అయిపోతుంది. కానీ రియల్గా మీరు రియల్ టైంలో చేసేటప్పుడు గంటలు పడుతుంది ఒక్కొక్క పేజ్ చేయడానికి. మీకు ఒక్క పేజ్కి అట్లా ఉంటే ఒక క్లయింట్ 100 కీవర్డ్లతో వస్తాడు. వాడికి ఎంత సేవ్ చేయాలి? నువ్వు చేయలేవు. నీ కింద ఒక టీం ఉండాలి. అట్లా ఉంటుంది అనమాట రియల్గా వర్క్ అంటే. మీకు పని అట్లనే ఉంది, కానీ అదే పని వాల్యూమ్లో బాగా చేస్తావు అనమాట. అప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట. అట్లా అన్ని డేస్ చేస్తారు. తక్కువ 6 నెలల టైం కావాలి. ఈరోజు నేను సిటీ వచ్చాను, నేను హైదరాబాద్ వచ్చాను. ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళాను అనమాట. వాళ్ళు డేటా సైన్స్ కోర్స్ నేర్పిస్తారంట. వాళ్ళు ఏమంటున్నారు సార్, మినిమం 6 మంత్స్ నా దగ్గర మాకు చేయండి సార్ అని రిక్వెస్ట్ చేశారనమాట. హెల్ప్ అడిగారు. డెఫినెట్గా చేస్తారు సార్, మీరేం వరి అవ్వకండి అని చెప్పారు. అలా ఈ కామర్స్ వెబ్సైట్స్కి ఎలా చేయాలి సార్ ఎస్సీఓ? సేమ్ నేను ఇప్పుడు ఏదైతే నేర్పిస్తున్నానో వీటి యొక్క పునాదుల పైన మీరు ఏదైనా చేయొచ్చు. ఎస్సీఓ ఏదైనా చేయొచ్చు మీరు. ఓకేనా? సేమ్ కాన్సెప్ట్. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఎక్స్ప్లెయిన్ చేయరా? ఎందుకు చేయాలి శ్రీకాంత్? ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ గురించి కాదు కదా ఇది. దాని గురించి సపరేట్ సిరీస్ ఆఫ్ వీడియోస్ అనుకున్నాం. మా టీంలో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేసే ఎక్స్పర్ట్ కూడా ఒకరు ఉన్నారు. సో కాబట్టి వాటి గురించి సపరేట్ మేము వీడియో సిరీస్ అనుకుంటున్నాం. దానిపైన చేస్తాం, కానీ ప్రజెంట్ అయితే వద్దు. మనం ఎస్సీఓ స్టిక్ టు ఎస్సీఓ. ఎందుకంటే ఇంతమంది 52 మంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకు తెలుసా? ఇక్కడ ఎస్సీఓ గురించి నేర్చుకుందామని వచ్చారు కాబట్టి దాని గురించే నేర్చుకుంటే బాగుంటుంది, మీకు హెల్ప్ఫుల్ ఉంటుంది అనమాట. మల్టిపుల్ కీవర్డ్స్ యూజ్ చేయొచ్చా సార్? మీరు ఒక కీవర్డ్ యూజ్ చేశారుగా.
మంచి క్వశ్చన్ అడిగారు. మల్టిపుల్ కీవర్డ్స్ యూజ్ చేయొద్దు. స్ట్రిక్ట్లీ నాట్ రికమెండెడ్. నాట్ రికమెండెడ్. అదొకటి గుర్తుపెట్టుకోండి. కొంతమంది యూజ్ చేస్తారు. బట్ నాట్ రికమెండెడ్. ఒక కీవర్డ్‌కే పెట్టుకోండి. అది అది ఎలానో చెప్తారా? ఏంటి ఎలానో? అది ఎలానో అంటే ఏంది? నువ్వు ఎన్నో ఒక కామెంట్‌లో ఒక క్వశ్చన్ అడిగి దానికి లింకింగ్‌గా ఇంకో కామెంట్‌లో అడిగితే నేను ఎట్లా అర్థం చేసుకోవాలి? మొత్తం ఒకటే కామెంట్‌లో మీరు క్వశ్చన్ అడగాలి. ప్లే తెలుగు అని ఎవరిదైతే ఉందో. శ్రీనివాస్ కీవర్డ్ స్టఫింగ్. కీవర్డ్ స్టఫింగ్ అంటే ఏంటంటే సింపుల్‌గా చెప్పాలంటే పులిహోర. పులిహోర కలపడం మీకు తెలుసు కదా! గూగుల్‌కి పులిహోర కలుపుతున్నట్టు కీవర్డ్ స్టఫింగ్ అంటే. అప్పట్లో అది పనిచేసేది. కానీ గూగుల్ అర్థం చేసుకున్నది. సో, ఇప్పుడైనా అమ్మాయిలు అర్థం చేసుకుంటారు కదా! ఊకే పులిహోర కలిపితే ఎంబడే అర్థం చేసుకుంటారు. పులిహోర కలుపు కానీ గూగుల్ కూడా అట్లనే అర్థం చేసుకుంది. కీవర్డ్ స్టఫింగ్ ఇప్పుడు పనిచేయదు. మీరు కాంటెక్స్ట్ పరంగా మీరు కాంటెంట్ రాసుకుంటూ వెళ్ళాలి. అది గుర్తుపెట్టుకోండి. కెన్ వి యూజ్ మోర్ దెన్ 1 కీవర్డ్ నేను ఆల్రెడీ చెప్పాను. సార్ 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాక మాకు అదర్ కంట్రీస్‌లో జాబ్ తెచ్చుకోవడం ఎలాగో చెప్తన్నారు. రీచ్ అవ్వగానే ఒక లైవ్ సెషన్ చేయండి సార్. ఖచ్చితంగా. చేస్తా. ఓకే. అదర్ కంట్రీస్ అని కాదు. రిమోట్ జాబ్ పైన చేస్తా. రిమోట్ జాబ్ ఎట్లా తెచ్చుకోవచ్చు అనే దానిపైన నేను చేస్తా. ఓకేనా? నేను ఒక గెస్ట్ లెక్చర్‌ని ట్రై చేస్తా. ఎస్‌ఈఓ రిగార్డింగ్ ఎస్‌ఈఓ అప్డేట్స్. సార్ రిగార్డింగ్ ఎస్‌ఈఓ అప్డేట్స్. ఓకే. ఎస్‌ఈఓ అప్డేట్స్ గురించి ఎట్లా తెలుసుకోవాలా? బ్రేక్ టైమ్ అయిపోయిందా? 5 మినిట్స్ అయిపోయిందా? 5 మినిట్స్ అయిపోయిందా? ఎస్‌ఈఓ అప్డేట్స్ ఎలా తెలుసుకోవాలంటే గూగుల్ సెర్చ్ సెంట్రల్ అని ఒకటి ఉంటది. ఇవన్నీ నేను నా షార్ట్ వీడియోస్‌లో చెప్పినా మీరు చూడట్లేదు లేదు అసలు మీరసలు. ఎస్‌ఈఓ అప్డేట్స్ ఎట్లా ఫాలో కావాలనే దానిపైన నేను ఒక వీడియో చేసిన. ఒక షార్ట్ వీడియో. మీరు షార్ట్ వీడియో కూడా చూడకపోతే ఎట్లా? ఆ! చూడాలి రాహుల్. నా షార్ట్స్‌కెళ్ళి చూడు. లైక్ చేయి, కామెంట్ చేయి. నువ్వు కామెంట్ నాకు కనబడాలి ఆడ. నేను చూసాను నాకు ఇప్పుడు అర్థమైందని. ఓకే. ఎస్‌ఈఓ చేస్తున్నప్పుడు 6 మంత్స్‌లో ఎక్కువ దేనికి కేటాయిస్తారు సార్? ఆన్ పేజ్ ఆర్ ఆఫ్ పేజ్? 2 చేస్తారు. 2 చేస్తారు. ఆన్ పేజ్ చేసి ఒకసారి అయిపోయింది కదా అని అనుకోనికి ఉండదు. అక్కడక్కడ మళ్ళా మనం ఇంటర్లింక్స్ మళ్ళా పెడుతుండే ఉంటాం అనమాట. అదంతా కంటిన్యూస్ ప్రాసెస్. గుడ్ కంటెంట్ రైటర్స్ కావాలి సార్. గుడ్ కంటెంట్స్ రైటింగ్ కావాలా? ఓకే. నాకు అర్థం కాలేదు అది. వెయిటింగ్ ఫర్ హాఫ్ పేజ్ ఎస్‌ఈఓ. ఓకే. అనిత ఎస్ సార్ అంటున్నారు. ఓకే. హాఫ్ పేజ్ ఎస్‌ఈఓ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రైట్. ఆన్ పేజ్ ఎస్‌ఈఓ అర్థమైంది కదా! ఇది చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఇంతకంటే మీకు ఎక్కువ అవసరం ఉండదు కూడా. ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ అంటే వెబ్‌సైట్ అవతల చేసుకునే దాన్ని ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ అంటారు. ఆన్ పేజ్ ఎస్‌ఈఓ అంటే ఏంటి? వెబ్‌సైట్ లోపల చేసుకునే దాన్ని ఆన్ పేజ్ ఎస్‌ఈఓ అంటారు. ఇప్పుడు మనం చేసింది. అయితే ఆన్ పేజ్ ఎస్‌ఈఓ అనేది కంప్లీట్‌గా మీ కంట్రోల్‌లో ఉంటుంది. మీరు చేయగలుగుతారు. కాకపోతే ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ కంప్లీట్‌గా మన కంట్రోల్‌లో ఉండదు. కానీ మనం చేసుకుంటూ వెళ్తాం. 100% మన కంట్రోల్ ఉండదని చెప్తున్నా. ఎందుకంటే మనకు లింక్స్ కావాలి. కంటెంట్ గురించి ఇప్పుడు అయిపోయింది కదా! లింక్స్ కావాలి. లింక్స్ ఎక్కడి నుంచి కావాలి? ఇతర సైట్‌ల నుంచి కావాలి. ఇతర సైట్‌ల నుంచి మనం ఎట్లా లింక్స్ బిల్డ్ చేసుకుంటాం సార్ అంటే, నేను మీకు కొన్ని చూపిస్తాను ఇప్పుడు. సింపుల్‌గా ఓకేనా? ఇతర సైట్‌ల నుంచి ఎట్లా లింక్స్ బిల్డ్ చేసుకోవాలో చూపిస్తాను. కొంచెం చెప్తాను. మీరు దాని తర్వాత మీకు దానిపైన ఆఫ్ పేజెస్ పైన సెపరేట్ సెషనే ఉంది. నేను క్లోజ్ చేస్తాను. ఓకే. స్క్రీన్ కనబడుతుంది కదా! లెట్స్ సే మీరు బిహాన్స్ డాట్ నెట్ అని ఒక వెబ్‌సైట్ ఉంది. ఓకేనా? ఇది ఒక వేరే వెబ్‌సైట్ ఇది. ఇటువంటి సైట్‌లు చాలా ఉంటాయి. మీరు ఎస్‌ఈఓ ఖజానా అని ఒక సైట్ ఉంటది. అక్కడికొచ్చారంటే మీకు లింక్స్ బిల్డ్ చేసుకోవడానికి మీకు కావాల్సిన వెబ్‌సైట్‌లన్నీ మీకు ఇక్కడ రెడీమేడ్‌గా దొరుకుతాయన్నమాట. ఆ సైట్‌లలోకి వెళ్ళాలి. మీరు లింక్స్‌ని బిల్డ్ చేసుకోవడమే అన్నమాట. ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ అంటే. ఇక్కడ గనుక రాగలిగితే ఇప్పుడు నేను ఒక ఇతర సైట్ నుంచి నేను ఒక లింక్ బిల్డ్ చేయబోతున్నా. ఇట్లనే మీరు చాలా సైట్స్ నుంచి బిల్డ్ చేసుకోవాలి. అన్ని సైట్స్ ఇట్లనే ఉండదు. బట్ సేమ్ ప్యాటర్న్ అయితే సేమ్ అది గుర్తుపెట్టుకోండి. బిహాన్స్ డాట్ నెట్ ఇది. ఈ బిహాన్స్ డాట్ నెట్ సైట్ అనేది ఎవరిది అంటే, ఈ బిహాన్స్ డాట్ నెట్ సైట్ అనేది అడోబీ వాళ్ళది. ఇది గ్రాఫిక్ డిజైనర్స్ వాళ్ళ యొక్క వర్క్‌ను పోర్ట్‌ఫోలియోని చూయించుకోవడం కోసం ఇక్కడ వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసుకుంటారు. అయితే నేను ఇక్కడ సైన్ అప్ అవుతున్నా. ఇప్పుడు చూడండి. నేను ఇక్కడ సైన్ అప్ అవుతున్నా. నేను ఇక్కడికి వస్తున్నా ఎందుకంటే లింక్ బిల్డింగ్ కోసం అన్నమాట. నేను గూగుల్ అకౌంట్ నుంచి నేను క్రియేట్ అవుతున్నా. గూగుల్ నుంచి అవుతున్నా. ఒకసారి చూడండి. పేరు అడుగుతున్నారు. నేను డిజిటల్ జాన్ అనే పెడుతున్నా.
డేట్ ఆఫ్ బర్త్, నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి అక్టోబర్లో ఏమైనా పెద్దది ప్లాన్ చేద్దాం మనం. ఓకే, సబ్స్క్రైబర్స్ మీకు చాలా నేర్పిస్తాయి ఈలోపు. వీలైతే మనం మీట్ అవుదాం ఆఫ్లైన్లో. నా ద్వారా నిజంగా జెన్యున్గా నేర్చుకున్న వాళ్ళు రండి, నా సబ్స్క్రైబర్స్. నిజంగా నా సబ్స్క్రైబర్స్ కోసం నేను పెట్టాలని ఉంది ఆ రోజు, వేరే వాళ్ళ వద్దు. సో ఎవరు అంటున్నారు నేను ఆమె ఫ్రీలాన్సర్ అన్నట్టుగా పెడుతున్నా, ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నా. ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు ఏంటి కావాల్సింది, లింక్ బిల్డింగ్ అనమాట మనకి. సో నేను ఫోటోగ్రఫీ ఏదో 5 టాపిక్స్ పిక్ చేయమంటుంది. నేను అడ్వర్టైజ్ సెలెక్ట్ చేసుకున్నా, కస్టమర్ పెట్టుకుంటా. ఇప్పుడు చూడండి, ప్రో చేసుకోమంటుంది. ప్రోకి ఏమి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను బిహాన్స్ ప్రొఫైల్ అని ఉందా, బిహాన్స్ ప్రొఫైల్కి నేను వచ్చిన. ఇక్కడ నేను ఎడిట్ ప్రొఫైల్ ఇన్ఫో కిందకు వస్తున్నాను. నేను ఇక్కడ మనం వెబ్సైట్ యూఆర్ఎల్ ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఇదే మన 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 మెయిన్ యూఆర్ఎల్ అనుకోండి. ఇది ఏంటి, బేబీ ఫోటోగ్రఫీ ఇన్ హైదరాబాద్ ఇదే అనుకుంటే దీనికి ఒక లింక్ బిల్డ్ చేయాల్సి వస్తే నేను పబ్లిష్ చేస్తున్నా. తర్వాత నేను అన్పబ్లిష్ చేసుకుంటా అనుకోండి. మీకోసం చేస్తుంది, ఇది లైవ్లో చూపించడం కోసం. మీరు ఎస్సీఓలో ఎక్కడ జాబ్కి వెళ్ళినా, ఎక్కడ మీరు ఇంటర్న్షిప్కి వెళ్ళినా సరే, మొట్టమొదటిగా మీకు వాళ్ళు ఇచ్చే పని ఏంటి అంటే లింక్ బిల్డింగే ఇస్తారనమాట. లింక్ ఇస్తారు. లింక్ బిల్డింగ్ చేస్తూ ఇంకా మీరు నేర్చుకుంటారు అనమాట. అలా ఉంటుంది, ఫీల్డ్ అలాగే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. లింక్ బిల్డింగ్ చాలా బోరింగ్ టాస్క్ కూడా, ఒక్కోసారి ఫ్రస్ట్రేషన్ వస్తుంటుంది. బట్ స్టిల్ మీరు చేయాల్సిందే. యాజ్ అ బిగినర్గా మీరు అలాగే ఉంటుంది. దాని తర్వాత మంచి వర్క్స్ వస్తాయి మీకు. ఇది మొత్తం ఇదే ఉంటుందని కాదు, కానీ మీకు కూడా రావాలి. మీకు స్టార్టింగే పెద్ద వర్క్లు కూడా ఎవరు చెప్పరు. ఇటువంటి వర్క్లతోనే స్టార్ట్ చేసి స్లోగా ఒక్కొక్క వర్క్ మీకు నేర్పిస్తూ అప్గ్రేడ్ చేస్తారనమాట. అలా ఉంటుంది రియల్ లైఫ్లో అలా ఉంటుంది. సో కాబట్టి మీరు లింక్ బిల్డింగ్ మంచిగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీరు ఎవరైనా లింక్ బిల్డింగ్ చేయాలనుకుంటే, ఒకవేళ లింక్ బిల్డింగ్ ఇంటర్న్షిప్ మా దగ్గర ఎవరైనా చేయాలి అనుకుంటే అది ఫ్రీ ఇంటర్న్షిప్పే. మీరు మాకు రెజ్యూమ్స్ పంపొచ్చు. నేనైతే పే చేయను, బట్ మీకు మంచి ఎస్సీఓ లింక్ బిల్డింగ్ అయితే నేర్పించడానికి ట్రై చేస్తా. సో కంప్లీట్ ఫుల్ టైం ఏమి వద్దు. మీరు ఏదైనా జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ, జాబ్ అంటే వేరే జాబ్ వద్దులేండి, స్టూడెంట్స్కి అయితే బెస్ట్ అది. ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా లింక్ బిల్డింగ్ చేయాలనుకుంటే మీరు మీ రెజ్యూమ్ నాకు పంపండి, నేను చూస్తా, మిమ్మల్ని తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఇది నా కీవర్డ్, నా యూఆర్ఎల్. ఇది ర్యాంక్ అవ్వాలి. ఏ కీవర్డ్కి, ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్కి, బేబీ ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్కి ఇది ర్యాంక్ అవ్వాలి. ఇది నా యూఆర్ఎల్ కదా. ఈ లింక్ యూఆర్ఎల్ ర్యాంక్ అవ్వాలి కాబట్టి నేను వెబ్సైట్ యూఆర్ఎల్ అదే ఇచ్చుకుంటాను. నేను సిటీలో నేను హైదరాబాద్ అని ఇస్తా. ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా, ఇక్కడ కూడా మనకి లింక్స్ ఉంటుంది. ఇక్కడ నేను రాసేటప్పుడు నేనేమో రాస్తా, బెస్ట్ బేబీ ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్ అంటే మన కీవర్డ్ వచ్చేటట్టు డిస్క్రిప్షన్ కూడా రాయాలన్నమాట. ఐ డిడ్ 200+ బేబీ ఫోటోస్ ఫర్ న్యూ బార్న్ అండ్ 1 year బిలో కిడ్స్ ఇన్ హైదరాబాద్. సో అట్లా ఏమైనా రాయచ్చు అనమాట. అంతా మన బేబీ ఫోటోగ్రఫీ హైదరాబాద్ అని మన డిస్క్రిప్షన్లో రాగలగాలి. అక్కడ ఇచ్చే డిస్క్రిప్షన్లో బయోలో కానీ వచ్చేటట్టు ఉండాలి. మనకి ఇక్కడ మన మెయిన్ లింక్ కూడా వచ్చేటట్టు ఉండాలంట, మెయిన్ కీవర్డ్. ఇదంతా చేసిన తర్వాత ఏం చేయాలి, మనం ఏం చేయాలి చెప్పండి. సేవ్ చేయాలనుకుంటే ఒక్క నిమిషం, సేవ్ అయిందా లేదా ఒకసారి బ్యాక్ ప్రొఫైల్ వస్తుంది. అయింది, ప్రొఫైల్ అయింది. డిజిటల్ జాన్ 4 అని ఉందా. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, ఇది నేను ఇన్కాగ్నిటో మోడ్లో ఓపెన్ చేస్తున్నా. ఈ ప్రొఫైల్ ఓపెన్ చేయండి. ఈ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఇప్పుడు చూడండి, బేబీ ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్ అని ఉందా. ఈ ఫోకస్ కీవర్డ్ ఉంది. దానికి లింక్ ఉందా అంటే ఈ లింక్ ఉంది. ఇప్పుడు behance.net నుంచి నేను ఈ లింక్ పైన క్లిక్ ఇస్తే నా సైట్కి వస్తా. అదవుతుందా. అట్లా ఈ ఎక్స్టర్నల్ సైట్ నుంచి మనకు అట్లా లింక్స్ బిల్డ్ చేసుకోవాలి. అడ్డదిడ్డంగా క్రియేట్ చేయొద్దు. మెయిన్గా కొంతమంది హోమ్ పేజ్కి లింక్స్ బిల్డ్ చేస్తారు, అట్లా చేయొద్దు. మన మెయిన్ ఫోకస్ కీవర్డ్, మన యూఆర్ఎల్ ఏదైతే ఉందో దానికే లింక్స్ బిల్డ్ చేసుకోవాలి. ఏ కీవర్డ్కి అయితే ఫోకస్ చేస్తున్నామో దానికే చేసుకోవాలన్నమాట. లింక్ బిల్డింగ్ గురించి ఇంకా చాలా ఉంటుంది, అదంతా మనకు చేసుకోవడం అనేది టైం వేస్ట్. ఒకవేళ నేను చెప్పాలంటే టైం వేస్ట్ అనమాట. ఇది ఇంతే, ఇంకా బేసిక్గా మీరు నేర్చుకునేది ఇదే. సో అది. ఇంకేమైనా క్వశ్చన్స్? లింక్ బిల్డింగ్ అయిపోయింది. నేను ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నాం ఎస్సీఓలో.
ఆన్ పేజ్ ఎస్ఈఓ గురించి నేర్చుకున్నాం, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ గురించి నేర్చుకున్నాం, కీవర్డ్ రీసెర్చ్ గురించి నేర్చుకున్నాం. ఇదే మీరు రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్తూ నా యూట్యూబ్లో చాలా వీడియోస్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను ఎస్ఈఓ పైన. ఎస్ఈఓ ప్లేలిస్ట్ ఉంది, అది మీరు చూస్తూ ఇంకా మీరు నేర్చుకుంటూ చేసుకుంటూ వెళ్ళండి. మీరు చాలా గ్రో అవుతారు. ఇంకా అర్థమవుతుందా? ఏమైనా క్వశ్చన్సా? ఆఫ్ పేజ్ ఎస్ఓ బేసిక్గా ఇంకా చెప్పాలంటే చాలా ఉంటుంది, కానీ మనకి ఇంకా లేట్గా అవుతానట్టుగా చెప్పాను నేను. ఏమైనా స్పెసిఫిక్గా క్వశ్చన్స్ ఉంటే మీరు నన్ను అడగచ్చు. ఒక్క నిమిషం ఒక్కో క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తా. ఒక ఎస్ఓ ప్రాజెక్ట్ కంప్లీట్గా ఎలా చేయాలో చెప్పండి సార్. ఒక ఎస్ఓ ప్రాజెక్ట్ ఎట్లా చేయాలో చెప్పమంటున్నాడు. నేను ఆల్రెడీ వీడియో చేశానని చెప్తున్నా కదా, ఎస్ఓ ప్రాజెక్ట్ ఎట్లా చేయాలనేది ఒకసారి చూపిస్తాను నేను మీకు. ఇంతకు ముందే మరలా చూపిస్తా. ఆ పర్సన్ మరలా అడుగుతున్నాడు, చెప్దాం మనం. నా ఛానల్కి రండి సార్, నేను ఆల్రెడీ స్క్రీన్ షేర్ చేసి చూస్తున్నా. మీరు లైవ్కి రండి, వీడియోస్, షార్ట్స్, లైవ్ ప్లేలిస్ట్ ఉంది కదా, మీరు లైవ్కి రండి. లైవ్కి వస్తే నేను లైవ్లోనే చెప్పాను. మీకు కనబడుతుందా ఈ వీడియో? ఎస్ఈఓ ప్రాజెక్ట్ ప్రారంభం నుండి ఎలా చేయాలన్న వీడియో కనబడుతుందా? ఇక్కడ ఎస్ఈఓ ప్రాజెక్ట్, హౌ టు డూ ఎస్ఈఓ ప్రాజెక్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అని ఉందా? ఇందులో మొత్తం అదే చెప్పిన నేను మీకు. ఇప్పుడు ఆ గంటలో చెప్పింది నేను ఇప్పుడు ఒక్క నిమిషాలు చెప్పాలంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటారా? అర్థమవుతుందా? మీరు గంట క్వశ్చన్ ఒక చిన్న కామెంట్ రూపంలో అడిగితే నేను ఎట్లా చెప్పాలి? నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉంది తెలుసుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళి తీసుకోండి. ఆ లైవ్ చాలా సక్సెస్ఫుల్ లైవ్, అది 848 వ్యూస్ వచ్చాయి, చాలామంది చూసారు. మీరు కూడా అక్కడ మీరు చూసి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే రైట్, మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇచ్చాను అనుకుంటున్నా. మీ క్వశ్చన్ నేను దాని తర్వాత ఏంటి, ఎస్ఈఓ జాబ్ వస్తే కంటెంట్ కూడా మనమే రాయాలా? ఈ పర్సన్ అడుగుతున్నాడు ఏంటంటే ఎస్ఈఓ జాబ్ వస్తే కంటెంట్ కూడా మనమే రాయాలా అని అడుగుతున్నారు. మనం రాయాల్సిన అవసరం ఉండదు, కానీ సపరేట్గా కంటెంట్ రైటర్స్ ఉంటారు. ఫుల్ టైం కంటెంట్ రైటర్స్ ఉంటే వాళ్ళతో రాయించుకోవచ్చు, లేదా ఫ్రీలాన్సర్ రైటర్స్తోనే రాయించుకోవచ్చు అనమాట. కాకపోతే రైటర్ని మనం మేనేజ్ చేయాలి. ఎట్లా రాస్తే ర్యాంక్ అవుతుందో మనకు తెలుసు, కాబట్టి మనం వాళ్ళకి కరెక్ట్ ఇన్పుట్స్ ఇవ్వాలి, కరెక్ట్ అవుట్లైన్ ఇవ్వాలి. నాకు ఇట్లా కావాలి, నాకు ఎన్ని వర్డ్స్ కావాలి అన్నట్టు వాళ్ళకు స్పెసిఫిక్గా వాళ్ళకి చెప్పాలి. వాళ్ళని మనము బెటర్గా యూటిలైజ్ చేసుకోగలగాలి. అది మనకు ఉంటుంది, మనం రాయాల్సిన అవసరం లేదు, కంటెంట్ రైటర్స్ రాస్తారు. ఓకేనా? నీ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేసాను. దాని తర్వాత ఏంటి, సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ లింక్ ఫ్రీగా లింక్ చేయొచ్చా? ఇదేంటి క్వశ్చన్ అసలు? సాఫ్ట్వేర్ ఎందుకు వచ్చింది ఇక్కడ? ఓకే రైట్, మీకు రెజ్యూమ్స్ ఎలా పంపాలి? నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా, దానికి పంపిన సరే మీరు. సార్ అబౌట్ టెక్నికల్ ఎస్ఈఓ గురించి వర్డ్ ప్రెస్కి సింపుల్గా చెప్పాలంటే, టెక్నికల్ ఎస్ఈఓలో పనిచేసే ఎక్స్పర్ట్సే చెప్పిన సజెషన్ చెప్తున్నా. డబ్ల్యూపీ రాకెట్ అని ఒక ప్లగ్ఇన్ ఉంటుంది, ఆ ప్లగ్ఇన్ ఇస్తే మొత్తం అదే చూసుకుంటుంది అని చెప్తారు. సింపుల్, దట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ ఇంకోటి, ఇప్పుడు మనం పెద్దగా టెక్నికల్ ఎస్ఈఓ సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు. అప్పట్లో అంటే ఆ నీడ్ ఉండే, కానీ ఇప్పుడు అన్ని థీమ్స్ బెటర్ వస్తున్నాయి, ఫాస్ట్గానే లోడ్ అవుతున్నాయి. ఈవెన్ అవి మినిఫై సిఎస్ఎస్ ఫైల్స్, జావా ఫైల్స్ ఏమైనా ఉంటే కూడా అవి కూడా హోస్టింగ్ వాళ్ళే చేస్తున్నారు అట్లా. అండ్ క్లౌడ్ఫ్లేర్ సిడిఎన్ని కాన్ఫిగర్ చేసుకుంటే మీకు అది ఇంకా ప్లస్ అవుతుంది, అదంతా అక్కడ వచ్చేస్తుంది. అండ్ డబ్ల్యూపీ రాకెట్ ప్లగ్ఇన్ ఒకటి ఉన్నా, మీరు ఒక కేస్ ప్లగ్ఇన్, అది లేకపోయినా వేరే కేస్ ప్లగ్ఇన్స్ చేసుకున్నా సరిపోతుంది అనమాట. టెక్నికల్ ఎస్ఈఓకి సంబంధించి అది సరిపోతుంది, మీకు అంతకంటే ఎక్కువ అవసరం లేదు. నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఇదంతా నువ్వు ఎస్ఈఓలో జర్నీ స్టార్ట్ చేయడానికి, నువ్వు స్టార్ట్ చేశాక ఇంకా చాలా నేర్చుకునేట్టు ఉంటాయి, అదంతా మీరు నేర్చుకుంటారు, కానీ ఫీల్డ్లో దిగి నేర్చుకోండి. ఓకే రైట్, ఇంకో క్వశ్చన్, ఇది నాన్ ఎస్ఈఓ క్వశ్చన్, నేను ఆన్సర్ ఇస్తున్నా. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్కి, డిజిటల్ మార్కెటింగ్కి, గ్రోత్ మార్కెటింగ్కి డిఫరెన్స్ ఏంటి అడుగుతున్నాడు. మంచి క్వశ్చనే, చాలా మందికి తెలియదు, నేను చెప్తున్నా. ఓకేనా? పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే ఇది డెడికేటెడ్గా ఇది యాడ్స్ రిలేటెడే ఉంటుంది, యాడ్స్కి రిలేటెడే ఉంటుంది. కానీ యాడ్స్ చాలా ప్లాట్ఫామ్స్లో వీళ్ళు రన్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓన్లీ గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామే కాకుండా ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. పేటిఎం యాడ్స్ ఉంది, ఎయిర్టెల్ యాడ్స్ ఉంది, ఇంకా జియో ఓటీటీ యాడ్స్ కూడా ఇప్పుడు వచ్చింది కదా అంతా. ఇవన్నీ ప్లాట్ఫామ్స్ని వాళ్ళు వచ్చిన బడ్జెట్ని మీడియా ప్లానింగ్ ద్వారా అట్లా చేసుకొని ప్రాపర్గా చేస్తారనమాట. అది పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. ఓన్లీ గూగుల్ యాడ్సే కాదు, అన్ని యాడ్స్కి సంబంధించినవి అనుకోండి పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, డిజిటల్ మార్కెటింగ్లో చాలా మాడ్యూల్స్ ఉన్నాయి కదా, ఆన్లైన్ ద్వారా చేసే మార్కెటింగ్నే డిజిటల్ మార్కెటింగ్ అని అంటారు అనమాట. ఓకే, ఇప్పుడు గ్రోత్ మార్కెటింగ్ అంటే ఏంటి? గ్రోత్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే, దీనికి 2 డెఫినేషన్లు ఇస్తారు జనరల్గా. ఒకటి ఏంటి అంటే
ఫస్ట్ డెఫినేషన్ చెప్తా. సెకండ్ డెఫినేషన్ మీకు ఇది అవసరం లేదు. అది లాంగ్ వీడియోలో చెప్తా ఒకవేళ ఎప్పుడైనా. గ్రోత్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే రిషబ్ దేవ్ అనే గ్రోత్ మార్కెటర్ దగ్గర నేను గ్రోత్ మార్కెటింగ్ నేను నేర్చుకున్నా కంప్లీట్గా. నేను గ్రోత్ హ్యాకర్ కూడా. ఓకే, అంటే నేను ఇప్పటివరకు ఏ ప్రాజెక్ట్స్ అట్లా చేయలేదు. కాకపోతే వాటి మెథడ్స్ ఏంటి, వాటి టెక్నిక్స్ ఏంటి అనేది అయితే నాకైతే చాలా తెలుసు. చాలా కొన్ని కేస్ స్టడీస్ కూడా తెలుసు. సో మీకు అవసరం అవుతుంది అనుకుంటే నేను ఇంకా తర్వాత చూద్దాంలేండి ఆ వీడియోస్. ఒకవేళ గ్రోత్ మార్కెటింగ్ ముందైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి. గ్రోత్ మార్కెటింగ్ ఏంటి అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే డిజిటల్ మార్కెటర్ ఆలోచించినట్టు ఆలోచించకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ చేస్తూ మార్కెటింగ్ చేసేదాన్ని గ్రోత్ మార్కెటింగ్ అంటారు. డిజిటల్ మార్కెటింగ్ ఏం చేస్తాడు, ఎస్సీ వేస్తాడు, యాడ్స్ చేస్తాడు, ఎంత చేస్తాడు కదా. వీడు అది చేయొద్దు. గ్రోత్ మార్కెటర్ అది చేయకుండా ఒక యూనిక్ వేలో వెళ్ళి ఆడియన్స్ని ఫాస్ట్గా రీచ్ అయ్యి బిజినెస్ గ్రో చేయడం అనమాట గ్రోత్ మార్కెటింగ్ అంటే. అదే ఉంటుంది. మోర్ టెక్నిక్స్ అట్లా ఉంటాయి. అదంతా మీకు ఇంత నేను ఫ్రీగా చెప్పడం అనేది అంత భావ్యం కాదు. తర్వాత చూద్దాంలేండి. ఒకవేళ పెయిడ్ వెబినార్ లాగా చెప్తానులేండి అవసరం అనుకుంటే. అది కూడా గ్రోత్ మార్కెటింగ్ అంటే ఇంకొక డిఫరెన్స్ ఏం చెప్తారంటే ఫుల్ ఫనల్ పైన వర్క్ చేస్తానని అంటారు. రెఫరల్స్, రెవెన్యూ, రిటెన్షన్ పైన కూడా వీళ్ళు వర్క్ చేస్తారనమాట. డిజిటల్ మార్కెటర్స్ అక్కడ దాకా వెళ్ళరు. సో గ్రోత్ మార్కెటర్స్ అక్కడ దాకా వర్క్ చేస్తారు. మోస్ట్లీ ఈ గ్రోత్ మార్కెటింగ్ని స్టార్టప్స్కి వాడతారు అనమాట ఎక్కువ శాతం. అది ఇంకా. సో డిజిటల్ మార్కెటింగ్, గ్రోత్ మార్కెటింగ్, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్కి చిన్నగా నేను డెఫినేషన్ అయితే నేను ఇచ్చానని అయితే నేను అనుకుంటున్నా. సో నేను ఈ కామెంట్ని హైడ్ చేస్తున్నా. దాని తర్వాత మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ అండ్ లింక్. మన ఛానల్ నేమ్ అండ్ లింక్ ఏంటి అడుగుతున్నారు ఏంటి? మన ఛానల్ ఇదే, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అని టైప్ చేయండి. ఆ రెడ్ కలర్ షర్ట్లో నా ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది కదా, అదే నా ఛానల్ అనమాట. ఓకే, రైట్. అసలు ఈ వీడియో కింద కూడా వస్తుంది కదా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అని. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? మరలా క్వశ్చన్, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్కి, డిజిటల్ మార్కెటింగ్కి, గ్రోత్ మార్కెటింగ్కి దేనికి గ్రోత్ ఉంటుంది? అన్నింటికి గ్రోత్ ఉంటుంది. మీరేం టెన్షన్ పడద్దు. ప్రాజెక్ట్స్ ఎలా తెచ్చుకోవాలో దానిపైన నేను ఒక వీడియో చేశాను. రీసెంట్ లైవ్లోనే పోయి చూడండి. బిజినెస్ వెబ్సైట్స్కి, పేజెస్కి ఎస్ఈఓ చేయాలా లేక పోస్ట్లకి చేయాలా? రెండింటికి చేయాలి. బిజినెస్ వెబ్సైట్ ఏదైతే ఉందో అక్కడ మీరు ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్కి పేజెస్ చేస్తారు. ప్రొడక్ట్స్ ఉంటే ప్రొడక్ట్స్కి, సర్వీసెస్ ఉంటే సర్వీసెస్కి పేజెస్ చేస్తారు. వాటికి సపోర్టింగ్గా బ్లాగ్స్ కూడా మనం రాస్తాం. బ్లాగ్స్ కూడా సేమ్ కీవర్డ్ రీసెర్చ్ చేస్తాం, అదంతా చేస్తాం. సో అన్నింటికి మనం ఎస్ఈఓ చేయాలి. ఓన్లీ బ్లాగ్ వెబ్సైట్కి అని కాదు, పేజెస్కి కూడా చేయాలి, పోస్ట్లకు కూడా చేయాలి. ఈజీ WP రాకెట్, ఎస్ భారత్ WP రాకెట్ అదొక ప్లగిన్ అది. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వస్తాయా సార్? ఎస్ వస్తాయి సార్. రీసెంట్గా మా స్టూడెంట్స్ కూడా మేము ప్లేస్ చేసాం. డిజిటల్ మార్కెటింగ్ చేస్తే వస్తుందంటే వస్తాయి, ఏం కాదు, ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కొంచెం తగ్గినాయి అని చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడు మళ్ళీ ఏం కాదు, పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ ఏం కాదు, వస్తాయి అవకాశాలు. మీకు పని సరిగ్గా వచ్చింది అంటే వస్తుంది, మీకు ఆపర్చునిటీస్ వస్తాయి, మీరేం వరీ అవ్వద్దు. మీరు వాడే AI టూల్స్ అండ్ క్రోమ్ ఎక్స్టెన్షన్స్ మాకు కూడా షేర్ చేయండి సార్. లైక్ డిజిటల్ మార్కెటింగ్కి వాడే టూల్స్. నేను అసలు చాలా తక్కువ టూల్స్ వాడతాను. నేను వాడేది బ్రెయిన్ యాక్చువల్గా. ఓకే, నేను చాలా బ్రెయిన్ వాడతా అంతే. ఈవెన్ నేను అసలు చాలా గ్రోత్ మార్కెటింగ్లో ఇంకొకటి ఏది ఉంటుంది తెలుసా, అనవసరమైంది ఏది వాడారనమాట. ఏది అవసరమో అదే మాట్లాడతాడు, ఏది అవసరమో అదే పని చేసుకుంటూ వెళ్తారనమాట. టూల్స్ కూడా 100,000 టూల్స్ ఉన్నాయి, అవన్నీ అవసరం లేదు మనకి. బ్రెయిన్ సరిగ్గా వాడితే అవసరమైన తక్కువ టూల్స్తో మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఓకే, అక్కడికి రావడానికి మీకు టైం పడుతుంది అనుకోండి. మీరు చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది మీ ఈ జర్నీలో. అది కానీ నేను వాడే టూల్స్ అడిగారు కదా, నేను మీకు చెప్తాను ఒకరోజు. ఒక్కసారి మీరు ఇంతమంది అడుగుతున్నారు కాబట్టి నేను 2018 నుంచి నేను ఇప్పటి వరకు టూల్స్ లిస్ట్ నేను సపరేట్గా తయారు చేసుకున్నా. ఇట్లా చాలా టూల్స్ ఉంటాయి, ఫ్రీలాన్సింగ్కి కానీ ఇదంతా చాలా టూల్స్. ఇదంతా మీకు ఒకరోజు చెప్తానులేండి, ఒకరోజు లైవ్లో వచ్చి చెప్తాను. ఓకేనా, ఆ టూల్స్ ఏంటి అని. ఓకే, బట్ మంచి క్వశ్చన్ అడిగారు, నేను వాడే టూల్స్ అడిగారు కదా, నేను చెప్తాను. ఓకే, ఇంకో క్వశ్చన్, ఆర్ వి ఏబుల్ టు ఫైండ్ లోకల్ సెర్చ్ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ హౌ టు సెర్చ్? యా, యూ కెన్ ఫైండ్. మీరు దేనికైనా ఎస్యూ చేయొచ్చు.
స్టాటిక్ వెబ్‌సైట్స్‌కి ఎస్‌ఈఓ ఎలా చేయాలి సార్? సాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్టాటిక్ వెబ్‌సైట్ అంటే ఏంటో తెలియదు. చాలా మందికి తెలియదు. స్టాటిక్ వెబ్‌సైట్ అంటే తెలియదు. స్టాటిక్ వెబ్‌సైట్‌కి అపోజిట్‌గా డైనమిక్ వెబ్‌సైట్ అంటే తెలియదు. ఊరికే డైనమిక్ అంటుంటారు యాక్చువల్‌గా. సో, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొస్తది. వర్డ్‌ప్రెస్‌లో చేసేవి మొత్తం స్టాటిక్ వెబ్‌సైట్‌లే. డైనమిక్ నాట్ పాసిబుల్ ఇన్ వర్డ్‌ప్రెస్. సింపుల్‌గా చెప్తున్నా. డైనమిక్ నాట్ పాసిబుల్. ఓకే. డైనమిక్ అంటే మీరు ఏదైనా ఇన్‌పుట్ ఇస్తే అది డైనమిక్‌గా వాల్యూ చేంజ్ అవ్వాలన్నమాట. లెట్స్ సే కాలిక్యులేటర్ అనుకోండి. 5+5 అని ఇచ్చి కొట్టారనుకోండి. అది 10 రావాలి. ఇంకోటి 10+10 ఇచ్చినప్పుడు అప్పుడు కూడా 10 రావద్దు. 10 రావాలి కదా! అట్లా డైనమిక్‌గా చేస్తారన్నమాట. సో, వర్డ్‌ప్రెస్ అన్నీ స్టాటిక్ వెబ్‌సైట్సే. స్టాటిక్ వెబ్‌సైట్ ఎట్లా ఎస్‌ఈఓ చేయాలి? మీరు ఇప్పుడు నేర్చుకున్నదంతా స్టాటిక్ ఎస్‌ఈఓనే అన్నమాట మీరు చేసేది. అది. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. అదేదో సెపరేట్ స్టాటిక్ వెబ్‌సైట్ అంటే ఏదో ఉంటది అని అనుకుంటుంటారు కొంతమంది. అది కాదు యాక్చువల్‌గా. సరేనా? రైట్. అసలు మీకు ఎస్‌ఈఓ వెబ్‌సైట్స్ ఉన్నాయా మీకు? చేస్తున్నారా మీరు ఎవరికైనా? మీ సొంత వెబ్‌సైట్ అయినా సరే, లేకపోతే మీ క్లయింట్ వెబ్‌సైట్ అయినా, లేకపోతే మీరు జాబ్ చేస్తున్న దగ్గరైనా ఎస్‌ఈఓ చేస్తున్నారా? నిజంగా మీరు చేస్తున్నట్లయితే నా నంబర్ ఉంది కదా! వాట్సాప్ నంబర్. కింద స్క్రీన్‌పై కనబడుతుంది కదా! డిజిటల్ జాన్ తర్వాత 7207302815 ఆ నంబర్‌కి నిజంగా మీరు ఎంతవరకు చేస్తున్నారో నాకు పంపండి చూద్దాం. పర్సనల్‌గా నేను గైడెన్స్ కూడా ఇస్తాను మీకు. మీరు ఎంతవరకు చేస్తారని. ఇక అంతకంటే ఎక్కువగా ఏం కావాలి చెప్పండి మీకు? కొంతమంది సజెషన్స్ అడుగుతున్నారు. సజెషన్స్ నేను ఇస్తా. కానీ అంతకంటే ముందు మీరు ఎస్‌ఈఓ ప్రాపర్‌గా నేర్చుకోవాలి. మీరు ప్రాపర్‌గా నేర్చుకుంటే నేను సజెషన్ ఇస్తే మీరు దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. అంతేగాని మీకు ముందు అసలు కాన్సెప్టే తెలవనప్పుడు నేను ఏదిచ్చినా మీరు చేయలేరు. అర్థమవుతుందా? అలా. ప్లీజ్ డూ వన్ సెషన్ ఆన్ ఈమెయిల్ మార్కెటింగ్ విత్ ఫ్రీ టూల్స్. వావ్! భాను తేజ చౌదరి ఈమెయిల్ మార్కెటింగ్ పైన ఒక టూల్స్ సజెస్ట్ ఒక సెషన్ చేయమంటున్నారు. సో, చేస్తాలే. ఓకే. బట్ ఈమెయిల్ మార్కెటింగ్ అంటే తక్కువ మంది చూస్తారు మనోళ్ళు. ఎస్‌సీఓ, సోషల్ మీడియా ఇవైతే ఎక్కువ మంది చూస్తారనమాట. అందుకు చేస్తా. వీలైతే చేస్తా. లేదంటే రికార్డెడ్ వీడియో చేసి అప్‌లోడ్ చేస్తా. దాని తర్వాత ఇంకో క్వెషన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టైటిల్ అండ్ హెడ్డింగ్ 1? ఆహ్, టైటిల్ అంటే దానికి పెద్ద తేడా ఏముండదు. టైటిలే హెచ్1లో ఉంటది. టైటిలే మీకు బై డిఫాల్ట్‌గా హెచ్1లో ఉంటది. టైటిల్ అంటే మీరు ఏదైనా రాయొచ్చు టైటిల్‌లో. కానీ ఎస్‌సిఓకి మనము ఆ టైటిల్ హెచ్1లో పెట్టడం ఇంపార్టెంట్. ఆ పేజ్‌కి సంబంధించిన టైటిల్ హెచ్1లో పెట్టడం ఇంపార్టెంట్. సో, వర్డ్‌ప్రెస్‌లో బై డిఫాల్ట్‌గా అది హెచ్1లో ఉంటది. అంతే. సో, మీరు అడిగారు కాబట్టి, రాజ్ కుమార్ అడిగారు కాబట్టి నేను కొంచెం డెప్త్‌గా మీకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తా. ఓకే. కొంచెం డెప్త్‌గా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తా. మంచి క్వెషన్ అడిగాడు. కొంతమందికి డౌట్ ఉంటది. కోడ్ వెనకాల ఎట్లుంటుందో చూపిస్తున్నా. హెచ్1 అంటే ఏంది అసలు? అది ఎట్లుంటదనేది చూద్దాం. ట్యాగ్స్ ఎట్లుంటాయి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా! ఎంతవరకు ఉన్నాయి? హెచ్1 నుంచి హైరార్కీగా హెచ్6 వరకు ఉంది. హెచ్1 పెద్ద సైజులో ఉంటది. దానికంటే కొంచెం కొంచెం చిన్నగా హెచ్2 ఉంటది. హెచ్2 కంటే కొంచెం చిన్నగా హెచ్3 ఉంటది. అది ఉంటది. మీరు చూడండి కోడ్ ఇది హెచ్1 నుంచి హెచ్6 వరకు ట్యాగ్స్ ఇట్లుంటాయి జనరల్‌గా. కోడింగ్ వెబ్‌సైట్‌కి అయితే ఇట్లా ఉంటది. వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్‌కి కూడా కోడ్ ఇట్లనే ఉంటది. కానీ మీకు కోడ్ గురించి మీకు అవసరం లేదు ఇక్కడ. ట్రై యువర్ సెల్ఫ్ అని చూడండి. అది టెక్స్ట్ ఎట్లయితదో చూడండి. దిస్ ఈస్ హెడ్డింగ్ అని ఉందా? హెడ్డింగ్ 1 అని ఉందా? హెడ్డింగ్ 1. హెడ్డింగ్ 1నే షార్ట్ కట్‌లో మనం ఇక్కడ హెచ్1 అని అంటున్నాం. అంతే. హెడ్డింగ్ 1 ఎట్లా ఉంది చూడండి. కొంచెం పెద్ద సైజ్‌లో ఉంది. అయితే గూగుల్ వాళ్ళు ఏం చెప్తారంటే, ఆ మెయిన్ కీవర్డ్ ఏదైతే ఉందో, పేజ్ టైటిల్ ఉంటది కదా! అది హెచ్1లోనే ఉండాలన్నమాట. మీరు మా డిజిటల్ బడీ కోర్స్ వెబ్‌సైట్‌కి రండి. ఏ కోర్స్ వెబ్‌సైట్ ఏ పేజ్‌కైనా వెళ్ళండి. పైన మీకు మెయిన్ కీవర్డ్ ఉంటదన్నమాట. అది హెచ్1లోనే ఉంటది. ఏ కీవర్డ్ అయితే టార్గెట్ చేస్తున్నామో. అట్లనే పెట్టాలి. ఓకేనా? ఆ టైటిల్‌లో మన కీవర్డ్ ఉండాలి. అర్థమవుతుందా? ఆ హెచ్1 టైటిల్‌లో మన కీవర్డ్ ఉండాలి. అంతే. హెచ్1లో లేకపోతే కూడా కష్టమవుతది. హెచ్1లో ఉండాలి. ఖచ్చితంగా హెచ్1లో ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. ఓకే. రైట్. ఆహ్, భీమ్ పోగు రాజ్ కుమార్ నీ క్వెషన్‌కి నేను ఆన్సర్ ఇచ్చానని అనుకుంటున్నా. ఓకే. ఒకవేళ ఇంకా చూద్దాం. హోస్టింగ్ మీ దగ్గర ఉన్నదా? ఉంది. ఉంది.
మన తెలుగు పర్సనే ఒక పర్సన్ వాళ్ళు హోస్టింగ్ సర్వీస్ బిజినెస్ స్టార్ట్ చేశారు. రీసెంట్‌గా నాకు లింక్డ్ఇన్‌లో మెసేజ్ చేశారు. అతనితో ఒక లైవ్ చేయడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా హోస్టింగ్ నేను ఇప్పియగలుగుతా. ఒకవేళ వాళ్ళతో నాకు మీకు కావాలి అనుకుంటే నేను ఇప్పియనీకి ట్రై చేస్తాను నేను ఖచ్చితంగా. డిస్కవరీ గురించి చెప్పండి సార్. ఏ డిస్కవరీ గురించి చెప్పాలి? నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానే. డిస్కవరీ గురించి నేను చేశాను ఒక వీడియో. గూగుల్ డిస్కవరీ గురించి చేశాను. డిపి వంతల హాయ్ డీజీజే సార్. డిజిటల్ జాన్ సార్. ఓకే. డిజిటల్ జాన్. ఓకే. థ్యాంక్ యూ. హాయ్ డిపి. ఓకే. 5 years ఓన్ వెబ్సైట్ టు ఓన్లీ సాఫ్ట్వేర్ ఇస్ ఫ్రీ డౌన్లోడ్. నాకేమర్థమవుతుంది అట్లా రాస్తే 5 years ఓన్ వెబ్సైట్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఇస్ ఫ్రీ డౌన్లోడ్. నాకేం అర్థం కాలేదు. గుడ్ యాడ్స్ గురించి చెప్పండి సార్. గూగుల్ యాడ్స్ గురించా? గూగుల్ యాడ్స్ గురించి ఇప్పుడు ఎందుకు సార్ మనం ఎస్సీఓ గురించి కదా, ఎస్సీఓ గురించి చూద్దాం. గూగుల్ యాడ్స్ గురించి చెప్పాల్సి వస్తే దానికి సపరేట్ సెషన్ చేయడానికి ట్రై చేద్దాం. గూగుల్ సెర్చ్ కన్సోల్లో డిస్కవరీ. ఇదా మంచి క్వశ్చన్ అడిగావు. ఇట్లా మీరు అడగాలి. ఏమని స్పెసిఫిక్గా క్వశ్చన్ అడిగితే స్పెసిఫిక్గా నేను ఆన్సర్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. మనకి ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎస్సీఓ ట్రాఫిక్ అంటే ఆర్గానిక్ ట్రాఫిక్ 2 సోర్సెస్ నుంచి వస్తుంది. ఒకటి గూగుల్ సెర్చ్ ఇంజిన్ నుంచి వస్తుంది, రెండోది గూగుల్ డిస్కవర్ నుంచి వస్తుంది అనమాట. గూగుల్ డిస్కవర్ నుంచి వస్తుంది. అసలు ఏంటి ఈ గూగుల్ డిస్కవర్ అని మీకు తెలుసుకోవాలనుకుంటే మీరు మీ స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేయండి. స్మార్ట్ ఫోన్లో మీరు హోమ్ స్క్రీన్కి వస్తారు కదా. మీరు హోమ్ స్క్రీన్కి వచ్చిన తర్వాత మీరు ఇట్లా రైట్ స్వైప్ చేస్తే హోమ్ స్క్రీన్కి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో హోమ్ స్క్రీన్కి వచ్చిన వాళ్ళు మీరు జస్ట్ ఇట్లా మీరు రైట్ స్వైప్ చేయండి. రైట్ స్వైప్ చేస్తే న్యూస్ ఆర్టికల్స్ ఉంటాయా? న్యూస్ ఉంటుందా? వస్తాయి కదా. ఆ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని గూగుల్ డిస్కవర్ అని అంటారు. ఆ గూగుల్ డిస్కవర్ నుంచి కూడా మీకు ట్రాఫిక్ వస్తుంది. గూగుల్ డిస్కవర్ నుంచి మీకు ట్రాఫిక్ వస్తుందా లేదా మీకు ఎట్లా తెలుస్తుందంటే మీకు సెర్చ్ కన్సోల్లో నుంచో తెలుస్తుంది అనమాట. సెర్చ్ కన్సోల్, గూగుల్ సెర్చ్ కన్సోల్ చాలా ఇంపార్టెంట్ టూల్ అని చెప్పాను కదా. మీరు ఇక్కడ చూస్తున్నారా పర్ఫార్మెన్స్లో సెర్చ్ రిజల్ట్స్ అని ఉంది కదా. ఇది గూగుల్ సెర్చ్ నుంచి వస్తున్న రిజల్ట్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనమాట. దాని కిందనే మీకు డిస్కవర్ ఉంది చూడు, అది గూగుల్ డిస్కవర్ అనమాట. గూగుల్ డిస్కవర్ నుంచి మీరు మాకైతే ఏ ట్రాఫిక్ రావట్లేదు కాబట్టి అదనమాట. ఒకవేళ బ్లాక్స్ ఎక్కువ రాస్తే మాకు కూడా అక్కడ నుంచి ట్రాఫిక్ వచ్చే ఛాన్స్ ఉంది. దాంతోపాటు మీకు అక్కడ నుంచి ట్రాఫిక్ రావాలంటే గూగుల్లో వెబ్ స్టోరీస్ చేయొచ్చు అనమాట. అక్కడే అదే గూగుల్ డిస్కవర్లో కొన్ని స్టోరీస్ లాగా వస్తుంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? స్టోరీస్ అని ఉంటాయి. వాటిని ఏమంటారంటే గూగుల్ వెబ్ స్టోరీస్ అని అంటారు. దాని గురించి రీసెంట్గానే మేము వీడియో పబ్లిష్ చేసాం. చూడని వాళ్ళు ఉంటే చూడండి. గూగుల్ వెబ్ స్టోరీస్ అంటే ఏంటి, దాని కథ ఏంటి, మొత్తం చెప్పాను అందులో. గూగుల్ వెబ్ స్టోరీస్ మీరు ఎట్లా క్రియేట్ చేసుకోవచ్చు అన్న పాయింట్ పై కూడా నేను ఆ వీడియోస్ చేశాను. చూడండి, మన ఛానల్లో నేను ఇంగ్లీష్లో కూడా ఏదైనా కంటెంట్ చాలా ఇచ్చాను. ఒక ఫూల్ ప్రూఫ్గా ఒక ఫూల్ చూసినా మనకు అర్థమయ్యేటట్టు నేను చెప్పాను అనమాట. చాలా వీడియోస్ చూసి నేర్చుకోండి. మీరు ఒకటి నా ఛానల్కి వస్తే మీకు ఆడ హోమ్ స్క్రీన్ పక్కకే సర్చ్ ఐకాన్ ఉంటుంది. ఆడ టైప్ చేయండి, ఎన్నో వీడియోలు వస్తాయి. మీరు ఏది టైప్ చేసిన అఫిలియేట్ మార్కెటింగ్ అని కొడితే వస్తాయి, చాలా వస్తాయి మీకు అట్లా. సో అట్లా నేర్చుకోండి. గూగుల్ డిస్కవర్ నుంచి వస్తుంది. అదే అనమాట. భరత్ టీవీ నీకు ఆల్రెడీ నేను ఆన్సర్ ఇచ్చానని అనుకుంటున్నా. పీపీసీ మార్కెటింగ్ గురించి చెప్పండి సార్ అంటుండు. నేను చెప్తాను, ఇప్పుడు కాదు, తర్వాత వీడియోస్లో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. అన్న ఒకసారి లింక్ బిల్డింగ్ రిపీట్ చేయండి అన్న. అట్లా రిపీట్ చేయడానికి ఉండదు, చెప్పేటప్పుడే మీరు జాగ్రత్త విని తీసుకోవాలి అంతేగాని ఓకే అట్లా మళ్ళీ ఇప్పుడు అనేది ఉండదు. ఒకవేళ మరలా మీరు వినాలనుకుంటే లింక్ బిల్డింగ్ పైన సపరేట్ వీడియో ఉంది. హాఫ్ పేజ్ ఎస్సీఓ మన ఎస్సీఓ ప్లేలిస్ట్లో ఉంది. అక్కడ మీకు కొంచెం లెంతీగా ఉంది, మీరు చూడండి, ఇంకా మీకు అర్థమవుతుంది. ఇంగ్లీష్ ఆర్టికల్కి తెలుగు ఆర్టికల్కి ఎస్సీఓ ఒకటైనా డిఫరెంట్గా ఉంటుందా? ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుంది. తెలుగు ఆర్టికల్కి చేయడానికి కొంచెం కష్టం అవుతుంది, ఇంగ్లీష్ ఆర్టికల్స్ చేయడం ఈజీగా అవుతుంది. ఎస్సీఓ ఫ్రెషర్కి శాలరీ ఎంత ఉంటుంది సార్? ఎంత ఉంటుందంటే మనం చెప్పుకుంటే బేసిక్గా నేను బ్రాకెట్ ఇస్తున్నా 8,000 నుంచి 15,000 18,000 మధ్యలో ఇవ్వచ్చు. మీరు 20,000 25,000 కూడా మీరు కొట్టొచ్చు. అప్పుడు ఎట్లా? మీరు కాన్సెప్ట్స్ పరంగా స్ట్రాంగ్ ఉంటే. మీరు అట్లీస్ట్ నువ్వు ఫ్రెషర్ అయినా సరే ఏదైనా ఒక వెబ్సైట్కి ఎస్సీఓ నేర్చుకునేటప్పుడు ఒక డమ్మీ వెబ్సైట్ క్రియేట్ చేసుకొని అందులో మీరు ఏదైనా చేసింది చూపించగలిగితే మీకు కొంచెం శాలరీ ప్యాకేజ్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎస్సీఓకి. అలా ఫ్రెషర్గా జాయిన్ అయ్యే ముందు మీరు ఇంటర్న్షిప్ చేయండి, బెటర్. మీకు ఇంటర్న్షిప్ చేస్తే కూడా మీకు ఆపర్చునిటీస్ అంటే ఎక్కువ శాలరీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంటర్న్షిప్ చేసే ముందు మీరు ఏం చేయాలి? ఎస్సీఓ కోర్సులో మీరు అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకోండి, లేదా ఎస్సీఓ కాన్సెప్ట్స్ పైన స్ట్రాంగ్ ఉంటే
దాని తర్వాత మీరు ఇంటర్న్‌షిప్ చేయండి. ఇంటర్న్‌షిప్ తర్వాత ఫ్రెషర్‌గా వెళ్ళినప్పుడు మీరు ఎక్కువ మీకు అంటే జీతం వచ్చే ఛాన్స్ ఉంటది. ఎక్కువ ప్యాకేజ్ అడిగే ఛాన్స్ ఉంటది. దాని తర్వాత ఏంటి? తెలుగు కీవర్డ్ టార్గెట్ ఎట్లా చేయొచ్చు సార్? తెలుగు కీవర్డ్‌ని టార్గెట్ చేయాలంటే అది కష్టమే. నేను కూడా చూస్తున్నా కదా! నేను తెలుగు కీవర్డ్‌ని నేను ఎట్లా టార్గెట్ చేస్తున్నా అంటే ఇంగ్లీష్ కీవర్డ్‌లతోనే టార్గెట్ చేస్తున్నా. మీరు చూడండి మీకు ఇప్పుడే చూపిస్తా. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు. నేను టైప్ చేస్తున్నా. చూస్తున్నారా? ఫస్ట్ ఆర్గానిక్ రిజల్ట్ నాదే అనమాట. digitalbuddy.com నుంచి వస్తుంది. అర్థమవుతుందా? ఇది ఎస్సీఓది అనమాట. పైనున్న రిజల్ట్ మీరు చూసినట్టయితే అది యాడ్ రిజల్ట్ అనుకోవచ్చు అది. ఓడిఎంటీ వాళ్ళు రన్ చేస్తారు అనుకుంటా వాళ్ళు. వీళ్ళది యాడ్. ఇది యాడ్. కానీ ఎస్సీఓ ద్వారా ర్యాంక్ అవుతుంది ఎవరిది? డిజిటల్ బడి అనమాట. అంటే నేను తెలుగు కీవర్డే ఇది. కానీ తెలుగు కీవర్డ్‌కి నేను ఎట్లా టార్గెట్ చేస్తున్నా? ఇంగ్లీష్‌లోనే టైప్ చేసే ఛాన్స్ ఉంటది వెతుకుతారు కాబట్టి నేను దాంతోనే టైప్ చేస్తున్నా. నేనైతే ప్రెజెంట్ అట్లా చేస్తున్నా తెలుగు కీవర్డ్‌కి. ఆ ఒక్క కీవర్డే ఉంది తెలుగుది. మిగతావి నాకు లేవు. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? లెర్న్ సంథింగ్ న్యూ. ఈరోజు ఏమేమి నేర్చుకున్నారు చెప్పండి మీరు? ఒక్క కామెంట్‌లో మీరు ఏమేమైతే నేర్చుకున్నారో అవన్నీ పెట్టండి. క్లోజ్ చేసుకుందాం మనం ఇంకా. నేను ఇంకా ఎక్కువసేపు చెప్పేవాడిని. బట్ నాకు రీసెంట్‌గా నేను సిక్ అయ్యాననమాట. అందుకు నేను ఎక్కువ చెప్పలేకపోతున్నా. జనరల్‌గా అయితే నేను చెప్తా నేను. ఇంకా కొన్ని ఎక్స్‌ట్రా కాన్సెప్ట్స్ కూడా చెప్పేవాడినేమో. ఒకవేళ. ఇంతసేపు కూడా చెప్తాను నేనైతే అనుకోలేదు. అది కేవలం మీరే రీజన్. ఎంగేజింగ్ ఉన్నారు. ఇంతసేపు వెయిట్ చేస్తారు కాబట్టి మీకు అందించాలన్న ఉద్దేశ్యంతో మీరు కూడా అన్ని పనులు మానేసి కూర్చుంటారు. ఎందుకంటే రికార్డింగ్ ఉండదని మీకు ఆల్రెడీ తెలుసు. తర్వాత నేను ఇప్పుడు అయిపోయినప్పుడే ఈ వీడియో నేను ప్రైవేట్‌లోకి తీసుకెళ్తా. ఏమైనా క్వెషన్సా? బేసిక్ ఆన్ పేజెస్, ఆఫ్ పేజెస్. వెరీ గుడ్. బేసిక్ ఆన్ పేజెస్. అది బేసికే కాదు. మొత్తం ఆన్ పేజెస్ అయితే అదే ఇంక అంతకు మించి ఏముండదు. ఆఫ్ పేజెస్ నేను బేసిక్ చెప్పిన. హౌ టు ఇంక్రీజ్ స్పీడ్ ఆఫ్ వెబ్‌సైట్. డబ్ల్యూపీ రాకెట్ ప్లగిన్ ఏసుకోండి సరిపోతుంది. మంచి హోస్టింగ్ తీసుకోండి సరిపోతుంది. లింక్ బిల్డింగ్ నేర్చుకున్నారంటున్నారు. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. మంచిగా నేర్చుకున్నారు. ఇంకా స్పైడర్ క్రాలింగ్, ఇమేజ్ ఆల్ టెక్స్ట్, లింక్ బిల్డింగ్ వెరీ గుడ్. కొన్ని కాన్సెప్ట్స్ అయితే నేర్చుకో అట్‌లీస్ట్ సంథింగ్ నేర్చుకోనీకే ట్రై చేయండి. నా యూట్యూబ్‌లో మీరు జనరల్ వీడియోస్ చూసేటప్పుడు కూడా నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి మీరు. నేర్చుకోండి. దట్ ఈస్ హౌ యూ లెర్న్. నేర్చుకోండి, చేయండి. నేర్చుకోండి, చేయండి. ఒక ప్రాజెక్ట్ పైన చేస్తుంటే దట్ ఈస్ హౌ మీరు ఇంకా బాగా నేర్చుకుంటారు. ఎక్స్‌పర్ట్స్ అవుతారు. కీవర్డ్ రీసెర్చ్ నేర్చుకుందంట. దీనామణి వచ్చేసి కీవర్డ్ రీసెర్చ్, లింక్ బిల్డింగ్ నేర్చుకుందంట. ఇంకా ఇంకా ఏమేమి నేర్చుకున్నారు? 35 మెంబర్స్ ఉన్నారు. కొంతమందే కామెంట్ ఇచ్చారు. నేటివ్ అడ్వర్టైజింగ్. శ్రీకర్ నేటివ్ అడ్వర్టైజింగ్ అడిగాడు కదా! మీరు నా ఛానల్ గురించి ఏం తెలవదు మీకు అట్లయితే. నా ఛానల్‌లో నేటివ్ అడ్వర్టైజింగ్ అంటే ఏంటని నేను ఎప్పుడో వీడియో చేసిన నేను. మీరెళ్లి చూడండి. చూడండి ఓకేనా? చూడాలి మీరు. గూగుల్ సెర్చ్ కన్సోల్ గురించి నేర్చుకున్నారు. కీవర్డ్ ర్యాంక్ చెక్కర్ గురించి నేర్చుకున్నారు. వెరీ గుడ్. కీవర్డ్ ర్యాంక్ చెక్కర్ పైన నేను రీసెంట్‌గా ఒక షార్ట్ వీడియో చేశాను. సో, మేబీ అది మీకు హెల్ప్ అవ్వచ్చు. ఇంకా సార్ ఏఐతో నిజంగానే కంటెంట్ ర్యాంక్ అవ్వదా? అవ్వదు. ఓకేనా? అవ్వదు. ఇంక ర్యాంక్ అవ్వదు. ఈ రీసెంట్‌గా వచ్చిన గూగుల్ ఆల్గారిథమ్ అప్డేట్స్ అన్నీ ఏఐ పైనే ఉన్నాయన్నమాట మోస్ట్‌లీ. సో, అందుకు అవ్వదు. ఓకేనా? చాట్ జీపీటీ పైన నేను 2 వీడియోలు చేసిన రీసెంట్‌గా. ఆ వీడియోస్ కూడా చూడండి. మీకు అర్థమవుతది ఎందుకనేది. ఎందుకనేది మీకు ఆ 2 వీడియోలు చూస్తే మీకు అర్థమవుతది. సబ్మిషన్ గురించి చెప్పండి సార్. నేను చెప్పిన కదా! ఒక సబ్మిషన్ నేను మీ ముందు చేసి చూపించిన. అట్లనే మీరు ఇంగా ఎన్ని సబ్మిషన్ ఉంటే అన్ని మీరు చేసుకోవాల్సిందే రాజశేఖర్. అలా ఉంటుంది. 1 అవర్ 57 మినిట్స్ అవుతుంది. స్టిల్ యూ ఆర్ హోల్డింగ్.
టైం 11 దగ్గర అవుతుంది. బట్ స్టిల్ మీరు నేర్చుకుంటున్నారంటే జాయిన్ అయ్యి థ్యాంక్ యూ. సో మీరు కూడా మంచి మంచి స్టూడెంట్స్. యాక్చువల్లీ మీరు మంచి సబ్స్క్రైబర్స్ మీరు. మీరు కూడా మంచి సబ్స్క్రైబర్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. కాంటెంట్ రైటర్ ఎలా అవ్వాలో వీడియో చేయండి సార్. కాంటెంట్ రైటర్ ఎలా అవ్వాలా? చేస్తా చేస్తా. ఇది చాలామంది వెతుకుతున్నారు కూడా. నేను చేస్తా, వీడియో చేస్తానండి ఖచ్చితంగా. ప్రదీప్ ఇవన్నీ నాకు సపరేట్గా చెప్పండి, ఎందుకంటే చాలామంది ఐడియాస్ ఇస్తున్నారు. మేబీ నేను ఏదైనా గూగుల్ ఫామ్ ఏదైనా పెడితే బెటర్ ఏమో. మీరు ఇట్లా ఒక దగ్గర పెడితే నాకు అన్నీ ఒక దగ్గర వచ్చి పడతాయి అనమాట. అక్కడ నుంచి నేను కంటెంట్ చేయడానికి ట్రై చేస్తాను. అది బెస్ట్ ఉంటుంది. నేను చేస్తాలే. కంటెంట్ రైటర్ ఎట్లా అవ్వాలో వీడియో చేయండి. చేస్తా, వీడియో చేస్తాను. కంటెంట్ రైటింగ్ కోర్స్ కూడా ఉండే మన దగ్గర, బట్ ఎక్కువ మంది జాయిన్ అవ్వలేదు. అది డిస్కంటిన్యూ అయింది కోర్సు. నేర్చుకునే వాళ్ళు ఉంటే మళ్ళీ మేము లాంచ్ చేయడానికి రెడీ అయ్యి. మీ వెబ్సైట్ నేమ్ సార్? నా వెబ్సైట్ నేమా digitalbuddy.com. digitalbuddy.com. శ్రీనివాస్ వచ్చేసి ఆన్ పేజెస్, ఆఫ్ పేజెస్, హెడ్లైన్స్, రైటింగ్, యాంకర్ టెక్స్ట్, లింక్ బిల్డింగ్, డేటా, స్టాటిక్, వెబ్ పేజెస్. శ్రీనివాసే ఎక్కువ నేర్చుకున్నట్టుండు మన దగ్గర ఈ లైవ్లో. మా వెబ్సైట్ నేమ్ వచ్చేసి డిజిటల్ బడీ. డిజిటల్ బడీ, డిజిటల్ బడీ, డిజిటల్ BADI, digitalbuddy.com. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ గురించి చెప్పారు. ఓకే, నేను కొంత చెప్పాను అంతే. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ గురించి అంటే పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే ఏంటి అని చెప్పాను అంతే. బట్ దానిలో ఇంకా సపరేట్గా చాలా ఉంటుంది. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే చాలా ప్లాట్ఫామ్స్లో యాడ్స్ రన్ చేస్తుంటారు పర్ఫార్మెన్స్ అలా. అల్టిమేట్గా అది కూడా ఒక యాడ్స్ అంతే. కొత్త కొత్త పదాలు తీసుకొచ్చారు అంతే. అది బాగుందని పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అని అంత. వాళ్ళు రన్ చేసే యాడ్సే అంతా. ఇంకేం నేర్చుకోలేదా? చాలామంది కామెంట్స్ ఇచ్చారు అనుకుంటున్నా. సర్వీస్ ఓరియంటెడ్ పేజ్కి SEO ఎలా పర్ఫామ్ చేయాలి? సేమ్ మీరు మీరు ఈ క్వశ్చన్ అడుగుతున్నట్లయితే మీరు మీరు పట్టుకోవట్లేదు అంటే పాయింట్ని. కీవర్డ్ మారవచ్చు కానీ పాయింట్ సేమే అనమాట. అలా ప్రాసెస్ అంతా సేమే. ఇది చేయండి, చేస్తూ మీకు ఎక్కడైనా డౌట్లు ఉంటే రీచ్ అవ్వండి. నేను గైడ్ చేయడానికి రెడీ. నేనే కాదు, మన వాట్సాప్ గ్రూప్లో SEO ఎక్స్పర్ట్స్ మల్టిపుల్ ఉన్నారు. ఎవరైనా మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. మన గ్రూప్లో ఒకరొకరు హెల్ప్ చేసుకుంటున్నారు. ఆ గ్రూప్ ఏంటి సార్, గ్రూప్లో జాయిన్ అవ్వలేదని అన్నారు అనుకోండి, మీరు నా ఛానల్ని ఫాలో అవ్వట్లేదు అనమాట. యాక్టివ్గా ఫాలో అవ్వండి. వాట్సాప్ గ్రూప్కి సంబంధించి ఒక వీడియో కూడా ఉంది. ఆ వీడియో చూడండి. ఒకవేళ చూస్తే మీకు అర్థమవుతుంది వాట్సాప్ గ్రూప్ ఎట్లా జాయిన్ కావాలి అదంతా. యోస్ట్ SEO ప్లగ్గినా? SEO ప్లగ్గిన్స్లో మీరు యోస్ట్ SEO ప్లగ్గిన్ నుంచి అయినా చేయొచ్చు, ర్యాంక్ మ్యాథ్ నుంచి అయినా చేయొచ్చు, లేదా ఆలిమెంట్ SEO ప్లగ్గిన్ అని ఒకటి ఉంటుంది, దాంతో చేయొచ్చు. ఇవన్నీ టాప్ 3. అయితే అందులో ఫ్రీ వర్షన్స్లో ర్యాంక్ మ్యాథ్ SEO ప్లగ్గిన్ బాగుంది అనమాట. అందుకని నేను ర్యాంక్ మ్యాథ్ నేను రికమెండ్ చేశాను. సో మీరు కూడా ర్యాంక్ మ్యాథ్ వాడితే వాడండి. లేదు సార్ నాకు యోస్టే నాకు బాగుంది, నా ఫేవరెట్ అదే అంటే మీరు అదైనా వాడుకోవచ్చు. అది కూడా సిమిలర్గా ఇట్లనే ఉంటుంది అలా. ఓకేనా? సినీ ఫ్లూట్ వచ్చేసి గూగుల్ డిస్కవర్ ఓపెన్ కావడానికి ఏమైనా రూల్ ఉన్నాయా? ఓకే, మీకు అక్కడ ఓపెన్ అవ్వాలంటేనా? ఎస్, మరి గూగుల్ డిస్కవర్లో రావాలంటే మీరు వెబ్ స్టోరీస్ చేయండి. కంటెంట్ ఆర్టికల్స్ బాగా రాయగలిగితే మీరు అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. వెబ్ స్టోరీస్ ద్వారా మీరు అక్కడ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది చేయండి. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే ఆల్ ప్లాట్ఫామ్స్లో యాడ్స్ రన్ చేస్తారు అంతే కదా సార్? అంతే కదా అని మీకు ఇప్పుడు చిన్నగా మీకు అర్థమైనకి కొంచెం చెప్పిన అంతే. మీరు అంతేనా అని అనుకోకండి. అందులో ఇంకా చాలా ఉంటుంది. ఓకే, అందులో ఇంకా చాలా ఉంటుంది. ఒక డీటెయిల్ వీడియో చేయడానికి ట్రై చేస్తానండి దాని గురించి సపరేట్గా. ఇంటర్న్షిప్ మీ దగ్గర ఎలా ఉంటుంది సార్? చాలా కఠినంగా ఉంటుంది. మీరు చేయగలుగుతారు అనుకుంటేనే చేయండి. చాలా కఠినంగా ఉంటుంది. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా సరే, వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్ లాగానే ఉంటుంది. మీరు అక్కడి నుంచి చేస్తున్నా సరే టైం టు టైం చేయాల్సి ఉంటుంది. స్ట్రిక్ట్గా ఉంటుంది అనమాట. చాలామంది చేయలేరు నా దగ్గర అయితే చేయలేరు. మీరు చేయగలుగుతారు అనుకుంటే మీరు చేయండి.
ఎక్కువ ఇబ్బంది పెట్టను నేను మిమ్మల్ని. మీకు ఇబ్బంది అనిపిస్తుందంటే మిమ్మల్ని తీసేస్తా నేను. అంతే ఇంటర్న్‌షిప్ దగ్గర తీసేస్తా మీరు చేయలేకపోతే. కాన్సెప్ట్ ఎలా సార్? అర్థం కాలేదు. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అన్న. యూ ఆర్ వెల్కమ్. యూ ఆర్ వెల్కమ్ శ్రీకర్. యూ ఆర్ వెల్కమ్. యూ ఆర్ వెల్కమ్. ఇంకా యెస్ 2 గంటలయింది కదా! మనం కొన్ని కాన్సెప్ట్స్ అయితే నేర్చుకున్నాం. ఈ కాన్సెప్ట్స్ ఏం ఫుల్‌గా కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. యాస్ ఎ బిగినర్‌గా మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ జర్నీలో మీకు